Yeah, hi all, good evening. Am I audible? Can you please drop a message through chat? Am I audible? Yeah, good evening everyone. Am I audible? Please confirm through chat. Yes, right. Thank you. Thanks for confirming. గైస్ మనం నిన్న క్లాస్లో మనం ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో మనం డిస్కస్ చేసాం. ఎవరివన్ క్రియేటెడ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ప్లీజ్ కన్ఫర్మ్. చాలా ఈజీ. ఈవెన్ గ్రూప్లో కూడా డాక్యుమెంట్ ఇచ్చున్నాను. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఎవరివన్ క్రియేటెడ్? ఎస్ రైట్. ఓకే, గ్రేట్. ఓకే, ఫైన్. Let me try to share my screen. Guys, today is the first session related to Linux. Linux ఫస్ట్ సెషన్ ఇది. నిన్న క్లాస్లో జస్ట్ మనం అకౌంట్ క్రియేషన్ మీద డిస్కస్ చేసాం. అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలి, ఒక ఫస్ట్ సర్వర్ని మనం ఏడబ్ల్యూఎస్లో ఎలా లాంచ్ చేయాలి, ఫస్ట్ ఇన్స్టెన్స్ని ఎలా లాంచ్ చేయాలి, ఆ ఇన్స్టెన్స్కి ఎలా కనెక్ట్ అవ్వాలి, వాటి గురించి మనం డిస్కస్ చేసాం. ఆల్రెడీ కేకే ఫండ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో డెమో వీడియో, ఆ వీడియోని కూడా అప్లోడ్ చేశాను. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఈరోజు మెయిన్ కాన్సన్ట్రేషను లైనక్స్ గురించి కొంచెం ఇంట్రడక్షన్ డిస్కస్ చేసిన తర్వాత దెన్ వీ విల్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ ఓకే ఫ్యూ లైనక్స్ కమాండ్స్, బేసిక్ కమాండ్స్ డిస్కస్ చేస్తాం. ఇంకా రేపు క్లాస్ నుంచి రెగ్యులర్గా లైనక్స్ కమాండ్సే ఉంటాయి గైస్. యూ మే గెట్ ఎ డౌట్ ఆల్సో, వై యూ ఆర్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ ద లైనక్స్ అని అంటే 95% ఏ సర్వర్ తీసుకున్న మీరు వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో 95% ఓకే లైనక్స్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో లైనక్స్ కమాండ్స్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. 95% మీకు లైనక్స్ కమాండ్స్ తెలుసుకో ఉండాలి. నువ్వు డెవలపర్ అయినా, డేటాబేస్ ఇంజనీర్ అయినా, డెవాప్స్ ఇంజనీర్ అయినా, మీరు క్లౌడ్ సైడ్ వర్క్ చేస్తున్నా, ఎక్కడైనా మీరు వర్క్ చేసుకోండి, లైనక్స్ కమాండ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే నేను ఎక్కువ టైం ఇనిషియల్గా లైనక్స్ కమాండ్స్ మీద ఫోకస్ చేస్తాను. ఎందుకంటే నాన్ ఐటీ నుంచి కెరీర్ గ్యాప్ కానీ డొమైన్ స్విచ్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. మీరు డెవాప్స్ టూల్లో డాకర్ కానీ, క్యూబర్నెటీస్ కానీ, సెక్యూరిటీ రిలేటెడ్ టూల్స్ మీరు ఎక్కడైనా ఇంటిగ్రేట్ చేసినప్పుడు కానీ, ఎక్కడైనా మీరు ట్రబుల్ షూట్ చేయాలనంటే లైనక్స్ విల్ ప్లే ద క్రూషియల్ రోల్ గైస్. ట్రై టు అండర్స్టాండ్. ఎనీవన్ వర్కింగ్ ఎంప్లాయీస్ ఉంటే కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ త్రూ చాట్, ఐఎమ్ సీయింగ్ యువర్ చాట్. లైనక్స్ అనేది ఎంత ఇంపార్టెంట్. మీ వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో మీరు డైరెక్ట్గా డైలీ మీరు మల్టిపుల్ కమాండ్స్ మీరు రన్ చేస్తూ ఉంటారు. ఎస్ శ్రీనివాస్ రెడ్డి, నవీన్, ఉదయ్, లర్న్, ఎస్ ఓకే, ఉదయ్ కుమార్, బద్రి, ఎస్ రైట్. మీరు వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో లైనక్స్ కమాండ్స్ రెగ్యులర్గా సిస్టమ్కి కనెక్ట్ అవ్వడం, ఆ సర్వర్కి కనెక్ట్ అవ్వడం, మీరు డైలీ నెంబర్ ఆఫ్ కమాండ్స్ రన్ చేస్తుంటారు. యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్గా కూడా మీకు లైనక్స్ మ్యాండేటరీ కాబట్టి ఇనిషియల్గా ఒక 5 to 7 days మనం లైనక్స్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం. దాని తర్వాత డెవాప్స్ టూల్స్లోకి మనం ఎంటర్ అవుతాం. అలానే ఈరోజు క్లాస్ ఎండింగ్లో ఓకే, ఇది లైనక్స్ ఫస్ట్ సెషన్ గైస్. సేమ్ లింకే ఉంటుంది అప్ టు ఫ్రైడే వరకు. సేమ్ లింకే ఉంటుంది. ఫ్రీ సెషన్స్ మీరు అటెండ్ అవ్వచ్చు. మీరు ఈరోజు ఏ లింక్ ద్వారా అయితే మీరు క్లాస్ జాయిన్ అయ్యారో అదే లింక్ ద్వారా మీరు అటెండ్ అవ్వచ్చు. ఎవరైతే పేమెంట్స్ చేసి ఉంటారో వాళ్ళకి సపరేట్ వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ చేసి ఉంటాను. అది ఓపెన్ గ్రూపు. పేమెంట్ మీరు చేసినా కానీ మీరు వాట్సాప్ గ్రూప్లో ఇంకా యాడ్ అవ్వలేదనంటే నా నెంబర్కి పింక్ చేయండి, 9676831734. దిస్ ఈజ్ మై నెంబర్. ఓకే, ఫైన్. పేమెంట్ డీటెయిల్స్ కావాలన్నా కానీ నా నెంబర్ పింక్ చేసి మీరు ఎర్లీగా రిజిస్టర్ అవ్వచ్చు. ఫైన్. నెక్స్ట్ లైనక్స్ గురించి కొన్ని థియరీ పాయింట్స్ డిస్కస్ చేద్దాం గైస్. లైనక్స్ ఈజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. లైనక్స్ అంటే వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ డెప్త్, అంటే ఆర్కిటెక్చర్ లెవెల్లో బ్యాక్గ్రౌండ్ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేశాడు, ఎలా డెవలప్ చేశాడు. వీఆర్ నాట్ ద లైనక్స్ అడ్మిన్స్, వీఆర్ ద డెవాప్స్ ఇంజనీర్స్. బ్రీఫ్గా థియరీ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. లైనక్స్ ఈజ్ ఏ 1 second. లైనక్స్ ఈజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈవెన్ మన బ్యాచ్లో లైనక్స్ అడ్మిన్స్ కూడా ఉంటారు గైస్. వాళ్ళు కూడా క్లాస్ జాయిన్ అవుతారు కొన్ని కమాండ్స్ అండర్స్టాండింగ్ కోసం. లైనక్స్ ఈజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, మెయిన్లీ యూజ్డ్ ఫర్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, ఈ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని యూస్ చేసుకొని మీరు సర్వర్స్ని క్రియేట్ చేయడం, సర్వర్స్లో యూస్ చేసుకోవచ్చు, క్లౌడ్ కంప్యూటింగ్లో యూస్ చేసుకోవచ్చు, ఎంబెడెడ్ సిస్టమ్స్లో మనం ఈ లైనక్స్ని యూస్ చేస్తుంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మార్కెట్లో లైనక్స్. అలానే ఈ లైనక్స్కి సంబంధించినటువంటి కీ ఫీచర్సు ఓకే,
మెయిన్గా ఏ ఇయర్లో మీకు ఫస్ట్ లైనెక్స్ని ఇంట్రడ్యూస్ చేశాడు? ఇన్ ద ఇయర్ ఆఫ్ 1991. ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశాడు? 1991లో ఇంట్రడ్యూస్ చేశాడు. 1991లో. హూ ఇన్వెంటెడ్? మీకు సి లాంగ్వేజ్, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఇన్వెంట్ చేసింది ఎవరు? డెన్నిస్ రిచ్. అదే జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఫైండ్ అవుట్ చేసింది ఎవరు? జేమ్స్ గాస్లింగ్. డెన్నిస్ రిచ్, జేమ్స్ గాస్లింగ్. అలానే లైనెక్స్ని 1991లో ఫైండ్ అవుట్ చేసినటువంటి సైంటిస్ట్ నేమ్ ఏంటి? లైనస్ లైనస్ టోర్వాల్డ్స్. లైనస్ టోర్వాల్డ్స్ ఈజ్ ద ఆథర్. ఓకే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ ఓపెన్ సోర్స్ అప్లికేషన్ గైస్. లైనెక్స్ ఈజ్ ఏ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఓపెన్ సోర్స్? బ్రీఫ్గా చెప్తాను, ఒకసారి చూడండి. అప్కమింగ్ సెషన్స్లో కూడా మనం ఓపెన్ సోర్స్ ఫ్రీ గురించి డిస్కస్ చేస్తాం. నా స్క్రీన్ సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్కరికి విజిబిలిటీలో ఉంది. ఓకే, మీరు రీజాయిన్ అవ్వండి. మీ సైడ్ ఏదైనా ఇష్యూ ఉంటే ఒకసారి రీజాయిన్ అవ్వండి శ్రీనివాస్లో. ఫైన్. ఇక్కడ చూడండి, ఐఎమ్ ట్రయింగ్ టు డిస్కసింగ్ అబౌట్ ఫ్రీ వర్సెస్ ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అప్లికేషన్ నేను డెవలప్ చేశాను అనుకోండి. సమ్ అప్లికేషన్ ఐ డెవలప్డ్. ఓకే, ఈ అప్లికేషను ఇక్కడ ఓపెన్ సోర్స్ యూస్ చేసి లేదంటే ఫ్రీగా నేను డెవలప్ చేశాను. ఈ అప్లికేషన్ డెవలప్ చేయడానికి బ్యాక్గ్రౌండ్లో నేను సోర్స్ కోడ్ రాసుంటాను కదా. బ్యాక్గ్రౌండ్లో కోడ్ రాసిన తర్వాత ఈ అప్లికేషన్ని నేను డెవలప్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్లో కోడ్ రాసిన తర్వాత మనం అప్లికేషన్ని డెవలప్ చేస్తాం. ఓకే, మీరు అదే ఫ్రీ అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ అప్లికేషన్ని మీరు ఏదైతే కోడ్ యూస్ చేసుకొని మీరు డెవలప్ చేశారో మీకు ఆ కోడ్ యాక్సెస్ ఉండదు. ఈ కోడింగ్ చేంజ్ చేసేదానికి ఉండదు. దిస్ ఇస్ ద ఫిక్స్డ్. దిస్ ఇస్ ద ఫిక్స్డ్. అదే ఏదన్నా ఒక అప్లికేషన్ అది మీకు ఓపెన్ సోర్స్ అయితే, ఏదైనా మీకు ఒక అప్లికేషన్ ఓపెన్ సోర్స్ అయితే ఆ కోడ్ ఏదైతే ఓపెన్ సోర్స్ కోడ్ మీరు బిల్డ్ చేశారో ఆ కోడ్ మీకు మార్కెట్లో పబ్లిక్గా అవైలబిలిటీలో ఉంటుంది. ఈ అప్లికేషన్కి ఆల్రెడీ ఒక 10 ఫీచర్స్ని యాడ్ చేశారనుకోండి. మీరు ఏదన్నా ఓన్గా కోడ్ మీరు ఇంక్రీజ్ చేసుకొని ఒక 2 ఫీచర్స్ని అడిషనల్గా మీరు యాడ్ చేస్తానంటే మీరు ఓన్గా కోడ్ రాసుకోవచ్చు. మీరు అడిషనల్గా కోడ్ రాసుకోవచ్చు. అంటే మార్కెట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జావా ఈజ్ ద ఓపెన్ సోర్స్ అని అంటే ఇప్పుడు జావాలో ప్రొవైడ్ చేస్తున్నటువంటి ప్రీడిఫైన్డ్ ప్యాకేజెస్, ప్రీడిఫైన్డ్ మెథడ్స్, వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటి మెథడ్సే కాకుండా అడిషనల్గా మనం ఆ కోడ్ని బేస్ చేసుకొని కూడా కోడ్ని కూడా చేంజ్ చేయొచ్చు. ఓపెన్ సోర్స్ అంటే మీనింగ్ అది. ఓకే, ఫ్రీ అని అంటే యూ కాంట్ చేంజ్ దట్ కోడ్. ఆ అప్లికేషన్ మీరు డైరెక్ట్గా యూస్ చేసుకోవాలి. డైరెక్ట్గా మీరు అప్లికేషన్ యూస్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ మల్టీ యూజర్ అండ్ మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. మల్టీ యూజర్ అండ్ మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. వాట్ ఈస్ దిస్ మీనింగ్? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక లైనెక్స్ ఒక సర్వర్ని క్రియేట్ చేశాను. ఏడబ్ల్యూఎస్లో కానీ, అజూర్లో కానీ, లేదా జీసీపీలో కానీ, ఆన్ ప్రీమ్లో కానీ ఒక లైనెక్స్ సర్వర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈస్ మై లైనెక్స్ సర్వర్. ఓకే, ఈ లైనెక్స్ సర్వర్కి మల్టిపుల్ యూజర్స్ కనెక్ట్ అయ్యి వర్క్ చేయొచ్చు. మల్టిపుల్ యూజర్స్, నేను చెప్తాను మీకు. యూజర్ మేనేజ్మెంట్ ఒక 2 to 3 డేస్లో స్టార్ట్ అవుద్ది. మల్టిపుల్ యూజర్స్ ఈ లైనెక్స్ మిషన్కి కనెక్ట్ అయ్యి వర్క్ చేసుకోవచ్చు. దాని మీనింగ్ ఏంటంటే మల్టిపుల్ యూజర్స్ ఆ సర్వర్కి కనెక్ట్ అయ్యి దే కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్. యూజర్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ సర్వర్లో స్టోర్ అవుతుంది. హోమ్ డైరెక్టరీలో లేదంటే ఈటీసీ డైరెక్టరీలో యూజర్ ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది. మీకు యూజర్ మేనేజ్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్, యూజర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి కమాండ్స్ మీకు డిస్కస్ చేసేటప్పుడు మల్టీ యూజర్ గురించి మీకు ఇక్కడ ఇన్ డీటెయిల్ డిస్కస్ చేస్తాం. ఓకే, దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మల్టీ టాస్కింగ్? లైనెక్స్ ఈజ్ ఏ మల్టీ టాస్కింగ్. ఫర్ ఎగ్జాంపుల్, మల్టిపుల్ టాస్క్స్ ఎట్ ఏ టైం రన్ చేయొచ్చు గైస్. ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్, మీరు ఒకవేళ ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్ అయితే మల్టీ థ్రెడింగ్ అని ఉంటుంది. మల్టిపుల్ థ్రెడ్స్ను మనం ఒకేసారి రన్ చేస్తాం బ్యాక్గ్రౌండ్లో. అలానే మల్టీ టాస్కింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ ఎనీ టాస్క్, ఇప్పుడు నేను ఈ టాస్క్ని ఫినిష్ చేయడానికి ఒక 30 minutes టైం తీసుకున్నాను అనుకోండి. దిస్ ఈజ్ ద టాస్క్. ఈ టాస్క్ ఫినిష్ అవ్వడానికి ఒక 30 minutes టైం పడుతుంది. అలా కాకుండా ఈ టాస్క్ని మనం స్ప్లిట్ చేసాం అనుకోండి ఒక 10 పార్ట్స్గా మనం స్ప్లిట్ చేస్తే, ఓకే, దిస్ ఈజ్ ద టాస్క్ 1గా స్ప్లిట్ చేశాను, టాస్క్ 2, టాస్క్ 3, 4 అప్ టు ఒక 10 టాస్క్లుగా స్ప్లిట్ చేశాను. ఇప్పుడు ఏమవుతుంది? ఈ టాస్క్లన్నింటిని మనం ప్యారలల్గా రన్ చేస్తే ఎంటైర్ ఈ టాస్క్ మొత్తం ఎంత టైంలో ఫినిష్ అయిపోద్ది?
టెల్ మీ గైస్, ఈ టాస్క్ మొత్తాన్ని నేను ప్యారలల్గా రన్ చేస్తే ఎంత టైంలో మనకి ఫినిష్ అయిపోద్ది? విత్ ఇన్ ఈక్వల్గా కానీ స్ప్లిట్ చేస్తే ఆన్ అన్ యావరేజ్ 3 మినిట్స్లో మనకి ఆ టాస్క్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది. అంటే ఒక మెయిన్ టాస్క్ని ఒక సీక్వెన్షియల్గా రన్ చేసుకునే కాడికి ప్యారలల్గా అంటే మల్టిపుల్ టాస్క్స్ మనం ఎట్ ఏ టైం రన్ చేయొచ్చు. ఈవెన్ మల్టీ యూజర్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఈ యూజర్ మేనేజ్మెంట్ చెప్పేటప్పుడు ఈ టర్మ్స్ గురించి మీకు మళ్ళీ అర్థం అవుతుంది గాయస్. ఓకే, ఫైన్, ఐ అండర్స్టూడ్. అండ్ ఈవెన్ లైనక్స్ ఈస్ ఏ కేస్ సెన్సిటివ్ ఆపరేటింగ్ సిస్టమ్ గైస్. వాట్ ఈస్ ద మీనింగ్? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ ప్రోగ్రామింగ్లో కూడా ఈ టర్మ్స్ వాడతాం గైస్. లైనక్స్ ఈస్ ఏ కేస్ సెన్సిటివ్ ఆపరేటింగ్ సిస్టమ్. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి మీనింగు? కేస్ సెన్సిటివ్ మీనింగ్ ఏంటంటే అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్ అండ్ లోయర్ కేస్ లెటర్స్ ఆర్ డిఫరెంట్. అప్పర్ కేస్ లెటర్, లోయర్ కేస్ లెటర్ రెండు డిఫరెంట్, బోత్ ఆర్ డిఫరెంట్. ఎందుకనంటే బ్యాక్గ్రౌండ్లో యాస్కీ వాల్యూ ఉంటుంది గైస్. అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఇన్ అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ యాస్కీ వాల్యూస్ ప్రతి క్యారెక్టర్కి, నీ కీబోర్డ్లో ఉన్నటువంటి 256 క్యారెక్టర్స్కి ప్రతి క్యారెక్టర్కి బ్యాక్గ్రౌండ్లో ఒక నెంబర్ అసైన్ అయి ఉంటుంది. ప్రతి క్యారెక్టర్కి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ జెన్కిన్స్ డాట్ ఎస్హెచ్, ఇవన్నీ స్మాల్ లెటరు. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ జే క్యాప్స్, ఈ క్యాప్స్, జెన్కిన్స్ డాట్ ఎస్హెచ్, బోత్ ద స్క్రిప్ట్స్ ఆర్ ఈక్వల్, బోత్ ఆర్ నాట్ ఈక్వల్ యాజ్ పర్ ద లైనెక్స్. అంటే దీని మీనింగ్ ఏంటి? ఈ రెండు స్క్రిప్ట్ నేమ్స్ ఒకటే, కానీ ఇక్కడ జే స్మాల్ ఉంది, ఈ స్మాల్ ఉంది. ఇక్కడ చూడండి, జే క్యాపిటల్, ఈ క్యాపిటల్. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు స్మాల్ ఏ. ఇవి రెండు ఈక్వల్ కాదు. ఇక్కడ వచ్చేసి 97 యాస్కీ వాల్యూ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి 65 ఉంటుంది యాస్కీ వాల్యూ. అంటే బ్యాక్గ్రౌండ్లో యాస్కీ వాల్యూస్ ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి. మీకు ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఆ టర్మ్ అర్థం అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాము ఈజ్ నాట్ ఈక్వల్ టు స్మాల్ రాము. అంటే అప్పర్ కేస్ లెటర్, లోయర్ కేస్ లెటర్ రెండు ఈక్వల్ కాదు. ఎప్పుడు ఈక్వల్ అవుతుంది? రాము ఈజ్ ఈక్వల్ టు అగైన్ రాము కానీ మీరు స్మాల్ లెటర్లో రాస్తే ఇవి రెండు ఈక్వల్. ఆర్ యు గైస్ ఆర్ అండర్స్టాండింగ్? లైనెక్స్ ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్. మీరు లైనెక్స్లో ఏ కమాండ్స్ హిట్ చేస్తున్నా, మీరు ఆల్రెడీ ఫైల్ నేమ్ వేరే ఫైల్ నేమ్, మీరు ఒక విధంగా ఫైల్ నేమ్ సేవ్ చేసి మీరు డిఫరెంట్గా రన్ చేస్తున్నప్పుడు ఒకసారి మీరు స్పెల్లింగ్స్ కూడా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. క్లియర్ ఎవ్రీవన్? ఆర్ యు గైస్ ఆర్ అండర్స్టాండింగ్ ఫ్యూ టర్మ్స్ రిలేటెడ్ టు లైనెక్స్ ఈ రోజు వరకు లైనెక్స్ ఈజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1991లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, ఇట్ ఈస్ ఏ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. ఈవెన్ మల్టీ యూసర్ మల్టీ టాస్కింగ్ కోసం హెల్ప్ చేస్తుంది. ఇట్ ఈస్ ఏ కేస్ సెన్సిటివ్ ఆపరేటింగ్ సిస్టమ్. దట్ మీన్స్ అప్పర్ కేస్ లెటర్స్, లోయర్ కేస్ లెటర్స్ బోత్ ఆర్ డిఫరెంట్. ఓకే, ఇవన్నీ థియరీ పాయింట్స్. మీరు ఇంకా సెర్చ్ చేస్తే మీరు యూ విల్ గెట్ మెనీ పాయింట్స్ గైస్. మీరు క్లాస్ ఎండింగ్ వరకు కానీ ఉంటే ఐ విల్ ట్రై టు డిస్కస్ స్మాల్ ఏఐ టూల్ మీరు మీ ప్రాజెక్ట్లో వాడుకోండి. మీరు డెవాప్స్లో జాయిన్ అయినా లేదా వేరే కోర్సులు తీసుకున్న నో ప్రాబ్లం. నేను లాస్ట్ 1 year 1.5 year నుంచి మా ప్రాజెక్ట్లో డాక్యుమెంటేషను, ఏదైనా పీపీటీలు బెస్ట్గా ప్రజెంట్ చేయడం కోసం, ఓకే, డాక్యుమెంటేషన్ కోసం నేను ఒక టూల్ యూస్ చేస్తాను. మీకు క్లాస్ ఎండింగ్లో నేను ఆ టూల్ గురించి చెప్తాను, క్లాస్ ఎండింగ్లో. ఓకే, ఫైన్, ఆల్ రైట్. అలానే మనకి లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి గైస్. నెక్స్ట్ వన్ ఈస్ లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్స్. ఆర్ఎల్స్ కొంతమంది ఏం చేస్తారంటే ఫ్లేవర్స్ అంటారు. లైనెక్స్ ఫ్లేవర్స్. ఓకే, మనం ఇనిషియల్గా అప్ టు జెన్కిన్స్ చెప్పేంత వరకు వీ విల్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ రెడ్ హ్యాట్కి సంబంధించినటువంటి కమాండ్స్ గురించి ఎక్కువ డిస్కస్ చేస్తాం. రెడ్ హ్యాట్ అనేది ఉంటుంది. కెన్ యూ ప్లీజ్ డ్రాప్ ఏ మెసేజ్? ఏమేమి డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి? ఉబంటు మిషన్స్, ఉబంటు సర్వర్స్, అంటే ఆ లైనెక్స్లోనే ఇవన్నీ ఫ్లేవర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ అనేటువంటిది తీసుకున్నారనుకోండి, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. శాంసంగ్ మొబైలు, ఓకే, లేదంటే ఐఫోను, ఓకే, లేదంటే నోకియా ప్రోడక్ట్స్, ఓకే, వివో వాళ్ళ ప్రోడక్ట్స్, ఇలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి అనమాట. అలానే లైనెక్స్లోనే డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్స్ లాగా సెంట్ ఓఎస్, సుసీ లైనెక్స్, ఓకే, సుసీ లైనెక్స్, అలానే అమెజాన్ వాళ్ళ మిషన్స్, బ్యాక్గ్రౌండ్ రెడ్ హ్యాట్ ఓన్లీ, అమెజాన్ లైనెక్స్, ఓకే, డిబియన్ మిషన్స్, డిబియన్ డిబియన్ మిషన్స్, డిబియన్ 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 సర్వర్స్, ఇలా మల్టిపుల్ ఫ్లేవర్స్ ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్
నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్‌లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీఆర్ యూజింగ్ రెడ్ హ్యాట్ అండ్ ఉబంటు మిషన్స్ ఓన్లీ. మా ప్రాజెక్ట్‌లో ఆల్మోస్ట్ అన్ని మిషన్స్ ఉబంటునే ఉంటాయి. అన్ని మిషన్స్ ఉబంటు డిస్ట్రిబ్యూషనే ఉంటుంది. విండోస్, నేను లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్స్ గురించి. లైనెక్స్‌లోనే మీకు మళ్ళీ విండోస్ లాంచ్ చేసుకోవచ్చు. విండోస్ సర్వర్. మీకు ఏడబ్ల్యూఎస్‌లో చెప్తాను అశోక్ దాని గురించి. అమెజాన్ లైనెక్స్, మ్యాక్ ఓఎస్, సెంట్ ఓఎస్, దీస్ ఆర్ ఆల్ ద డిస్ట్రిబ్యూషన్స్ అనమాట. ఓకే, ఫైన్. నెక్స్ట్ మీకు లైనెక్స్ గురించి ఇంట్రడక్షన్ ఐడియా ఉంది. కొన్ని డిస్ట్రిబ్యూషన్ నేమ్స్ విన్నరు. మీకు ఎంటైర్ కోర్సులు ఈ టర్మ్స్ అన్నీ వస్తుంటాయి కాబట్టి అప్పుడు మీకు ఇంకా ఈజీ ఉంటుంది గైస్. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నాను, క్లాస్ ఎండింగ్లో నేను నాప్కిన్ గురించి డిస్కస్ చేస్తాను. డాక్యుమెంటేషను ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. పెయిడ్ కూడా ఇంట్రడ్యూస్ చేసినట్టున్నారు రీసెంట్గా. ఫ్రీగా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఫైన్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో కొన్నిసార్లు అడగొచ్చు డైరెక్టరీ స్ట్రక్చర్ మీద. రీసెంట్ ఇంటర్వ్యూస్లో అడగడం లేదు. మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే అడగడం లేదు. బట్ మీరు ఫ్రెషర్ లెవెల్లో కానీ ట్రై చేశారంటే డైరెక్టరీ స్ట్రక్చర్ కంపల్సరీ కావాలి. అంటే అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్. లైనెక్స్ డైరెక్టరీ స్ట్రక్చర్, లైనెక్స్ డైరెక్టరీ స్ట్రక్చర్ అంటే డైరెక్టరీ స్ట్రక్చర్ అంటే ఏంటి మీనింగు? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫర్ ఎగ్జాంపుల్ రూట్ అంటే ఇండియా తీసుకున్నారనుకోండి. ఇండియా ఇండియా తీసుకుంటే ద ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్, రైట్? ఇండియాలో మళ్ళా ఇండియాలో మళ్ళా మనకి స్టేట్స్ తీసుకున్నారనుకోండి. ఏపీ, ఓకే, తెలంగాణ, ఓకే, కర్ణాటక, కర్ణాటక, అలానే తమిళనాడు, ఇలా మల్టిపుల్ స్టేట్స్ ఉంటాయి. మళ్ళీ ఏపీలో డిస్టిక్స్, ఓకే, నెల్లూరు, నెల్లూరు, ఓకే, అలానే ప్రకాశం, ప్రకాశం డిస్టిక్, ఓకే, లేదనంటే కడప, ఓకే, ఈస్ట్ ఈస్ట్ గోదావరి, ఇలా మీకు మళ్ళీ డిస్టిక్స్ వస్తాయి. ఈ డిస్టిక్లో మళ్ళీ మండల్స్ వస్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చేజర్ల మండల్, ఓకే, నెక్స్ట్ ఆత్మకూరు, ఆత్మకూరు, ఇలా మళ్ళీ కాన్స్టిట్యున్సీస్ వస్తాయి డిస్టిక్లో. డిస్టిక్లో ఉన్న కాన్స్టిట్యున్సీస్ మళ్ళీ కాన్స్టిట్యున్సీస్లో మీకు మళ్ళీ మండల్స్ ఇలా వస్తాయి. అంటే ఒక ట్రీ ఫార్మేట్, ఇలా ఒక ట్రీ ఫార్మేట్, ఒక డైరెక్టరీ స్ట్రక్చర్ లాగా. అంటే మనం ట్రాక్ చేసుకునే దానికోసం. ఇప్పుడు ఈవెన్ మీరు బీటెక్లో కూడా ఆ, మేమేం చేసేవాళ్ళం, బీటెక్ ఫోల్డర్ ఒకటి ల్యాప్టాప్లో క్రియేట్ చేసుకునేది, సెమిస్టర్ వైజ్ మార్క్ లిస్టులన్నీ మనం అక్కడ ప్లేస్ చేసుకుంటాం. డైరెక్ట్ మీరు గూగుల్ డ్రైవ్లో కూడా అలానే చేస్తారు కదా. అలానే లైనక్స్ సర్వర్లో కూడా డైరెక్టరీ స్ట్రక్చర్ ఉంటుంది గైస్. ఈ లైనక్స్ సర్వర్లో కూడా మనకి డైరెక్టరీ స్ట్రక్చర్ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అది. అంటే చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు కానీ రియాలిటీ అర్థం చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ డైరెక్టరీ స్ట్రక్చర్ లైనక్స్లో. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఏం స్టోర్ చేస్తున్నావు ఫైల్స్ని, ఓకే, ఎక్కడ ఏ ఫైల్ ఎక్కడ ఉంటుంది, ట్రబుల్ షూటింగ్ చేసేటప్పుడు మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకు ఒక రూట్ డైరెక్టరీ ఉంటుంది గైస్. దాన్ని టెక్నికల్గా మనం స్లాష్తో ఇండికేట్ చేస్తాం. స్లాష్, దీన్ని మనం ఏమైనా కాల్ చేస్తాం అంటే రూట్ డైరెక్టరీ అంటాం. అన్ని డైరెక్టరీస్ దీని కిందే ఉంటాయి. రూట్ డైరెక్టరీ, ఓకే. ఈ రూట్ డైరెక్టరీ కిందే మల్టిపుల్ డైరెక్టరీస్ ఉంటాయి. ఈ రూట్ అంటే ఏంటి మీనింగు? స్లాష్. రూట్లోనే మళ్ళీ సబ్ డైరెక్టరీ బిన్ అనేటువంటి డైరెక్టరీ ఉంటుంది. మీరు లైనెక్స్లో ఏ కమాండ్స్ రన్ చేయాలన్నా మీరు లైనెక్స్లో ఏ కమాండ్స్ రన్ చేయాలన్నా అది ఎల్ఎస్ కమాండ్ కానీ, కాపీ కమాండ్ కానీ, గ్రెప్ కమాండ్ కానీ, ఓకే, ఆక్ కమాండ్ కానీ, లేదు సెడ్ కమాండ్ కానీ, ఓకే, ఎస్సిపి కమాండ్ కానీ, ఇలా మీరు ఏ కమాండ్స్ బేసిక్ కమాండ్స్ రన్ చేయాలన్నా ఆ కమాండ్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఎక్కడ ఉంటుంది? బిన్ అనేటువంటి డైరెక్టరీలో ఉంటుంది. మీకు చూపిస్తాను గైస్, డోంట్ వరీ. మీకు లైవ్లో నేను చెప్పేటప్పుడు ఆ సిచ్యువేషన్ వస్తున్నప్పుడు చూపిస్తాను. మీరు గుర్తుపెట్టుకోండి, లైనెక్స్ అంటే మల్టిపుల్ కమాండ్స్ ఉంటాయి. ఆ కమాండ్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఎక్కడ స్టోర్ అవుతుంది? బిన్ అనేటువంటి డైరెక్టరీలో స్టోర్ అవుతుంది. అలానే అడ్మిన్ రిలేటెడ్ గైస్, షట్ డౌన్ రిలేటెడ్ కమాండ్స్, అంటే సూపర్ యూజర్ రన్ చేసేటువంటి కమాండ్స్ ఎస్బిన్లో ఉంటుంది. ఎస్బిన్ అనేటువంటి డైరెక్టరీ ఉంటుంది. ఏ డైరెక్టరీ? ఎస్బిన్ అనేటువంటి. అంటే మీరు ఏదైనా సిస్టమ్ని రీబూట్ చేయాలన్నా రీబూట్ కమాండ్ కానీ, ఓకే, ఏదైనా మౌంట్ రిలేటెడ్, ఓకే, వాల్యూమ్స్ ఏదైనా మౌంట్ చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా డిస్క్ పార్టీషన్స్ కానీ, ఇటువంటివన్నీ మీకు ఎస్బిన్ అనేటువంటి డైరెక్టరీలో ఉంటాయి. ఓకే, ఫైన్. ఇప్పుడు మీకు లైనక్స్ కమాండ్స్కి సంబంధించి ఈ రెండు డైరెక్టరీలో ఉంటాయని అర్థమైంది. మోస్ట్ ఆఫ్ ద కమాండ్స్ అన్ని బిన్లోనే ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద రెగ్యులర్ కమాండ్స్ అన్ని. మనం ఇందాక నేను చెప్పాను, ఒక లైనక్స్ సర్వర్లో మీరు ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్స్ని క్రియేట్ చేయొచ్చు. ఒక లైనక్స్ సర్వర్లో మీరు ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్స్ని క్రియేట్ చేయొచ్చు. ఆ యూజర్ ఇన్ఫర్మేషన్ మనకు బ్యాక్గ్రౌండ్లో హోమ్ అనేటువంటి డైరెక్టరీలో ఉంటుంది. ఏ డైరెక్టరీ? హోమ్ అనేటువంటి డైరెక్టరీలో ఉంటుంది. ఈ హోమ్ అనేటువంటి డైరెక్టరీలో ఉంటుంది. మళ్ళీ ఈ డైరెక్టరీస్ గురించి వస్తుంది గైస్, బట్ డోంట్ వరీ. ఇక్కడ ఏముంటుంది? ఈ హోమ్ అనేటువంటి డైరెక్టరీలో మెయిన్గా యూజర్ ఇన్ఫర్మేషన్
ఇన్ఫర్మేషన్ మనకి హోమ్ అనేటువంటి డైరెక్టరీలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈటీసీ అనేటువంటి డైరెక్టరీ ఉంటుంది. డైరెక్టరీ నేమ్ ఏంటి? /ETC. రూట్లోనే ఈటీసీ అనేటువంటి డైరెక్టరీ ఉంటుంది. ఇక్కడ మెయిన్గా కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి గైస్ మనకి. కాన్ఫిగరేషన్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఈటీసీ డైరెక్టరీలో ఉంటుంది. ఓకే, అలానే మనకి వీ హ్యావ్ వన్ మోర్ డైరెక్టరీ. ఇలా చాలా డైరెక్టరీస్ ఉంటాయి. కొన్ని ఇంపార్టెంట్ డైరెక్టరీస్ చెప్తున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే మన డెవాప్స్ టూల్స్ అన్నిటిని, ఎక్స్టర్నల్ సాఫ్ట్వేర్స్ అన్నిటిని ఓపీటీ అనేటువంటి డైరెక్టరీ ఉంటుంది. ఈవెన్ సోనార్ కీప్ కానీ, నెక్సెస్ కానీ, ఓకే, ఇటువంటి అన్ని మీరు ఓపీటీలోనే ఇన్స్టాల్ చేయాలి. అంటే ఎక్స్టర్నల్ సాఫ్ట్వేర్స్ మీరు ఏదైనా ఇన్స్టాల్ చేయాలి అని అంటే, ఎక్స్టర్నల్ సాఫ్ట్వేర్స్ ఎక్స్టర్నల్ సాఫ్ట్వేర్స్ మీరు ఏదైనా ఇన్స్టాల్ చేయాలని అంటే ఓపీటీ డైరెక్టరీలో చేయాలి. మీకు నెక్స్ట్ అప్కమింగ్లో క్లాస్ చెప్పేటప్పుడు అడుగుతుంటాను. సోనార్ కీప్ని ఇన్స్టాల్ చేస్తుంటాను, లేదా నెక్సెస్ని ఇన్స్టాల్ చేస్తూ ఉంటాను. ఏ డైరెక్టరీలో ఇన్స్టాల్ చేయాలి అని అడుగుతాను. అప్పుడు మీరు టక్కన ఏం చెప్పాలి? ఎక్స్టర్నల్ సాఫ్ట్వేర్స్ మొత్తం ఓపీటీ అనేటువంటి డైరెక్టరీలో మనం ఇన్స్టాల్ చేయాలి. అలానే ఒక లైనెక్స్ మిషన్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లైనెక్స్ మిషన్ అనుకోండి, మల్టిపుల్ యూజర్స్ కనెక్ట్ అవుతారు ఈ మిషన్కి మల్టిపుల్ యూజర్స్ కనెక్ట్ అయ్యి వర్క్ చేస్తూ ఉంటారు ఈ సర్వర్ కనుక. ఈ సర్వర్ లోపల ఈ ఫోల్డర్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పే ఫోల్డర్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఒక పర్సన్ ఇంకొక పర్సన్ డేటా షేర్ చేసుకోవాలి ఆ సర్వర్లో. యాక్చువల్గా ఎస్సీపీ కమాండ్ లోకల్ డేటా తీసుకొచ్చి అలా షేర్ చేస్తుంటారు, అవసరం లేదు. ఆ ఇద్దరు యూజర్ అదే సర్వర్లో ఉన్నారనుకోండి, ఓకే, టెంపరీగా మనం ఏదైనా డేటాని సేవ్ చేయాలి, షేర్ చేయాలి అనుకుంటే ఒక యూజర్ నుంచి ఇంకొక యూజర్కి, అలా వీ హ్యావ్ డైరెక్టరీ కాల్డ్ యాజ్ /temp. ఈ టెంపరీ డైరెక్టరీలో మీరు ఏ డేటాని ప్లేస్ చేసినా, మీరు ఒక జెమ్ సర్వర్ కనెక్ట్ అయ్యారు, ఆ జెమ్ సర్వర్లో మీరు ఒక టెంపరీ డైరెక్టరీ ఏదైనా ఒక ఫైల్ ప్లేస్ చేసినా, ఆ సర్వర్కి కనెక్ట్ అయినటువంటి యూజర్స్ మొత్తం యాక్సెస్ చేయొచ్చు. ఓకే, ఆల్ డిస్ట్రిబ్యూషన్స్ ఆల్మోస్ట్ సేమ్ శ్రీనివాస్ రెడ్డి. ఓకే, ఈ టెంప్ అనేటువంటి డైరెక్టరీలో మీరు ఏదైతే ప్లేస్ చేస్తారో ఆ సర్వర్కి కనెక్ట్ అయినటువంటి యూజర్స్ ఆ ఫైల్స్ని కానీ ఆ డైరెక్టరీస్ని కానీ యాక్సెస్ చేయొచ్చు. దట్ ఈస్ లైక్ ఎ టెంపరీ డైరెక్టరీ. టెంప్ డైరెక్టరీ మీకు చూపిస్తాను అప్కమింగ్ సెషన్లో. మనం టెంప్ డైరెక్టరీ ఎలా ఉంటుంది అనేది విల్ డిస్కస్. అండ్ ఈవెన్ రూట్కి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్, రూట్ అనేటువంటి డైరెక్టరీ కూడా ఉంటుంది. /root అనేటువంటి డైరెక్టరీ కూడా ఉంటుంది. ఇలా కాన్ఫిగరేషన్కి సంబంధించి అనేటువంటి డైరెక్టరీ, ఇలా మల్టిపుల్ డైరెక్టరీస్ ఉంటాయి గైస్. దిస్ ఈజ్ లైక్ నేను కొన్ని బ్రీఫ్గా కవర్ చేశాను డైరెక్టరీ నేమ్స్. మీరు గూగుల్ వెళ్ళి అడిగారంటే డైరెక్ట్గా చాట్జీపీటీని అడిగినా కానీ ఇట్ విల్ గివ్ మెనీ పాయింట్స్. చూడండి, లైనెక్స్ డైరెక్టరీ స్ట్రక్చర్. ఆర్ యు సార్ క్లియర్? ఇప్పుడు వరకు మనం ఏం డిస్కస్ చేసాం? ఓన్లీ థియరీ. ఇంక ప్రాక్టికల్కి వెళ్ళిపోదాం. ఈ థియరీ చెప్పడానికి కష్టంగా ఉంటుంది, మీకు వినడానికి కూడా కష్టంగా ఉంటుంది. థియరీ డిస్కస్ చేసేటప్పుడు కష్టంగా ఉంటుంది, మీకు వినేటప్పుడు కూడా కష్టంగా ఉంటుంది. బట్ ఏదైనా కమాండ్స్ చెప్తున్నప్పుడు కానీ, లైవ్లో మనం ఏదైనా ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు మీకు మోర్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చూడండి, డోంట్ వరీ, మీరు ఏం రాసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీకు టైం ఉంటే మీకు మార్నింగ్ యూట్యూబ్లో అప్లోడ్ అయిపోద్ది వీడియో. మళ్ళీ ఒకసారి వినండి, మళ్ళీ ఒకసారి ఆ వీడియో మొత్తాన్ని ప్లే చేయండి, మళ్ళీ మీరు ఒకసారి ఆ వీడియో మొత్తాన్ని ప్లే చేయండి. అప్పుడు మీరు విన్నారంటే మళ్ళీ సెకండ్ టైం వింటే మీకు ఈ టర్మ్స్ మీకు 1 or 2 టైమ్స్ వింటే మీకు మైండ్లోకి వెళ్తాయి. ఇప్పుడు వరకు మనం ఏం డిస్కస్ చేసాం? వాట్ ఈస్ లైనెక్స్లో ఉన్నటువంటి కొన్ని ఇంట్రడక్షన్ పాయింట్స్, దాని తర్వాత కొన్ని ఫ్లేవర్స్ ఏమేమి ఉన్నాయి లైనెక్స్లో డిస్కస్ చేసాం. అండ్ డైరెక్టరీ స్ట్రక్చర్, బ్రీఫ్గా డైరెక్టరీ స్ట్రక్చర్ గురించి కూడా నేను డిస్కస్ చేశాను. డైరెక్టరీ స్ట్రక్చర్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, నిన్న క్లాస్లో నేను ఒక సర్వర్ని నేను అప్పుడే టర్మినేట్ చేశాను. యాక్చువల్గా మీరు ఏడబ్ల్యూఎస్లో నిన్న క్లాస్ మీరు అటెండ్ అయ్యి ఉంటే ఒక EC2 మిషన్ని, ఒక సర్వర్ని నేను క్రియేట్ చేశాను. ఓకే, ఈ ఏడబ్ల్యూఎస్లో నేను ఒక EC2 మిషన్ కనెక్ట్ చేశాను. నా పర్సనల్ కంప్యూటర్లో గిట్ బ్యాష్ ఇన్స్టాల్ చేసుకొని ఈ మిషన్కి ఎలా కనెక్ట్ అవ్వాలో నిన్న క్లాస్లో నేను చెప్పాను. ఎలా కనెక్ట్ అయ్యాం మనం? ఒక కీ పేరు పిమ్ ఫైల్ని యూస్ చేసుకొని, వితౌట్ పిమ్ కూడా కనెక్ట్ అవ్వచ్చు గైస్. మీకు ఏడబ్ల్యూఎస్లో చెప్తాను అది. నేను వితౌట్ పిమ్ కూడా కనెక్ట్ అవ్వచ్చు. వీఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద EC2 నౌ. ఓకే, ఒక సర్వర్ని, ఒక పిమ్ ఫైలు మన లోకల్లోకి డౌన్లోడ్స్ ఫోల్డర్లోకి డౌన్లోడ్ చేసుకున్నది. ఆ డౌన్లోడ్స్ ఫోల్డర్లో మన పిమ్ ఫైల్ ఉంటుంది కాబట్టి ఆ పిమ్ ఫైల్ ద్వారా నేను ఇక్కడికి SSH చేయగలిగాను. ఈ EC2 మిషన్కి SSH చేయగలిగాను. నేను ఈ ఏడబ్ల్యూఎస్లో నేను నా మిషన్ని టర్మినేట్ చేశాను. మీకు ఈరోజు క్లాస్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఎలా టర్మినేట్ చేయాలనేది కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ఇప్పుడు ఒక మిషన్ లాంచ్ చేస్తాను, ఆ మిషన్కి కనెక్ట్ అవుతాను. చూడండి, మీ ముందే చేస్తున్నాను. ఓకే, ఫైన్. లెట్ మీ టేక్ మై కీబోర్డ్. ఎస్, లెట్ మీ గో టు హియర్. ఓకే, లెట్ మీ ట్రై టు లాగిన్ టు మై AWS. నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయి ఉన్నాను. మళ్ళీ లాగిన్ అవ్వాలి అని అంటే లెట్ మీ సైన్ అవుట్. మీకు మళ్ళీ లైవ్లో చూపించాలంటే ఓకే, లెట్ మీ క్లోజ్ దిస్ ట్యాబ్. లెట్ మీ గో టు హియర్, AWS లాగిన్. లెట్ మీ సెర్చ్ AWS లాగిన్. గో టు దిస్ వన్, AWS లాగిన్. క్లిక్ ఆన్ సైన్ ఇన్ టు కన్సోల్. ఓకే, మనకి రూట్ అకౌంట్ ద్వారా లాగిన్ అవుతున్నాం కాబట్టి
ఓకే. ఇది ఐఏఎం యూజర్ అడుగుతుంది. డోంట్ లాగిన్ యాస్ ఐఏఎం యూజర్. నేను చెప్తాను ఐఏఎం గురించి సపరేట్‌గా సెషన్ ఉంటుంది మనకి. 3 డేస్ 2 ఆర్ 3 డేస్ ఓన్లీ ఐఏఎం మీదే ఉంటుంది. క్లిక్ ఆన్ సైన్ ఇన్ యూజింగ్ రూట్ యూజర్ ఈమెయిల్. క్లిక్ ఆన్ సైన్ ఇన్ యూజింగ్ రూట్ యూజర్ ఈమెయిల్. ఇక్కడ యూ కెన్ గివ్ ద యువర్ మెయిల్ ఐడి. మీరు ఏ అకౌంట్‌తో ఏ మెయిల్‌తో క్రియేట్ చేశారో ఆ మెయిల్ ఐడి ఇవ్వండి. దెన్ దిస్ ఈస్ ఎంజెడ్ ఆర్ఎక్స్ డబ్ల్యూఎం. లెట్ మీ ఎంటర్. గివ్ ద పాస్వర్డ్. దిస్ ఈస్ మై పాస్వర్డ్ టు లాగిన్. ఎంటర్. ఎస్, ఐ లాగ్డ్ ఇన్. మీరు కొన్ని డేస్ వరకు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి రీజియన్ అంటే తెలియదు, అవైలబిలిటీ జోన్ అంటే తెలియదు. ఈ టర్మ్స్ మీకు ఏడబ్ల్యూఎస్లో ఈ టర్మ్స్ మీకు ఏడబ్ల్యూఎస్లో తెలిసి ఉండకపోవచ్చు కాబట్టి ఇక్కడ రీజియన్కి వెళ్తే ముంబై రీజియన్లోనే వర్క్ చేయండి గైస్. ఫ్యూ డేస్ తర్వాత నార్త్ వర్జీనియా రీజియన్ అంటే హైదరాబాద్ కానీ, సింగపూర్ కానీ, టోక్యో కానీ వీటన్నిటిలో మనం ఇన్స్టెన్సెస్ లాంచ్ చేద్దాం. ప్రస్తుతానికి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు ముంబైలో ఉన్నారా లేదా చెక్ చేసుకోండి. ముంబై సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మై స్క్రీన్ ఈస్ విజిబుల్. కెన్ యూ గైస్ ప్లీజ్ కన్ఫర్మ్ మై స్క్రీన్ ఈస్ విజిబుల్ టు ఎవ్రీవన్? ఎస్ ఆర్ నో? ఎస్. షారుఖ్ ప్లీజ్ రీజాయిన్. షారుఖ్ ప్లీజ్ రీజాయిన్. థ్యాంక్ యూ సరిత, థ్యాంక్ యూ అరుణ్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ పవన్. యా, ఫైన్. ఇక్కడ చూడండి, మీరు ఏం చేస్తారు? ఈసీ2 ఇక్కడ నేను రీసెంట్గా యూస్ చేసినటువంటి సర్వీసెస్ కొత్త అకౌంట్ ఇది. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ ఈసీ2 టైప్ ఈసీ2 సెర్చ్ ఈసీ2 సెర్చ్ ఈసీ2. ఫైన్, గో టు ఇన్స్టెన్సెస్. ఓకే, గో టు ఇన్స్టెన్సెస్. ఓకే, ప్రతిసారి మీరు మిషన్ లాంచ్ చేయబల్ల. ఇందాక నేను వేరే సెషన్ ఒకటి కండక్ట్ చేస్తున్నప్పుడు అక్కడ డమ్మీ మిషన్ ఒకటి లాంచ్ చేశాను, దాని వల్ల క్లోజ్ చేశాను, టర్మినేట్ చేశాను. ఓకే, లెట్ మీ గో టు లాంచ్ ఇన్స్టెన్స్. ఒక సర్వర్ని క్రియేట్ చేస్తున్నాను చూడండి. సర్వర్ నేమ్ యూ కెన్ గివ్. దిస్ ఈస్ లైక్ ఎ ట్యాగ్. యూ కెన్ గివ్ అప్ టు 50 ట్యాగ్స్. లెట్ మీ గివ్ ద ట్యాగ్ నేమ్. దిస్ ఈస్ లైనెక్స్ మిషన్, లైనెక్స్ టెస్ట్ సర్వర్ ఐఎమ్ క్రియేటింగ్. స్క్రోల్ డౌన్. ఐ టోల్డ్ రైట్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయని. ఫ్లేవర్స్ ఐఎమ్ గోయింగ్ విత్ రెడ్ హ్యాట్. ఫ్యూ డేస్ రెడ్ హ్యాట్కి వెళ్దాం, దాని తర్వాత ఉబంటూకి వెళ్దాం. అప్పుడు మీరు వేరే ఫ్లేవర్కి వెళ్తున్నప్పుడు అక్కడ కమాండ్స్ చేంజ్ అవుతాయి. అప్పుడు నేను చెప్తాను కొన్ని కమాండ్స్ డిఫరెంట్గా మీరు రన్ చేయాలి. ఓకే, ఐఎమ్ సెలెక్టింగ్ రెడ్ హ్యాట్. స్క్రోల్ డౌన్. నేను T3.micro బేసిక్ ఇన్స్టెన్స్, వెరీ స్మాల్ కాన్ఫిగరేషన్, 2 కోర్ సిపియు, 1 GB ర్యామ్ ఉన్నటువంటి సర్వర్కే వెళ్తున్నాను. నిన్న క్రియేట్ చేసినటువంటి కీ పేరు ఏదైనా ఉంటే ఆ కీ పేరుని సెలెక్ట్ చేసుకోండి. లేదు ఇంతవరకు మీరు కీ పేరే క్రియేట్ చేయలేదు, ఫస్ట్ టైం మీరు యాక్టివిటీ చేస్తున్నారు, దిస్ ఇస్ ద రీజన్ స్పెసిఫిక్ గైస్. ఒక రీజన్లో క్రియేట్ చేస్తే ఆ రీజన్లోనే నువ్వు యాక్సెస్ చేయాలి ఆ కీ పేరుని. ముంబైలో క్రియేట్ చేసిన కీ పేరు ఉంది కాబట్టి చేసాం. లేదంటే మీరు క్రియేట్ న్యూ కీ పేరు అని నేను వీడియోలో చెప్పుకుంటాను. కొత్త కీ పేరు క్రియేట్ చేయండి. లీవ్ ఇట్ అబౌట్ దిస్ పార్ట్. దిస్ ఈస్ టోటలీ రిలేటెడ్ టు నెట్వర్కింగ్. ఓకే, విపిసి చెప్పేటప్పుడు యూ విల్ అండర్స్టాండ్. ఫైన్, లెట్ మీ గో అండ్ ట్రై టు క్రియేట్ ఎ ఇన్స్టెన్స్. ఎస్, ఇన్స్టెన్స్ ఈస్ రెడీ ఇన్ మై ఏడబ్ల్యూఎస్. ఏడబ్ల్యూఎస్లో నేను ఇన్స్టెన్స్ని లాంచ్ చేశాను. ఓకే, లెట్ మీ గో బ్యాక్ టు ఇన్స్టెన్సెస్. లెట్ మీ గో బ్యాక్ టు ఇన్స్టెన్సెస్. లెట్ మీ గో బ్యాక్ టు ఇన్స్టెన్సెస్. ఓకే, ఇప్పుడు ఇన్స్టెన్స్ని కనెక్ట్ అవ్వడం కోసం మల్టిపుల్ వేస్ ఉన్నాయి కనెక్ట్ అవ్వడం. నేను ఒక అప్రోచ్ మాత్రమే మీకు చెప్పాను, ఓన్లీ గిట్ బ్యాష్ ద్వారానే చెప్పాను. ఓకే, లెట్ మీ క్లోజ్ దిస్ గిట్ బ్యాష్ ఆల్సో. ఓకే, ఫైన్, లెట్ మీ క్లిక్ ఆన్ కనెక్ట్. లెట్ మీ క్లిక్ ఆన్ కనెక్ట్. టేక్ దిస్ ఎస్ఎస్హెచ్. టేక్ దిస్ ఎస్ఎస్హెచ్. ఎక్కడుంది ఈ పెమ్ ఫైల్? వేర్ ఈజ్ మై పెమ్ ఫైల్? ఇప్పుడు నేను ఈ మిషన్కి కనెక్ట్ అవ్వడానికి ఒక పెమ్ ఫైల్ నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను కదా, ఎక్కడ ఉంది? నా డౌన్లోడ్స్ ఫోల్డర్లో ఉంది. లెట్ మీ గో టు మై డౌన్లోడ్స్ ఫోల్డర్. లెట్ మీ గో టు మై డౌన్లోడ్స్ ఫోల్డర్. కమ్ ఇయర్, రైట్ క్లిక్. ఓకే, షో మోర్ ఆప్షన్స్. ఓపెన్ గిట్ బ్యాష్ హియర్. ఓపెన్ గిట్ బ్యాష్ హియర్. డైరెక్ట్గా డౌన్లోడ్స్ ఫోల్డర్లో ఓపెన్ అయిపోద్ది. చూడండి, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే కంట్రోల్ ప్లస్, ఫాంట్ సైజ్ డిక్రీజ్ చేయాలంటే కంట్రోల్ మైనస్. లెట్ మీ ఇంక్రీజ్. ఓకే, డౌన్లోడ్స్లో నేను ఉన్నాను కాబట్టి లెట్ మీ రైట్ క్లిక్ అండ్ పేస్ట్ ఇట్. ఏదైతే మీరు ఎస్ఎస్హెచ్ ఏడబ్ల్యూఎస్ నుంచి కాపీ చేశారో దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఫస్ట్ టైం మీరు ఈ సర్వర్ కనెక్ట్ అవుతున్నారు కాబట్టి ఇట్ ఈస్ ఆస్కింగ్ అథెంటికేషన్. టైప్ ఎస్ మెసేజ్. ఎస్, ఇట్స్ కనెక్టెడ్. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఓకే, ఐ కనెక్టెడ్ టు మై EC2 ఇన్స్టెన్స్. ఓకే, కనెక్ట్ అవుతానే మీకు ఏ కమాండ్ రన్ చేయమని చెప్పాను? whoami అని రన్ చేశారంటే ఇట్ విల్ షో EC2 యూజర్. ఇంతవరకు మీరు చేయగలగాలి. ఓకే, రవికుమార్, ఐ థింక్ యూ జాయిన్డ్ టుడే సెషన్, ఐఎమ్ నాట్ షూర్. గిట్ బ్యాష్ని ఎలా డౌన్లోడ్ చేయాలి అవన్నీ నిన్న క్లాస్లో చెప్పుకున్నానండి. ప్లీజ్ గో త్రూ దట్. నిన్న క్లాస్లో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. నిన్న లైవ్ సెషన్లో నేను చెప్పాను ఇదంతా ఎలా డౌన్లోడ్ చేయాలని. థ్యాంక్ యూ. ఫైన్, చూడండి, whoami అనేటువంటి కమాండ్ రన్ చేయండి. ఓకే, ఫైన్. ఇప్పుడు ఈ టెర్మినల్ ద్వారానే మనం ఏ కమాండ్స్ అని, ఇదొక కమాండ్. ఇప్పుడు ls అనేది కమాండ్, pwd అనేది కమాండ్.
ఓకే, ఇవన్నీ కమాండ్స్ అనమాట. ఈ కమాండ్స్ మీరు నేర్చుకోవాలి. కొన్ని కమాండ్స్ని ఏ సిచ్యువేషన్లో మీరు ప్రాజెక్ట్లో ట్రబుల్ షూట్ చేసేటప్పుడు ఏ కమాండ్ మనం హిట్ చేయాలి. ఒక లాగ్ ఫైల్లో ఉన్నటువంటి డేటాను ఏదైనా ఫిల్టర్ చేయడం కానీ, లేదా ఒక ఎక్సెల్ సిఎస్వి ఫైల్లో, సిఎస్వి ఫార్మెట్లో ఉన్నటువంటి ఫైల్లో ఏదైనా డేటాను ఫిల్టర్ చేయడం కానీ, సార్ట్ చేయడం కానీ, ఓకే, అలా ఎన్ నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్లో ఈ కమాండ్స్ అన్ని హెల్ప్ అవుతాయి. ఈ కమాండ్స్ ఇప్పుడు నేను హూయామ్మై అనేటువంటి కమాండ్ హిట్ చేశాను, ఎల్ఎస్ అనే కమాండ్ హిట్ చేశాను, పీడబ్ల్యూడి అనే కమాండ్ హిట్ చేశాను. ఈ కమాండ్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం మన బ్యాక్గ్రౌండ్లో ఏ డైరెక్టరీలో ఉంటుంది గైస్? ఇప్పుడే చెప్పాను, ఈ రోజు క్లాస్లోనే చెప్పాను. వేర్ ఆల్ దీస్ కమాండ్స్ ఇన్ఫర్మేషన్ విల్ బి దేర్ ఇన్ బిన్ డైరెక్టరీ. ఏ డైరెక్టరీలో ఉంటుంది? బిన్ డైరెక్టరీ. వెరీ గుడ్, యూ గైస్ ఆర్ ఫాలోయింగ్ అట్లీస్ట్. థ్యాంక్ యూ. ఇట్ ఈస్ దేర్ ఇన్ బిన్ డైరెక్టరీ. ఓకే ఫైన్, రూట్లో బిన్లో ఉంటుంది, తర్వాత చూద్దాం. ఇప్పుడు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కమాండ్ గైస్? టెల్ మీ. కమాండ్, లైనెక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ కమాండ్స్ ఉంటాయి, కమాండ్స్ నేర్చుకోవాలని మీరు అంటూ ఉంటారు. దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కమాండ్? దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కమాండ్? కమాండ్ అంటే ఏంటి? టెల్ మీ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కమాండ్? ఇట్స్ లైక్ ఎన్ ఇన్స్ట్రక్షన్. కమాండ్ ఈస్ లైక్ ఏ ఇన్స్ట్రక్షన్. కమాండ్ ఈస్ ఏ ఇన్స్ట్రక్షన్. ఓకే, దిస్ ఇన్స్ట్రక్షన్ ఈస్ గివెన్ టు ఆపరేటింగ్ సిస్టమ్ టు పర్ఫామ్. టు పర్ఫామ్ వాట్? టు పర్ఫామ్ టాస్క్. ఒక టాస్క్ పర్ఫామ్ చేయాలనంటే ఒక కమాండ్ రన్ చేస్తాను బ్యాక్గ్రౌండ్లో. ఒక కమాండ్ రన్ చేస్తావు. ఓకే, ఇట్స్ లైక్ ఏ ఇన్స్ట్రక్షన్. ఒక ఇన్స్ట్రక్షన్ నువ్వు పాస్ చేస్తున్నావు. ఆ ఇన్స్ట్రక్షన్ ఎక్కడికి వెళ్తుంది? ఓఎస్కి వెళ్తుంది. ఎందుకని? ఒక సో అండ్ సో టాస్క్, ఒక సిపియూ యూటిలైజేషన్ చెక్ చేయడం కానీ, మెమరీ యూటిలైజేషన్ చెక్ చేయడం కానీ, అలా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యు నో రైట్, యాడ్ అనేటువంటి ఇన్స్ట్రక్షన్, యాడ్ ఏ కమా బి అంటే ఏంటి మీనింగు? ఏ అనేటువంటి వాల్యూని బి అనేటువంటి వాల్యూని యాడ్ చేయమని. ఫర్ ఎగ్జాంపుల్ సబ్ట్రాక్షన్, సబ్ట్రాక్షన్ ఏ కామా సి అంటే మీనింగ్ ఏంటి? ఏలోంచి సిని తీసేయమని. లేదు మల్టిప్లికేషన్, ఇది ఒక ఇన్స్ట్రక్షన్, మల్టిప్లికేషన్. ఓకే, ఏ కామా డి అంటే ఏ అండ్ డిని మల్టిప్లై చేయమని. ఇలా దిస్ ఈజ్ ద వన్ ఇన్స్ట్రక్షన్, దిస్ ఈజ్ అనదర్ ఇన్స్ట్రక్షన్, దిస్ ఈజ్ అనదర్ ఇన్స్ట్రక్షన్. ఓకే, కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ప్రోగ్రామ్. కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ప్రోగ్రామ్. ఆర్ యు అండర్స్టాండింగ్? అంటే మోర్ దెన్ వన్ ఇన్స్ట్రక్షన్. కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ఏ ప్రోగ్రామ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ కెన్ హెల్ప్ టు పర్ఫామ్ ఎనీ టాస్క్. ఒక టాస్క్ని పర్ఫామ్ చేయాలంటే మనం మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇవన్నీ టైప్ చేస్తున్నా. ఇప్పుడు స్క్రీన్ మీద ఏదేదో టైప్ చేస్తున్నా. నేను ఇప్పుడు ఈ లైనక్స్ మెషిన్కి ఏం చెప్తున్నాను? ఈ స్క్రీన్ మొత్తాన్ని క్లియర్ చేయడం కోసం క్లియర్ అనేటువంటి కమాండ్ రన్ చేయాలి. కమాండ్ నేమ్ ఏంటి? ఒక టెర్మినల్ స్క్రీన్ని మనం క్లియర్ చేయాలంటే క్లియర్ అనేటువంటి కమాండ్ రన్ చేయాలి. ఇలా ఎంటర్ కొడతా ఉంటే ఎంటర్ కొడితే కిందకు వస్తుంది, క్లియర్ అని కొడితే స్క్రీన్ క్లియర్ అయిపోద్ది. ఓకే, అలానే ఒక యూజర్ నేము, యూనేమ్, ఒక యూజర్ నేము, ఏ యూజర్తో నువ్వు కనెక్ట్ అయినావో తెలుసుకోవాలని అంటే, సారీ, నీ మిషన్ యొక్క యూజర్ నేమ్ తెలుసుకోవాలంటే యూనేమ్ అనేటువంటి కమాండ్ ఉంటుంది. యూనేమ్, దాంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి, తర్వాత చెప్తాను గైస్. యూనేమ్ అనేటువంటి కమాండ్ ఉంది. యూనేమ్ అనేటువంటి కమాండ్ మనం హిట్ చేస్తాం. ప్రశాంత్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇప్పుడు ఒక కమాండ్ గురించి నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు చాలా కమాండ్స్ ఉన్నాయి. ఓకే, యూనేమ్ కమాండ్ అని, గ్రెప్ కమాండ్ అని, ఆక్ కమాండ్ అని, ఎల్ఎస్ అని, పీడబ్ల్యూడి కమాండ్ అని. ఇప్పుడు నువ్వు ప్రజెంట్ ఏ లొకేషన్లోనో తెలుసుకోవాలంటే పీడబ్ల్యూడి కమాండ్. ఈ లొకేషన్లో ఏమైనా ఫైల్స్ ఉన్నాయా, డైరెక్టరీస్ ఉన్నాయా, ఇటువంటివన్నీ చూడడానికి ఎల్ఎస్ కమాండ్. ఏం లేవు కాబట్టి ఏం చూపించడం లేదు. ఇప్పుడు ఒక కమాండ్ గురించి నువ్వు నేర్చుకోవాలి అనుకుంటే, మనం ఒక కమాండ్ గురించి ఎక్కువ తెలుసుకోవాలి అనుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ గ్రెప్ కమాండ్ గైస్. నాకు గ్రెప్ కమాండ్ గురించి ఏం తెలియదు. లేదు పీడబ్ల్యూడి కమాండ్ గురించి నాకు తెలియదు. పీడబ్ల్యూడి ఇన్ లైనక్స్ అని గూగుల్లో సెర్చ్ చేస్తాను. అంటే గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు, లేదా చాట్ జీపీటీలో సెర్చ్ చేస్తూనే, లేదా క్లౌడ్లో మీరు సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ చూపిస్తుంది ఫుల్ ఫామ్. పీడబ్ల్యూడి ఫుల్ ఫామ్ ఏంటి? నాట్ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ, ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పుకుంటా. పీడబ్ల్యూడి ఫుల్ ఫామ్ ఏంటి? ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ. ఇలా మీరు ఇక్కడికి వచ్చి సెర్చ్ చేసుకొని దీని గురించి మీరు ఎక్స్ప్లోర్ అవ్వాల్సినటువంటి అవసరం ఏం లేదు. మన లైనక్స్ సర్వర్లోనే డాక్యుమెంటేషన్ ఉంటుంది. మన లైనక్స్ సర్వర్లోనే డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఒక కమాండ్ గురించి మీరు తెలుసుకోవాలనంటే మ్యాన్ అనేటువంటి కమాండ్ ఉంది. ఫస్ట్ మ్యాన్ ఇచ్చి స్పేస్ ఇవ్వండి. మీరు ఏ కమాండ్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు? మీరు ఏ కమాండ్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ నో మోర్ అబౌట్ ద పీడబ్ల్యూడి టైప్ చేయండి. ఓకే, ఎంటర్ కొడతా ఉంటే పేజెస్ వస్తూనే ఉంటాయి. ఇలా స్క్రోల్ అప్ చేస్తే చూడండి, పీడబ్ల్యూడి కమాండ్ దేనికి యూస్ చేస్తారు, దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు దీంట్లోంచి బయటికి రావాలంటే కంట్రోల్ సి కొట్టండి. టెర్మినల్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి, లేదంటే క్యూ కొట్టేయండి, క్విట్. కంట్రోల్ సి వర్క్ కాకపోతే
క్యూ కొట్టండి, క్విట్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు నో ఎల్ఎస్ కమాండ్ గురించి తెలుసుకోవాలా. మాన్యువల్ పేజెస్, మ్యాన్ కమాండ్ ఏం చేస్తుంది, మాన్యువల్ పేజెస్ ఎల్ఎస్ ఎంటర్ కొట్టారంటే ఓకే ఈ కమాండ్ నేమ్ ఏంటి, ఎందుకు వాడుతున్నాం, దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఎంటర్ కొడతా ఉంటే దాని గురించి మొత్తం డీటెయిల్స్ వస్తాయి. దీంట్లోంచి మళ్ళీ మీరు బయటికి రావాలంటే క్యూ కొట్టండి, మీ కీబోర్డ్లో క్యూ కొట్టండి. అలా ఒక కమాండ్ గురించి మీరు ఇన్డెప్త్ తెలుసుకోవాలనంటే ఏ కమాండ్ ద్వారా తెలుసుకుంటారు మీరు, మ్యాన్ అనేటువంటి కమాండ్ ద్వారా తెలుసుకుంటారు. ఓకే ఫైన్. ఇప్పుడు నువ్వు ఏ యూజర్తో లాగిన్ అయి ఉన్నావు ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇప్పుడు మీరు ఏ యూజర్తో లాగిన్ అయి ఉన్నారు, EC2 ఐఫోన్ యూజర్. గైస్ మనం లాంచ్ చేసినటువంటి మిషన్ రెడ్ హ్యాట్ ఉబంటూనా, మనం లాంచ్ చేసినటువంటి మిషను రెడ్ హ్యాట్ మిషన్. ఓకే, అలానే మీకు ఉబంటూ అనేటువంటి ఫ్లేవర్ కూడా మీకు అప్కమింగ్ సెషన్స్లో చెప్తాను. రెడ్ హ్యాట్కి డిఫాల్ట్ యూజర్ నేమ్ వచ్చేసి EC2 ఐఫోన్ యూజర్. అలానే ఉబంటూకి డిఫాల్ట్ యూజర్ నేమ్ వచ్చేసి ఉబంటూ. ఓకే, ఇప్పుడు బై డిఫాల్ట్గా నువ్వు ఈ రెడ్ హ్యాట్ మిషన్కి కనెక్ట్ అయ్యావు కాబట్టి బై డిఫాల్ట్ నువ్వు ఏ యూజర్తో లాగిన్ అయి ఉంటావు, EC2 ఐఫోన్ యూజర్తో లాగిన్ అయి ఉంటావు. మీ నేమ్తో కూడా యూజర్స్ని క్రియేట్ చేస్తాను, మీకు కూడా యాక్సెస్ ఇస్తాను. ఇప్పుడు నా సర్వర్కి, ఇప్పుడు ఈ సర్వర్ ఉంది కదా, ఈ సర్వర్లో మీరు కూడా వర్క్ చేయొచ్చు, మీరు కూడా కనెక్ట్ అయ్యి మీ వర్క్లో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలా మీకు యూజర్ మేనేజ్మెంట్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. యాక్చువల్గా లైనెక్స్ అడ్మిన్స్ చేస్తారు ఆ టాస్క్ అంతా, కానీ మీకు ఇంటర్వ్యూలు అడుగుతుంటారు కాబట్టి టచ్ చేస్తాను నేను అది. ఓకే, ఏ యూజర్తో నువ్వు కనెక్ట్ అయ్యానో తెలుసుకోవాలి అని అంటే ప్రజెంట్ యూజర్ ఇన్ఫర్మేషన్ మనకి కన్సోల్లో డిస్ప్లే అవ్వాలంటే హూ యామ్ ఐ అనేటువంటి కమాండ్ని మనం లైనెక్స్లో రన్ చేస్తే మీకు తెలుస్తుంది. కమాండ్ నేమ్ ఏంటి, హూ యామ్ ఐ. ఏ యూజర్తో కనెక్ట్ అయ్యాను, ఏ యూజర్తో కనెక్ట్ అయి ఉన్నాను, EC2 ఐఫోన్ యూజర్తో కనెక్ట్ అయి ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను రూట్ యూజర్కి స్విచ్ అవుతున్నాను, లీవ్ ఇట్ అబౌట్ దిస్ కమాండ్ sudo su ఐఫోన్. నేను ఎక్కడున్నాను, ఇప్పుడు రూట్కి వచ్చేసాను. ఇప్పుడు నేను హూ యామ్ ఐ అని టైప్ చేస్తే ఇట్ ఇస్ షోయింగ్ వాట్, నువ్వు రూట్లో ఉన్నావు అని చూపిస్తుంది మీనింగ్. ఇక్కడ నేను EC2 ఐఫోన్ యూజర్ నుంచి రూట్కి వచ్చాను ఏ కమాండ్ ద్వారా, sudo su ఐఫోన్ ఇస్తే నేను ఒక యూజర్కి రూట్కి స్విచ్ అయ్యాను. ఈ కమాండ్ గురించి నేను చెప్పలేదు, ఒకసారి నేను రూట్కి వచ్చి మీకు చూపించాను. ఇప్పుడు రూట్లోంచి మళ్ళీ ఎగ్జిట్ అయిపోతున్నాను, చూడండి ఎగ్జిట్ అయిపోతున్నాను. నార్మల్ యూజర్లో ఉన్నారంటే డాలర్ చూపిస్తుంది, రూట్లో ఉన్నారంటే హ్యాష్ చూపిస్తుంది. ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోతే మళ్ళీ నార్మల్ యూజర్కి వచ్చేస్తారు. చూడండి PWD అని కొడితే నార్మల్ యూజర్కి వచ్చారు, హూ యామ్ ఐ అని కొడితే EC2 ఐఫోన్ యూజర్కి వచ్చారు. అంటే మీరు ఒక యూజరు ఏ యూజర్తో మీరు లాగిన్ అయి ఉన్నారో తెలుసుకోవాలి అని అంటే లైనెక్స్లో హూ యామ్ ఐ అనేటువంటి కమాండ్ కిట్ చేయాలి. అలానే ఈ స్క్రీన్ మొత్తాన్ని క్లియర్ చేయాలంటే క్లియర్ అనేటువంటి కమాండ్ని హిట్ చేయాలి. ఏ కమాండ్, క్లియర్ అనేటువంటి కమాండ్. ఓకే ఫైన్. ఇప్పుడు నేను ప్రజెంట్ ఎక్కడున్నాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే నవ్ ఐఎమ్ ఇన్ బెంగళూరు. ఎక్కడి నుంచి, నెల్లూరు నుంచి తిరుపతి వచ్చాం. ఓకే తిరుపతి వచ్చాం, తిరుపతి నుంచి వీఆర్ రీచింగ్ టు బెంగళూరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ లొకేషన్లో ఉన్నాను, ఐఎమ్ ఇన్ ఏ ట్రావెలింగ్, ఏదో తిరుపతి దగ్గర ఉన్నాను. ఎక్కడున్నావో నువ్వు తెలుసుకోవాలంటే లైనెక్స్ సర్వర్లో ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ PWD రన్ చేయాలి. ఏ కమాండ్ రన్ చేయాలి, PWD. చూడండి PWD ప్రజెంట్ /home అనేటువంటి డైరెక్టరీలో EC2 ఐఫోన్ యూజర్ అనేటువంటి దగ్గర ఉన్నా నేను, ఈ లొకేషన్లో ఉన్నా, ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ. ఈ కమాండ్ని రెగ్యులర్గా వాడుతుంటాం మనం క్లాసెస్ చెప్పేటప్పుడు మనం రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాం. ఓకే, ఈరోజు నేను చాలా కమాండ్స్ హిట్ చేశాను గైస్. ఈరోజు నేను క్లాస్లో చాలా కమాండ్స్ హిట్ చేశాను. ఇప్పుడు చెప్పే కమాండ్ చాలా ఇంపార్టెంట్. ట్రబుల్ షూటింగ్ అప్పుడు కానీ కాపీ పేస్ట్ చేయడానికి ఫాస్ట్గా కమాండ్స్ అప్పుడు హెల్ప్ అవుతుంది. ఈరోజు నేను చాలా కమాండ్స్ హిట్ చేశాను. ఈ సర్వర్లో నేను హిట్ చేసినటువంటి కమాండ్స్ మొత్తం లిస్ట్ నేను చూడాలనంటే వీ హ్యావ్ కమాండ్ కాల్డ్ హిస్టరీ. కమాండ్ నేమ్ ఏంటి, హిస్టరీ అని టైప్ చేసి ఎంటర్ కొట్టారంటే సర్వర్లో మీరు క్లాస్ కనెక్ట్ అదే సర్వర్కి కనెక్ట్ అయినప్పటి నుంచి, సర్వర్ లాంచ్ చేసినప్పటి నుంచి ఏవైతే కమాండ్స్ మీరు హిట్ చేశారో ఆ కమాండ్స్ అన్నీ మనకి డిస్ప్లే అవుతున్నాయి. ఓకే ఫైన్. అలానే ఒక హిస్టరీ అనేటువంటి కమాండ్ని నెంబర్ ఆఫ్ కేసెస్లో మనం యూస్ చేయొచ్చు గైస్. నెంబర్ ఆఫ్ కేసెస్లో మనం దీన్ని యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హూ యామ్ ఐ అనేటువంటి కమాండ్ రన్ చేయాలి. మనకి రియల్ టైంలో కొన్ని కర్ల్ కమాండ్స్, కొన్ని పెద్ద స్క్రిప్ట్స్ లేదా డాగర్ కమాండ్ కానీ, క్యూబర్నెటిస్ కమాండ్స్ కానీ, డాగర్ కమాండ్స్ కానీ, టెరాఫామ్ కమాండ్స్ కానీ, ఆ కమాండ్స్ కొంచెం లెంతీ కమాండ్స్ ఉంటాయి. ఇప్పుడు హూ యామ్ ఐ అనేది చిన్న కమాండ్. ఇప్పుడు ఒక డాకర్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇమేజ్ని బిల్డ్ చేయాలి, ఎలా రాస్తాను నేను కొరీ, ఓకే ఇప్పుడు ఇదో ఈ కొరీ రాశాను, ఇక్కడ ఇన్స్టెన్స్ని స్టాప్ చేయమని ఈ కొరీ రాశాను, ఈ కమాండ్ రాశాను. ప్రతిసారి నేను మాన్యువల్గా రాయగలవా, రాయలేము. నువ్వు హిస్టరీ కొడితే నీకు ఇక్కడే చూపిస్తుంది చూడండి, నువ్వు ఏవైతే రన్ చేసినావో ఈ కమాండ్ చూపిస్తుంది. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంది, ఐ వాంట్ టు రన్ ద హూ యామ్ ఐ కమాండ్.
హూఎంఐ కమాండ్ రన్ చేయాలా. ఎన్నో నెంబర్ అది 11 నెంబర్లో ఉంది, 14లో ఉంది, 2 నెంబర్లో కూడా ఉంది. ఏ నెంబర్ అయినా తీసుకోండి. ఎక్స్క్లమేటర్ సింబల్, ఎక్స్క్లమేటర్ సింబల్, వాట్ ఈస్ ద నెంబర్? 11 నెంబర్. 11 అని ఇచ్చారంటే, లేదు 14 అని ఇచ్చినా కానీ అదే కమాండే. ఎంటర్ కొట్టారంటే ఇండైరెక్ట్గా బ్యాక్గ్రౌండ్లో ఏం రన్ అయింది కమాండ్? హూఎంఐ కమాండ్ రన్ అయింది. ఇట్ ఈస్ షోయింగ్ సో అండ్ సో. లేదు, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్, లెట్ మీ టైప్ ద హిస్టరీ. ఓకే, ఫాస్ట్గా రన్ చేయడం కోసం ఈ కమాండ్ మొత్తాన్ని కాపీ చేయాల్సినటువంటి అవసరం లేదు. నేను పీడబ్ల్యూడి రన్ చేయాలా, ఇది పెద్ద కమాండ్, లెంతీగా ఉంది కమాండ్. నేను పీడబ్ల్యూడి రన్ చేయాలంటే ఏం చేయొచ్చు? డైరెక్ట్గా ఎక్స్క్లమేటరీ సింబల్, వాట్ ఈస్ ద పీడబ్ల్యూడి నెంబర్? 16 ఇచ్చారంటే ఇండైరెక్ట్గా పీడబ్ల్యూడి రన్ అవుతుంది. స్పెసిఫిక్ లైన్ నెంబర్ని మీరు పాస్ చేస్తే అదే రన్ అవుతుంది. ఓకే, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఓకే, ఐఎమ్ రన్నింగ్ ద పీడబ్ల్యూడి నౌ. ఇప్పుడు నేను రీసెంట్గా రన్ చేసిన కమాండ్ ఏంటి? ఇప్పుడే నేను రన్ చేసిన కమాండ్ ఏంటి? ప్రజెంట్ ఇప్పుడు నేను రన్ చేసిన కమాండ్ ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ నేను రన్ చేసిన కమాండ్ ఏంటి? వాట్ ఈస్ ద కమాండ్ నేమ్? డ్రైప్ ద మెసేజ్ పీడబ్ల్యూడి. నో నో, ఇప్పుడు స్క్రీన్ మీద కనపడుతుంది కదా, స్క్రీన్ మీద కనపడుతుంది కదా. ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడే రన్ చేసినటువంటి కమాండ్ మీరు అప్ యారో యూస్ చేసినా వస్తుంది గైస్. ఇక్కడ కీబోర్డ్లో అప్ యారో డౌన్ యారోలో వస్తున్నా వస్తుంది. కానీ ఇప్పుడే నువ్వు రన్ చేసినటువంటి రీసెంట్గా రన్ చేసినటువంటి కమాండ్, రీసెంట్గా రన్ చేసినటువంటి కమాండ్ మీరు రీఎగ్జిక్యూట్ చేయాలనంటే డబుల్ ఎక్స్క్లమేటరీ సింబల్స్, 2 టైమ్స్ ఎక్స్క్లమేటరీ సింబల్ ఇచ్చి ఎంటర్ ఇచ్చారంటే రీసెంట్గా నువ్వు ఎగ్జిక్యూట్ చేసినటువంటి కమాండ్ మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆర్ యూ అండర్స్టాండింగ్? ఫర్ ఎగ్జాంపుల్ నేను హిస్టరీ రన్ చేశాను ప్రజెంట్, ఇప్పుడు హిస్టరీ రన్ చేశాను, నేను డబుల్ ఎక్స్క్లమేటరీ సింబల్ ఇస్తే ఇప్పుడు ప్రజెంట్ రన్ చేసిన కమాండ్ ఏంటి? హిస్టరీ. కాబట్టి అదే కమాండ్ మళ్ళీ రన్ అవుతుంది. చూడండి, అదే కమాండ్ మీకు మళ్ళీ రన్ అవుతుంది. ఓకే, హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టాండింగ్ దీస్ ఆప్షన్స్ ఆల్సో. ఫైన్, లెట్ మీ టైప్ హిస్టరీ కమాండ్, లెట్ మీ టైప్ హిస్టరీ కమాండ్. ఇక్కడ మీరు చూసారంటే, ఇక్కడ హిస్టరీ కమాండ్ మీరు చూసారంటే నా రిక్వైర్మెంట్ ఏంటంటే సమ్వన్ ఎగ్జిక్యూటెడ్ దిస్ కమాండ్. ఓకే, సమ్వన్ ఎగ్జిక్యూటెడ్ దిస్ కమాండ్. ఎవరు ఎగ్జిక్యూట్ చేశారు? ఈ కమాండ్ వల్ల బ్యాక్గ్రౌండ్లో ఒక అప్లికేషన్ డౌన్ అయిపోయింది, లేదా ఒక ఫైల్ డిలీట్ అయిపోయింది, లేదా కొత్తగా ఫైల్ని యాడ్ చేశాడు, ఏదో సమ్ డేంజరస్ కమాండ్ హిట్ చేశాడు ఈ యూజరు. ఎవరు? ఈసీ2 ఐఫోన్ యూజరు ఈ కమాండ్ హిట్ చేశాడు. అంటే ఇది హిస్టరీ నుంచి రిమూవ్ చేయొచ్చా? ఈజ్ ఇట్ పాసిబుల్ టు రిమూవ్ ఇట్ ఫ్రమ్ హిస్టరీ? ఎస్. మీరు ఏదైనా బై మిస్టేక్గా హిట్ చేసినప్పుడు ఓకే, బ్యాక్గ్రౌండ్లో ఆ సర్వర్కి సంబంధించినటువంటి లాగ్స్లో అడిట్ లాగ్లో దొరికిపోతారు. బట్ దీని హిస్టరీ నుంచి మీరు రిమూవ్ చేయొచ్చు అంటే ఎస్, యూ కెన్ రిమూవ్ ఇట్. ఎస్, యూ కెన్ రిమూవ్ ఇట్ ఫ్రమ్ ద హిస్టరీ, నో ప్రాబ్లం. నో ప్రాబ్లం, యూ కెన్ రిమూవ్ ఇట్ ఫ్రమ్ ద హిస్టరీ. ఎలా రిమూవ్ చేయాలా? వాట్ ఈస్ ద నెంబర్? నెంబర్ 12 ఇది. హిస్టరీ, 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 హిస్టరీ -d డిలీట్. వాట్ ఈస్ ద నెంబర్? 12. మీరు ఇక్కడ డిలీట్ చేసినంత మాత్రాన్ని మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు కాదు. అడిట్ లాగ్స్లో ఆ సర్వర్ కానీ లాగ్ ఎనేబుల్ అయిపోయి ఉంటే అడిట్ లాగ్లో మీరు దొరుకుతారు. ఓకే, అడిట్ లాగ్లో మీరు దొరుకుతారు. కానీ ఎప్పుడైతే మీరు ఈ 12 హిస్టరీని డిలీట్ చేస్తారో, డిలీట్ చేశాను కానీ మీరు హిస్టరీ అని కొట్టారంటే, మళ్ళీ హిస్టరీ అని కొట్టారంటే మీకు ఆ 12లో చూపించదు, అది డిలీట్ అయిపోయింది. చూడండి, ఇక్కడ మీకు 12లో ఏమున్నది? సూడో ఎస్సీ ఐఫోన్ ఉన్నది. ఈ కమాండ్ నేను ఇంటెన్షనల్గా డిలీట్ చేశాను, కానీ నువ్వు డిలీట్ చేసినటువంటి హిస్టరీ మళ్ళీ హిస్టరీలో స్టోర్ అవుతుంది. దాన్ని డిలీట్ చేయలేవు నువ్వు. కంప్లీట్ హిస్టరీ తీసేస్తే ఎందుకు డిలీట్ చేసామని అడుగుతారు ఎస్కలేషన్. దొరికిపోతారు లాగ్స్లో. ఒక స్పెసిఫిక్ కమాండ్ నువ్వు బై మిస్టేక్గా ఇంకా రన్ చేయకూడదు అనుకున్నప్పుడు, హిస్టరీలో డిలీట్ చేయాలనుకుంటే హిస్టరీ -d అనేటువంటి ఆప్షన్తో మీరు డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఏ యూజర్తో ఉన్నాను? నార్మల్ యూజర్తో ఉన్నా. ఐ నార్మల్ యూజర్. చూడండి, నార్మల్ యూజర్. రూట్ యూజర్కి స్విచ్ అవ్వాలంటే సూడో ఎస్ ఐఫన్. కంప్లీట్గా రూట్కి స్విచ్ అవ్వాలంటే సూడో స్విచ్ యూజర్ ఐఫన్ అనేటువంటి ఆప్షన్ యూస్ చేస్తే యూ విల్ స్విచ్ టు కంప్లీట్ రూట్ యూజర్కి స్విచ్ అయిపోతారు. లేదు, ఈ రూట్ యూజర్ నుంచి మళ్ళీ నార్మల్ యూజర్ అంటే ఈసీ2 ఐఫోన్కి రావాలనంటే ఎగ్జిట్ అనేటువంటి కమాండ్ హిట్ చేయండి, అంతే. దట్స్ ఇట్. ఓకే, టోటల్ హిస్టరీ మొత్తాన్ని డిలీట్ చేయొచ్చా అంటే ఎస్, యూ కెన్ డూ ఇట్. చూడండి, ఇక్కడ సమ్మన్ ఈజ్ ఆస్కింగ్ హిస్టరీ అని కొడితే టోటల్ హిస్టరీ వస్తుంది. టోటల్ హిస్టరీ మొత్తాన్ని డిలీట్ చేయాలంటే హిస్టరీ ఐఫన్ సి అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. చూడండి, డిలీట్ అయిపోయి ఉంటుంది. టైప్ హిస్టరీ, కంప్లీట్ హిస్టరీ మొత్తం డిలీట్ అయిపోయింది. క్లియర్? ఐఫన్ సి అని. ప్రదీప్, అండర్స్టూడ్? థ్యాంక్ యూ. ఓకే, ఫైన్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ గైస్. ఇప్పుడు నేను టోటల్ హిస్టరీ డిలీట్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు నేను ఏం టైప్ చేయాలో నాకు అర్థం కావడం లేడా. నేను హిస్టరీ అని కొడితే హిస్టరీ వస్తుంది, నేనేమేం కమాండ్స్ హిట్ చేశానని. కానీ ఇక్కడ నేను ఏం టైప్ చేయాలో నాకు అర్థం కావడం లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారో, ఈ కమాండ్ గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే, ఈ కమాండ్ గురించి ఎక్కువ తెలుసుకోవాలనంటే
దెర్ ఈస్ నో రియల్ టైమ్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ ఇట్ విల్ బి యూస్డ్. ఓకే, రియల్ టైంలో ఎక్కడ హెల్ప్ అవుతుంది అంటే నువ్వు ఒక హిస్టరీని ఏదైనా డిలీట్ చేయాలనుకుంటే, లేదంటే ఒక ఒక కమాండ్ని ఏదైనా మీరు ఎగ్జిక్యూట్ చేయాలంటే దట్ ఈస్ ద రియల్ టైమ్ ఓన్లీ. వీ డోంట్ హ్యావ్ ఎనీ సపరేట్ టర్మ్ కాల్డ్ ఎస్ రియల్ టైమ్ గైస్. మనం ఏదైతే డిస్కస్ చేస్తుంటో అది నేను ఆల్మోస్ట్ యూస్ చేస్తున్నటువంటి కమాండ్స్ డిస్కస్ చేస్తాం. ఇప్పుడు నేను హిస్టరీ అనేటువంటి కమాండ్ హిట్ చేశాను, ఫైన్. హిస్టరీ మొత్తం మీరు డిలీట్ చేశారు, కానీ హిస్టరీ నాకు నెక్స్ట్ ఈ క్లియర్ చేయడానికి నాకు మొత్తం తెలియదు. ఏ కమాండ్ నేను ఎలా తెలుసుకోవాలి? టెల్ మీ. మ్యాన్ కమాండ్ ద్వారా నేర్చుకోవచ్చు. ఇఫ్ యూ ఓపెన్ మ్యాన్, మ్యాన్ హిస్టరీ అని ఇస్తే మీకు ఇక్కడ ఆ కమాండ్ గురించి మొత్తం డీటెయిల్స్ ఇచ్చేస్తుంది. చూడండి చూడండి ఇక్కడ ఆప్షన్ ఏం చెప్పాను? -C. -C చూడండి. ఆర్ యూ సింగ్ ఎనీవేర్ -C? ఇక్కడ ఒక్కొక్క ఆప్షన్ చదువుకోవాలి మీరు. -P దేనికి వాడతారు, -V దేనికి వాడతారు, ఇలా. ఆర్ఎల్స్ లెట్ మీ క్విట్, క్యూ కొట్టండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే హిస్టరీ ఇలా కాకుండా -హెల్ప్ అనేటువంటి ఆప్షన్ పాస్ చేయండి. -హెల్ప్ అని ఇచ్చినా కానీ వస్తుంది. చూడండి -C చూసారా? ఫస్ట్ ఇచ్చాడు చూసారా? క్లియర్ ద హిస్టరీ లిస్ట్ బై డిలీటింగ్ ఆల్ ద ఎంట్రీస్ మొత్తం డిలీట్ చేసేయచ్చు. ఇదేం పెద్ద ఇంపార్టెంట్ కమాండ్ కూడా కాదు, బట్ బ్రీఫ్గా చెప్పడానికి చెప్పాను అంతే. బేసిక్ కమాండ్స్లో కవర్ అయింది. ఓకే, అలా హెల్ప్ కొట్టినా కానీ మీకు దొరుకుతుంది. ఓకే, ఫైన్ గైస్. అండ్ వన్ మోర్ థింగ్, నేనేం చెప్పాను వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కమాండ్ గురించి మీరు కూడా మీ సర్వర్, మీరు ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయ్ అయితే మీరు చెక్ చేసుకోండి మీ సర్వర్స్లో. మనం ఒక లైనక్స్ మిషన్, ఒక జెమ్ సర్వర్కి మల్టిపుల్ పీపుల్ కనెక్ట్ అవుతారు సేమ్ జెమ్ సర్వర్కి. ఇప్పుడు జెమ్ సర్వర్ ఐపీ ఫర్ ఎగ్జాంపుల్ 172.16.0.9 ఈ ప్రైవేట్ ఐపీ. ఓకే, సో వీపీఎన్ కనెక్ట్ అయ్యారు, ఈ సర్వర్కి కనెక్ట్ అయ్యారు. ఈ సర్వర్కి అందరు కనెక్ట్ అయ్యి వర్క్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ పర్సన్ కనెక్టెడ్, సాయి కనెక్టెడ్. సెకండ్ పర్సన్ కనెక్టెడ్, సుమన్ ఆల్సో కనెక్టెడ్ టు జెమ్ సర్వర్. ఓకే, కృష్ణ ఆల్సో కనెక్టెడ్ టు జెమ్ సర్వర్. ఓకే, ఈ సర్వర్కి కనెక్ట్ అయి ఉన్నారు అందరూ. కానీ ఎవరెవరు ఈ సర్వర్కి లాగిన్ అయి ఉన్నారు, ఈ సర్వర్కి ఎవరెవరు లాగిన్ అయి ఉన్నారో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఈజ్ ఇట్ పాసిబుల్? నేను ఎర్లీ మార్నింగ్, మన జపాను 3.5 hours ఫాస్ట్ ఉంటుంది గైస్. వాళ్ళ టైము మనకు మార్నింగ్ 6 AM అంటే వాళ్ళకి 9:30. మార్నింగ్ 6 AM షిఫ్ట్లో జాయిన్ అయ్యి ఉన్నప్పుడు జనరల్ కాకుండా వాళ్ళకి 9:30 ఉంటుంది. అప్పుడు 9:30 AM ఉంటుంది. అంటే 3.5 hours ఫాస్ట్గా ఉంటారు. అప్పుడు మా లీడ్ ఏం చేసేవాళ్ళు అంటే ఎవరెవరు ఎవరెవరు లాగిన్ అవుతున్నారు ఆన్ టైం, అసలు లాగిన్ అయి ఉన్నారు లేదా, వేరే వాళ్ళకి వర్క్ హ్యాండ్ ఓవర్ చేశారా, షిఫ్ట్లో 2 members ఉన్నాం అనుకోండి, లేదా 3 members ఉన్నాం అనుకోండి, ఒక పర్సన్ హ్యాండిల్ చేయమంటాం. ఎందుకంటే ఆ టైంలో క్రిటికల్ ఇష్యూస్ లేకపోయి ఉండొచ్చు, అన్ని టీమ్స్ యాక్టివ్ అవ్వదు. ఇండియాలో అన్ని టీమ్స్ యాక్టివ్ లేక రారు, కొన్ని టీమ్స్ మాత్రం యాక్టివ్ అయి ఉంటాయి అనమాట. సీనియర్ రోల్లో ఉన్న వాళ్ళంతా మార్నింగ్ 6కి కనెక్ట్ అవ్వరు. అట్లా వెరిఫై చేసేవాళ్ళు. ఇక్కడికి వచ్చి ఏం చేస్తారంటే హూ కమాండ్ రన్ చేస్తారు వాళ్ళు జెమ్ సర్వర్లో. ఎవరెవరు లాగిన్ అయి ఉన్నారు, ఏ టైంలో లాగిన్ అయ్యారు, మొత్తం డీటెయిల్స్, వాళ్ళ ఐపీ అడ్రస్ మొత్తం వచ్చేస్తాయి. ఆర్ ఏబుల్ టు సీ? చూడండి 49.205 సోన్స్ ఐపీ అంటే దిస్ ఈజ్ మై ఐపీ. ఇఫ్ యూ గో టు మై ఐపీ అడ్రస్, ఎంటర్ కొట్టారంటే ఇఫ్ యూ సీ దిస్ ఈజ్ మై IPv4, ఇది IPv6. చూడండి 212, లాస్ట్ ఆక్టెడ్ 212. ఓకే, ఇఫ్ యూ సీ అంటే ఎక్కడి నుంచి కనెక్ట్ అయినారు మొత్తం ఇన్ఫర్మేషన్. నాట్ ఓన్లీ EC2 ఐఫోన్ యూజర్, వేరే యూజర్స్ మీకు యూజర్ మేనేజ్మెంట్ చెప్పినప్పుడు మీరు కావాలంటే చెక్ చేసుకోండి. సాయి కానీ లేదా వేరే యూజర్ నుంచి మీరు లాగిన్ అయ్యి చూడండి ఆ సర్వర్కి. ఇంకో టెర్మినల్ ఓపెన్ చేసి ఆ యూజర్ ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తుంది. ఎవరైతే ఆ సిస్టమ్కి కనెక్ట్ అయి ఉంటారో ఆ ఇన్ఫర్మేషన్ మనకి డిస్ప్లే అవుతుంది. హూ అనేటువంటి కమాండ్ ద్వారా ఆడిటింగ్ కూడా చేసుకోవచ్చు. క్లియర్? ఆర్ యూ గైస్ ఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే? అండర్స్టూడ్ గైస్? సెషన్ స్టార్ట్ అయ్యి 50 minutes కంప్లీట్ అయిపోయింది. సెషన్ స్టార్ట్ అయ్యి 15 minutes కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఎందుకనంటే ఇనిషియల్ డేస్లో నా వాయిస్ మీకు రీచ్ అవ్వాలి, స్లోగా మీరు పికప్ అవ్వాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి. కాబట్టి గైస్ ఇంకా మన టెక్నికల్ డిస్కషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. 1 second. ఓకే, ఇంకా మనకి టెక్నికల్ డిస్కషన్ కంప్లీట్ అవ్వలేదు గైస్. ఓకే, మిడిల్లో మీకు ఈ కమాండ్స్ అన్నీ మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, మీరు లైనక్స్ మీద వర్క్ చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ అయి ఉండొచ్చు. కానీ రియాలిటీలో ఇంకా అడ్వాన్స్డ్ కమాండ్స్ ఇంకా అడ్వాన్స్డ్ కమాండ్స్కి వెళ్ళినప్పుడు మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది గైస్, చాలా హెల్ప్ అవుతుంది. అందుకని నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కరూ డైలీ లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వండి.
ఓకే, రికార్డింగ్స్ మీద డిపెండ్ అవ్వద్దు. రికార్డింగ్స్ ఇస్తాం, లైఫ్ టైం ఉంటుంది యాక్సెస్. కానీ రికార్డింగ్స్ మీద డిపెండ్ అవ్వద్దు. క్లాస్ ఎండింగ్లో క్లాస్ ఎండింగ్లో సారీ గైస్, క్లాస్ ఎండింగ్లో మీకు అన్మిట్ పర్మిషన్స్ ఉంటాయి. మీరు డిస్కషన్స్ అంతా నాతో మాట్లాడొచ్చు కాబట్టి ఈజీగా యూజర్ ఫ్రెండ్లీగా డిస్కస్ చేసుకోవచ్చు. లైవ్ ఈజ్ బెటర్ ఆర్ రికార్డింగ్ ఈజ్ బెటర్? టెల్ మీ. యూ గైస్ టెల్ మీ గైస్, లైవ్ ఈజ్ బెటర్ ఆర్ రికార్డింగ్ ఈజ్ బెటర్? యు నో రైట్, యూట్యూబ్లో మనం రికార్డింగ్, మనం నెక్స్ట్ ఈవెన్ నేను ఏడబ్ల్యూఎస్ కూడా ఫ్రీగా ఇస్తున్నాను. ఏడబ్ల్యూఎస్ సిరీస్ కూడా ఫ్రీగా ఇచ్చేస్తున్నాం రికార్డింగ్. వన్ సెకండ్, గైస్. కీబోర్డ్ ఈస్ నాట్ వర్కింగ్. ఎస్, ఫైన్. లైవ్ ఈస్ బెటర్ ఆర్ రికార్డింగ్ ఈస్ బెటర్? రికార్డింగ్. ఒక్కరు కూడా రికార్డింగ్ టైప్ చేయలేదు. ఓకే, మోర్ టైం రిక్వైర్డ్ రికార్డింగ్. ఓకే, లైవ్ ఆల్వేస్ 95% పీపుల్ అంతా 95% అందరూ లైవ్ అని టైప్ చేశారు. వినో లైవ్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ మీకు తెలుసు. ఫైన్ గైస్. అలానే మనం ఒక విండోస్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. ఇఫ్ యూ గో టు మై విండోస్, ఫర్ ఎగ్జాంపుల్ నేను డౌన్లోడ్స్లో ఉన్నాను. ఇక్కడ ఏదైనా నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే రైట్ క్లిక్ ఇస్తాను. ఓకే, న్యూ మీద క్లిక్ చేస్తాను, ఫోల్డర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫోల్డర్ నేమ్ ఐఎమ్ గివింగ్ డెవాప్స్ కేకేబీ9 బీ10 లైక్ దిస్ ఐ గివెన్. ఇలా మీరు ఈజీగా ఫోల్డర్ క్రియేట్ చేస్తారు. లేదా సబ్ ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే ఈ ఫోల్డర్ లోపలికి వెళ్తారు. ఇక్కడ మళ్ళీ ఒక ఏదైనా ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ లైనెక్స్ అనేటువంటి ఫోల్డర్ ఇలా క్రియేట్ చేస్తారు. అంటే విండోస్లో మనం ఈజీగా మీరు కమాండ్ ప్రాంప్ట్ ద్వారా, అంటే సిఎండి టెర్మినల్ ఓపెన్ చేసి కూడా ఫోల్డర్ని క్రియేట్ చేయొచ్చు. ఎలా అయినా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మన లైనెక్స్లో ఒక ఫోల్డర్ని మనం క్రియేట్ చేయాలనంటే, లైనెక్స్ సర్వర్లో మనం ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలనంటే యూనిట్ టు అండర్స్టాండ్ ద కమాండ్ కాల్డ్ మేక్ డైరెక్టరీ. ఎంకేడిఐఆర్, దిస్ ఇస్ ద కమాండ్. అన్ని లైనెక్స్ కమాండ్స్ లోయర్ కేస్లోనే ఉంటాయి గైస్. ఆల్ లైనెక్స్ కమాండ్స్ లోయర్ కేస్లోనే ఉంటాయి. ఓకే, ఫైన్. ఎంకేడిఆర్ అనేటువంటి కమాండ్ ద్వారా మనం డైరెక్టరీస్ని క్రియేట్ చేయొచ్చు. లెట్ మీ ట్రై టు క్రియేట్ మేక్ డైరెక్టరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ డెవాప్స్ డైరెక్టరీ. చూడండి, డెవాప్స్ డైరెక్టరీ క్రియేట్ అయింది. ఆ డైరెక్టరీ క్రియేట్ అయిందో లేదో చూడడానికి ఎల్ఎస్ అనే కమాండ్ వాడతాం. ఈ ఎల్ఎస్ అనేటువంటి కమాండ్ ఆప్షన్స్ చాలా ఉంటాయి గైస్. ఎల్ఎస్ అయిపోయిన ఎల్ఆర్టీహెచ్ అని నేను రెగ్యులర్గా మా ప్రాజెక్ట్లో వాడుతుంటాను. బట్ నార్మల్ కమాండ్ ఓన్లీ, ఏమేమి ఫైల్స్ ఉన్నాయి, డైరెక్టరీస్ ఉన్నాయి చూడడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో డైరెక్టరీ క్రియేట్ చేయాలా, డైరెక్టరీ నేమ్ వచ్చేసి కేకే డెవాప్స్. ఇలా క్రియేట్ చేయాలనుకున్నా. ఐ వాంట్ టు క్రియేట్ వన్ మోర్ డైరెక్టరీ, మేక్ డైరెక్టరీ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ నీడ్ టు క్రియేట్ మానిటరింగ్ లైక్ దిస్ ఐ నీడ్ టు క్రియేట్. ఇక్కడ ఏమైతే డైరెక్టరీస్ మీరు క్రియేట్ చేసి ఉంటారో ఆ డైరెక్టరీస్ అన్నీ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఎల్ఎస్ కమాండ్ మీరు హిట్ చేశారంటే. ఓకే, లిస్ట్ కోసం ఎల్ఎస్ కమాండ్ జనరల్గా మనం యూస్ చేస్తాం. మీరు ఒక డైరెక్టరీని క్రియేట్ చేశారు, ఫైన్. ఇక్కడ నేను ఒక డైరెక్టరీని క్రియేట్ చేసిన తర్వాత ఎంటర్ టైప్ చేస్తే నాకు ఎక్కడైనా డైరెక్టరీ క్రియేట్ అయినట్టు నేమ్ డిస్ప్లే అయిందా? సో అండ్ సో డైరెక్టరీ ఇస్ క్రియేటెడ్ అని అలా ఎక్కడైనా నాకు నేమ్ డిస్ప్లే అయిందా? లేదు. ఇక్కడ ఒక డైరెక్టరీని క్రియేట్ చేశాను, ఇక్కడ నాకు డైరెక్టరీ క్రియేట్ అయినట్టు నేమ్ డిస్ప్లే అయిందా? నేను మళ్ళీ ఎల్ఎస్ కొట్టి నేను చెక్ చేసుకోవాల్సి వస్తుంది, సో అండ్ సో డైరెక్టరీ క్రియేట్ అయిందని, ఓకే, ఫైన్. అలానే ఒక డైరెక్టరీని క్రియేట్ చేద్దాం, మేక్ డైరెక్టరీ. మీరు ఆల్రెడీ ఉన్నటువంటి డైరెక్టరీని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అని చూపిస్తుంది. దిస్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అని. ఓకే, లెట్ మీ క్రియేట్ న్యూ డైరెక్టరీ, మేక్ డైరెక్టరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ క్రియేట్ ఏ ల్యాప్టాప్ డైరెక్టరీ ఐ నీడ్ టు క్రియేట్. ఇప్పుడు ఇక్కడ ఒక ఆప్షన్ యూస్ చేయండి, -v కానీ యూస్ చేస్తే. ఎందుకంటే -v యూస్ చేయాలంటే మనం ఏదైనా స్క్రిప్ట్స్ రాస్తున్నప్పుడు ఒక ఫోల్డర్ని ఎక్కడైనా మీరు క్రియేట్ చేసినప్పుడు అది మన కన్సోల్ లాగ్లో డిస్ప్లే అవ్వడం కోసం -v అనేటువంటి ఆప్షన్ వాడారంటే మీరు ఎంటర్ కొడతానే మీకు ఇక్కడ చూపిస్తుంది సో అండ్ సో డైరెక్టరీ క్రియేట్ అయింది అని. మీరు మళ్ళీ ఎల్ఎస్ కొట్టాల్సినటువంటి అవసరం లేదు. చూడండి, ఎంకేడిఆర్ క్రియేటెడ్ ల్యాప్టాప్ అనేటువంటి డైరెక్టరీని క్రియేట్ చేశారని. ఇప్పుడు ఎల్ఎస్ కొట్టినా కానీ మీకు చూపిస్తుంది. ఆర్ ఏబుల్ టు సీ. అంటే ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఆ కమాండ్ ఏం చేసిందని బ్యాక్గ్రౌండ్లో మనకు అవుట్పుట్ రావాలంటే వెర్బోస్ మోడ్ అంటాం. టెక్నికల్గా మనం, మీరు ఇఫ్ ఆర్ ఫ్రమ్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ యూ విల్ అండర్స్టాండ్ వెర్బోస్ మోడ్ అని. ఓకే, ఈజ్ ఇట్ పాసిబుల్ టు క్రియేట్ మల్టిపుల్ డైరెక్టరీస్ విత్ హెల్ప్ ఆఫ్ ఎంకేడిఐఆర్? ఈజ్ ఇట్ పాసిబుల్ టు క్రియేట్ మల్టిపుల్ డైరెక్టరీస్? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. వై నాట్? మేక్ డైరెక్టరీ. ఓకే, ఐ వాంట్ టు క్రియేట్ నెల్లూరు అనేటువంటి ఫోల్డర్ క్రియేట్ అవ్వాలి. ఓకే, ఐ వాంట్ టు క్రియేట్ తిరుపతి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఐ వాంట్ టు క్రియేట్ తిరుపతి అనేటువంటి డైరెక్టరీ క్రియేట్ అవ్వాలి. ఓకే, ఐ వాంట్ టు క్రియేట్ ఓకే బెంగళూరు అనేటువంటి డైరెక్టరీ క్రియేట్ అవ్వాలి. మీరు ఏ డైరెక్టరీస్ని అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ డైరెక్టరీస్ అన్నిటినీ పాస్ చేయండి విత్ స్పేస్ సపరేటర్. ఓకే,
ఎంటర్. ఎంటర్ ఇచ్చారంటే ఆల్ డైరెక్టరీస్ విల్ బి క్రియేటెడ్. చూడండి, ఆల్ డైరెక్టరీస్. తిరుపతి క్రియేట్ అయింది, బెంగళూరు క్రియేట్ అయింది, ఈవెన్ నెల్లూరు ఆల్సో క్రియేటెడ్. ఇలా ఒక డైరెక్టరీని క్రియేట్ చేయొచ్చు, మల్టిపుల్ డైరెక్టరీస్ని కూడా మీరు క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు డెవాప్స్ అనేటువంటి డైరెక్టరీలో ఏముందో చూడాలంటే ఎల్ఎస్ డెవాప్స్ అని టైప్ చేయండి. చూడండి, ఎల్ఎస్ డెవాప్స్ మీరు అంతా టైప్ చేయబడలేదు గైస్. ఇక్కడ చూడండి, డిఈ అని పెడితే ఇక్కడ ఎక్కడైనా స్టార్టింగ్ ఇక్కడ ఉన్న ఫోల్డర్స్లో ఎక్కడైనా డిఈతో మ్యాచ్ ఉందో? ఎక్కడా లేదు. చూడండి, ఒక్క ఫోల్డర్ మాత్రమే మ్యాచ్ ఉంది. ఇప్పుడు కొంచెం టైప్ చేసి ట్యాబ్ కొట్టండి, కీబోర్డ్లో ట్యాబ్ కొట్టండి, వచ్చేస్తాయి. లేదు మొత్తం టైప్ చేస్తాను ప్రాక్టీస్ అంటే చేయండి. డెవాప్స్ అనేటువంటి డైరెక్టరీలో ఏం లేదు డేటా. అంటే ఈ డెవాప్స్ అనేటువంటి ఫోల్డర్లో ఇంకో ఫోల్డర్ని క్రియేట్ చేయాలనుకుంటున్నా. నా రిక్వైర్మెంట్ ట్రై టు అండర్స్టాండ్ గైస్. ఇక్కడే స్క్రిప్ట్, మీరు షెల్ స్క్రిప్ట్స్ పైథాన్ రాసేటప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ డెవాప్స్ అనేటువంటి డైరెక్టరీ ఉంది. ఈ డైరెక్టరీలో నేను ఇంకొక డైరెక్టరీని క్రియేట్ చేయాలనుకుంటా. ఆ డైరెక్టరీ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ లైనెక్స్. ఈజ్ ఇట్ పాసిబుల్? వై నాట్? చూడండి, మేక్ డైరెక్టరీ. ఎక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్నావు? డెవాప్స్ అనేటువంటి డైరెక్టరీలో. ఏ ఫోల్డర్ని క్రియేట్ చేయాలనుకుంటున్నావు? లైనెక్స్ అనే ఫోల్డర్ని క్రియేట్ చేయాలను. ఎంటర్. క్రియేట్ అయ్యి ఉంటుంది. మీరు కావాలంటే ఏం చేస్తారు? ఎల్ఎస్ అని ఇచ్చి డెవాప్స్ అని ఇచ్చారంటే, ఎల్ఎస్ అని ఇచ్చి డెవాప్స్ అని ఇచ్చారంటే డెవాప్స్లో ఏ డైరెక్టరీ ఉంది? లైనెక్స్ అనేటువంటి డైరెక్టరీ చూపిస్తుంది. ట్రీ అనేటువంటి కమాండ్ ఇంకా చెప్పలేదు, అది చెప్తే ఇంకా కొంచెం క్లారిటీగా ఉంటుంది. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ అనేటువంటి డైరెక్టరీలో ఆల్రెడీ ల్యాప్టాప్ ఉంది. ఆల్రెడీ ల్యాప్టాప్ అనేటువంటి డైరెక్టరీ ఉంది. ఈ ల్యాప్టాప్లో ఏమున్నాయో చూద్దాం. ఎల్ఎస్ అని కొట్టి ల్యాప్టాప్ అని ఇచ్చారంటే ల్యాప్టాప్లో ఏం లేవు డేటా. ఈ ల్యాప్టాప్ అనేటువంటి డైరెక్టరీలో నా రిక్వైర్మెంట్ ఏంటంటే డెల్ క్రియేట్ అవ్వాలి. డెల్ అనేటువంటి ఫోల్డర్ క్రియేట్ అవ్వాలి. ఓకే, ఈ డెల్ అనేటువంటి ఫోల్డర్లో న్యూ అనేటువంటి ఫోల్డర్ క్రియేట్ అవ్వాలి. ఇది నా రిక్వైర్మెంట్. ఈజ్ ఇట్ పాసిబుల్? మీరు విండోస్లో చేస్తారు కదా, ల్యాప్టాప్ అనేటువంటి ఫోల్డర్లో డెల్ ఫోల్డర్ క్రియేట్ అవ్వాలి, డెల్లో మళ్ళీ న్యూ క్రియేట్ అవ్వాలి. ఎలా చేస్తాం మనం లైనెక్స్లో? లైనెక్స్లో ఎలా చేయాలా? చాలా ఇంపార్టెంట్ గైస్. ఇప్పుడు అసలు ఆల్రెడీ ల్యాప్టాప్లో ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మేక్ డైరెక్టరీ, ల్యాప్టాప్ అనేటువంటి డైరెక్టరీలో డెల్ క్రియేట్ అవ్వాలి. డెల్ అనేటువంటి డైరెక్టరీలో న్యూ అనేటువంటి ఫోల్డర్ క్రియేట్ అవ్వాలి. స్లాష్ సపరేటర్, ఫార్వర్డ్ స్లాష్ సపరేటర్. ఇప్పుడు ల్యాప్టాప్ అనేటువంటి డైరెక్టరీ ఉంది, కానీ చైల్డ్ డైరెక్టరీ క్రియేట్ చేయడానికి డెల్ ఉందా? డెల్ లేదు. అసలు న్యూ కూడా లేదు. అంటే రెండు డైరెక్టరీస్ని నువ్వు మళ్ళీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నావు. ఇక్కడ మీరు రెండు డైరెక్టరీస్ని మీరు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈజ్ ఇట్ అవైలబుల్? నో, రైట్? అందువల్ల ఇట్ విల్ త్రో ద ఎర్రర్. చూడండి వాట్ ఇట్స్ టెల్లింగ్, యూ కాంట్ క్రియేట్ ఏ డైరెక్టరీ. అంటే డెల్ అనేది లేదు. డెల్ అనేది లేకుండా న్యూ అనేది ఎలా క్రియేట్ చేస్తాం? అవ్వదు కదా. అందుకని పేరెంట్ డైరెక్టరీస్ అంటే సబ్ డైరెక్టరీస్ లేకుండా ఉన్నప్పుడు ఫోర్స్గా మీరు క్రియేట్ చేయాలంటే పేరెంట్ డైరెక్టరీ నుంచి ఇక ల్యాప్టాప్ నుంచే డెల్ క్రియేట్ అవ్వాలి, డెల్లో న్యూ క్రియేట్ అవ్వాలి అనుకుంటే -p వాడాలి. ఏం వాడాలి? -p. ఎంటర్. క్రియేట్ అయింది చూసారా? మీరు కావాలంటే చూడండి, ఎల్ఎస్ ఓకే డెవాప్స్ ల్యాప్టాప్ అనేటువంటి డైరెక్ట్లో ఏముందో చూడండి. చూసారా? డెల్ ఉందా? ల్యాప్టాప్ అనేటువంటి దాంట్లో డెల్ అనేటువంటి దాంట్లో ఏముందో చూడండి. న్యూ అని ఉందా? చూసారా? ఎస్, లైక్ దిస్ యూ నీడ్ టు క్రియేట్. ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే అప్కమింగ్ సెషన్స్లో మీకు ఫోల్డర్స్ని క్రియేట్ చేయడం ఇంకా మీకు క్లారిటీ అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మై రిక్వైర్మెంట్ ఈస్, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఎల్ఎస్ అని కొడితే ఇక్కడ చాలా డైరెక్టరీస్ ఉన్నాయి. నేను ఒక డైరెక్టరీని క్రియేట్ చేయాలా. ఆ డైరెక్టరీ నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఆ డైరెక్టరీ నేమ్ వచ్చేసి కేకే డెవాప్స్ ఇలా క్రియేట్ చేయాలా. ఈజ్ ఇట్ పాసిబుల్? ఎంకేడిఐఆర్ కేకే స్పేస్ డెవాప్స్ ఇలా మీరు డైరెక్టరీని క్రియేట్ చేయాలంటే ఎన్ని డైరెక్టరీస్ క్రియేట్ అవుతాయి ఇఫ్ ఐఎమ్ రన్నింగ్ లైక్ దిస్? టెల్ మీ గైస్. టెల్ మీ. హౌ మెనీ డైరెక్టరీస్? 2 డైరెక్టరీస్ క్రియేట్ అవుతాయి. కానీ నా రిక్వైర్మెంట్ ఏంది? ఒకటే డైరెక్టరీ క్రియేట్ అవ్వాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు? డబుల్ కొటేషన్లో ప్లేస్ చేయండి. కీప్ ఇట్ ఇన్ ఏ డబుల్ కొటేషన్. ఏదన్నా స్పేసెస్ మీకు వచ్చినప్పుడు డబుల్ కొటేషన్లో ప్లేస్ చేస్తే ఒకటే డైరెక్టరీగా క్రియేట్ అవుద్ది. చూడండి, ఒకటే డైరెక్టరీ క్రియేట్ అయి ఉంటుంది బ్యాక్ ఎండ్లో. ఓకే, ఇది కూడా ఒక కేసు. ఎక్కడన్నా మీరు స్పేస్ సపరేట్ అలా ఉండదు. ఓకే, స్పేస్ సపరేటర్తో మీరు ఏదైనా డైరెక్టరీని క్రియేట్ చేయాలంటే ఇలా క్రియేట్ చేయాలి. ఓకే, ఫైన్. నౌ ఐఎమ్ ఇన్సైడ్ దిస్ డైరెక్టరీ. నౌ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ ఐఎమ్ డిస్కసింగ్. ప్రజెంట్ నేను ఎక్కడున్నాను? ప్రజెంట్ ఐఎమ్ హియర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు డైరెక్ట్గా సిడి కమాండ్, చేంజ్ డైరెక్టరీ కమాండ్ గురించి డిస్కస్ చేస్తున్నాను గైస్.
సిడి కమాండ్ గురించి డిస్కస్ చేస్తున్నాను. సిడి కమాండ్ గురించి డిస్కస్ చేస్తున్నాను. ఓకే, చేంజ్ డైరెక్టరీ. సిడి అంటే చేంజ్ డైరెక్టరీ. ఓకే, ఫైన్. చేంజ్ డైరెక్టరీ. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ టేక్ దిస్ ఈస్ ద డైరెక్టరీ, నెల్లూరు డైరెక్టరీ. లెట్ మీ టేక్ అనదర్ డైరెక్టరీ. లెట్ మీ టేక్ అనదర్ డైరెక్టరీ, తిరుపతి. ఓకే, లెట్ మీ టేక్ అనదర్ డైరెక్టరీ. ఫర్ ఎగ్జాంపుల్, చిత్తూరు. లెట్ మీ టేక్ అనదర్ డైరెక్టరీ, బెంగళూరు. ఓకే, చాలా కొంచెం కాన్సన్ట్రేటెడ్గా వినండి. నౌ ఐఎమ్ హియర్. నౌ ఐఎమ్ హియర్. నేను నెల్లూరు డైరెక్టరీలో ఉన్నా ఇప్పుడు. నేను ఇక్కడ నుంచి వేరే డైరెక్టరీకి, నో దట్ ఈస్ బై డిఫాల్ట్ సింగిల్ కొటేషన్ చూపిస్తుందండి సాగర్. ఓకే, ఇప్పుడు నేను నెల్లూరు డైరెక్టరీ ఉన్నా. నెల్లూరు నుంచి నేను తిరుపతికి వెళ్ళాలా? ఎలా వెళ్తాం? కమాండ్ ఎలా రాయాలి? చూడండి, నేను యూస్ కేస్ చెప్తా, కమాండ్ రాస్తుంటా. ఐఎమ్ ఇన్ ఏ నెల్లూరు డైరెక్టరీ. తిరుపతి వెళ్ళాలంటే సిడి స్పేస్ తిరుపతి అని ఇవ్వాలి. అప్పుడు నువ్వు ఎక్కడికి వస్తావు? నెల్లూరు నుంచి తిరుపతికి వస్తావు. ఓకే, నేను తిరుపతి నుంచి బెంగళూరుకి వెళ్ళాలి. వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. ఎందుకు వెళ్ళకూడదు? సిడి స్పేస్ ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? చిత్తూరుకి వెళ్ళాలి. చిత్తూరుకి వెళ్ళి స్లాష్ దాని తర్వాత బెంగళూరుకి వెళ్ళాలి. బెంగళూరుకి వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? బెంగళూరులో ఉన్నావు. ఇప్పుడు నువ్వు బెంగళూరులో ఉన్నావు. ఓకే, నా రిక్వైర్మెంట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నా రిక్వైర్మెంట్ ఏంటి? నా రిక్వైర్మెంట్ ఏంటంటే, నేను బెంగళూరులో ఉన్నా. నేను మళ్ళీ తిరుపతికి రావాలి, లేదా చిత్తూరుకి రావాలి. చిత్తూరుకి రావాలి అంటే ఒక స్టెప్ బ్యాక్ రావాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ బెంగళూరులో ఉన్నా. నేను ఒక స్టెప్ బ్యాక్ రావాలంటే సిడి డబుల్ డాట్. ఇక్కడ నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాం? ఎక్కడికి వచ్చాం? చిత్తూరుకి వచ్చాం. ఫార్వర్డ్ వెళ్ళాలంటే సిడీనే. ఇప్పుడు డైరెక్ట్గా నేను నెల్లూరుకి రావాలి. ఇప్పుడు నేను చిత్తూరులో ఉన్నా. ఐ మీన్ చిత్తూరు. ఐ వాంట్ టు కమ్ బ్యాక్ టు నెల్లూరు. నెల్లూరుకి రావాలనుకుంటున్నా. ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్. డైరెక్ట్గా చిత్తూరు నుంచి నెల్లూరుకి రావాలంటే ముందు ఎక్కడికి రావాలి? తిరుపతికి రావాలి. ఒక డబల్ డాట్ అంటే ఒక స్టెప్ బ్యాక్ వేస్తారు, మళ్ళా స్లాష్. దాని తర్వాత మళ్ళీ నెల్లూరుకి రావాలంటే మళ్ళీ డబల్ డాట్. అప్పుడు మీరు ఎక్కడికి వచ్చేస్తారు? నెల్లూరుకి వచ్చేస్తారు. ఇప్పుడు నెల్లూరుకి వచ్చేసారు. ఓకే, నా రిక్వైర్మెంట్ ఏంటంటే, ట్రై టు అండర్స్టాండ్ గైస్. ఎందుకని ఇంత సింప్లిఫై చేసి చెప్పాలంటే, ఏదో బ్లైండ్గా మనం సిడి కమాండ్ ఒక నిమిషంలో చెప్పేయచ్చు. కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ కమాండ్ డైలీ రన్ చేస్తుంటారు. నువ్వు రన్ చేయబల్లా ఆపోజిట్ పర్సన్ లైనెక్స్ ఎక్స్పర్ట్ అనుకోండి, అతను రన్ చేసే కమాండ్స్ అని మీకు అర్థం అవ్వాలి కనీసం మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత. ఓకే, మనం నేర్చుకునేది సెకండరీ. ఫైన్, ఐ మీన్ నెల్లూరు. ఇప్పుడు నేను డైరెక్ట్గా బెంగళూరు వెళ్ళాలి. ఎలా వెళ్తాం? సిడి. బెంగళూరుకి వెళ్ళాలంటే తిరుపతి. తిరుపతి స్లాష్ చిత్తూరు స్లాష్ బెంగళూరు. బెంగళూరు. ఇప్పుడు ట్రై టు అండర్స్టాండ్. నేను నెల్లూరు నుంచి డైరెక్ట్గా బెంగళూరుకి వచ్చాను. చూడండి, బెంగళూరుకి వచ్చాను. ఇప్పుడు నేను మళ్ళీ నెల్లూరుకి వెళ్ళాలంటే ఈజ్ ఇట్ పాసిబుల్? చూడండి, సిడి డబల్ డాట్ అంటే చిత్తూరుకి వస్తావు. డబల్ డాట్ అంటే ఎక్కడికి వస్తావు? తిరుపతికి వస్తావు. మళ్ళీ డబల్ డాట్ అంటే నెల్లూరుకి వస్తావు. మళ్ళీ నెల్లూరుకి వచ్చేస్తావు. నీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని సిడి కమాండ్ రన్ చేయాలి. నీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని సిడి కమాండ్ రన్ చేయాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్తున్నాను చూడండి. డిఫాల్ట్ హోమ్ డైరెక్టరీ. మనకి డిఫాల్ట్ హోమ్ డైరెక్టరీ ఏంటి? స్లాష్ హోమ్ EC2 -యూజర్. మీరు బై డిఫాల్ట్ సర్వర్ కనెక్ట్ అవుతానే ఈ లొకేషన్ కనెక్ట్ అవుతున్నారు. మీరు ఏ డైరెక్టరీలో ఉండండి, ఎక్కడైనా ఉండండి, ఈ డైరెక్టరీకి మీరు డైరెక్ట్గా జంప్ అవ్వాలని అంటే సిడి టిల్డ్ సింబల్ వాడాలి. నేను డాక్యుమెంటేషన్ ఇస్తాను గైస్, డోంట్ వరీ. సిడి టిల్డ్ సింబల్ వాడాలి. టిల్డ్ సింబల్ వాడడం వల్ల ఏమవుతుంది? డైరెక్ట్గా మీరు హోమ్ డైరెక్టరీ స్విచ్ అయిపోతారు. డైరెక్ట్గా మీరు హోమ్ డైరెక్టరీకి స్విచ్ అయిపోతారు. సిడి టిల్డ్ సింబల్ కానీ ఆర్ఎల్స్ ఓన్లీ సిడి టైప్ చేసిన చాలు. సిడి టైప్ చేసిన మీరు డైరెక్ట్గా హోమ్ డైరెక్టరీకి వెళ్ళిపోతారు. నేను చూపిస్తాను ప్రాక్టికల్గా, డోంట్ వరీ. ఐ విల్ షో ఇట్ అండ్ లైవ్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ గైస్, ఈ కమాండ్ కొన్ని సిచ్యువేషన్స్లో యూస్ చేస్తాం. ప్రజెంట్ నేను నెల్లూరులో ఉన్నా. ఓకే, నెల్లూరులో నుంచి నేను ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరుకి వచ్చాను. చూడండి, ప్రజెంట్ నెల్లూరు నుంచి డైరెక్ట్గా యాడికి వస్తున్నా? చిత్తూరుకి వస్తున్నా. ఎలా వస్తారు? తిరుపతి వచ్చి తిరుపతి స్లాష్ చిత్తూరు. తిరుపతి స్లాష్ చిత్తూరు. చిత్తూరుకు రీచ్ అయ్యావు. ఇప్పుడు నువ్వు చిత్తూరుకి ఎక్కడి నుంచి వచ్చావు? చిత్తూరుకి ఎక్కడి నుంచి వచ్చావు? డైరెక్ట్గా నెల్లూరు నుంచే కదా, ఒకటే కమాండ్తో వచ్చావు కదా. చూడండి, ఒకటే కమాండ్తో చిత్తూరుకి నెల్లూరు నుంచి వచ్చావు. ఇప్పుడు ఇంతకుముందు నువ్వు ఎక్కడ ఉన్నావు? చిత్తూరుకు రాకముందు ఎక్కడ ఉన్నావు? ప్రీవియస్గా ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయకముందు
ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయకముందు బిఫోర్ ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయకముందు బిఫోర్ నువ్వు ఎక్కడున్నావు? వేర్ యు ఆర్ దేర్? వేర్ యు ఆర్ దేర్? యు ఆర్ దేర్ ఇన్ నెల్లూరు, రైట్? అంటే ప్రీవియస్గా నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడికి నువ్వు స్విచ్ అవ్వాలి అని అంటే, ప్రీవియస్గా ఎక్కడైతే నువ్వు ఉన్నావో అక్కడికి నువ్వు స్విచ్ అవ్వాలంటే జస్ట్ సిడి ఐఫన్ ఇవ్వండి. నాట్ టిల్డ్ సింబల్ లలిత, సిడి ఐఫన్, అంతే, దట్స్ ఇట్. ఇప్పుడు నేను మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తాను? నెల్లూరుకి వచ్చేసాను. మళ్ళీ నేను సిడి ఐఫన్ ఇచ్చేయడం వల్ల ఎక్కడికి వచ్చేసాను? నెల్లూరుకి వచ్చాను. చూడండి, ఇప్పుడు ఈ నెల్లూరుకి నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఇప్పుడు ఈ నెల్లూరుకి నేను ఎక్కడి నుంచి వచ్చాను? టెల్ మీ. ఈ నెల్లూరుకి నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఇప్పుడు నేను నెల్లూరుకి వచ్చేసాను. ఈ నెల్లూరుకి ఎక్కడి నుంచి వచ్చాను నేను? బిఫోర్ నెల్లూరుకి రాకముందు నేను ఎక్కడున్నాను? చిత్తూరులో ఉన్నా. నేను మళ్ళీ చిత్తూరుకి వెళ్ళిపోవాలని డైరెక్ట్గా సిడి ఐఫన్, అంతే. మళ్ళీ కమాండ్ మొత్తం టైప్ చేయబడలే. అంటే రీసెంట్గా నువ్వు ఎక్కడున్నావో అక్కడికి స్విచ్ అవ్వాలంటే సిడి ఐఫన్ యూస్ చేస్తాం. హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే. ఇప్పుడు మీకు మనం క్రియేట్ చేసినటువంటి ఫోల్డర్స్లో చెప్తాను చూడండి. ఓకే గైస్, ఇప్పుడు ఇక్కడ మల్టిపుల్ ఫోల్డర్స్ ఉన్నాయి కాబట్టి ట్రీ అనేటువంటి కమాండ్ లేదు. బై డిఫాల్ట్ రాదు ఇది. ట్రీ అనేటువంటి కమాండ్ ఇన్స్టాల్ లేదు. అంటే కమాండ్ నాట్ ఫౌండ్ అన్నాడంటే ఏంటి మీనింగ్? కమాండ్ నాట్ ఫౌండ్ అంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ గ్రూప్లో పెట్టద్దు. మీరు అర్థం చేసుకోండి ఎందుకు కమాండ్ నాట్ ఫౌండ్ అన్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పీడబ్ల్యూడి ప్లేస్లో పీడబ్ల్యూఎస్ అని కొడతా. కమాండ్ కమాండ్ నాట్ ఫౌండ్ అంటాడు. పీడబ్ల్యూడిఎస్ అని కొడితే కమాండ్ నాట్ ఫౌండ్ అంటాడు. అంటే దీని మీనింగ్ ఏంటి? ఈ కమాండ్ మనం ఏదైతే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో ఆ కమాండ్ బిన్ డైరెక్ట్లో లేదు. ఆ కమాండ్ బిన్ డైరెక్ట్లో లేదు. ఓకే, ట్రీ అనేటువంటి కమాండ్ అఫిషియల్గా ఉంటుంది ప్యాకేజ్ మేనేజర్లో. మనం దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఒక కమాండ్ చెప్తాను, సూడో వైయుఎం ఇన్స్టాల్. ఈ కమాండ్ రెగ్యులర్గా రన్ చేస్తుంటాం. వైయుఎం ఎందుకు వాడానంటే రెడీ హ్యాట్ మిషన్ కాబట్టి నేను ఎం వాడాను. వైయుఎం ఇన్స్టాల్ వాట్ ఐ వాంట్ టు ఇన్స్టాల్, ఐ వాంట్ టు ఇన్స్టాల్ ట్రీ కమాండ్. ఐ1 వై అని ఎందుకు ఇస్తాను అంటే కన్ఫర్మేషన్ కోసం, ఎస్ ఆర్ నో అని. డూ వాంట్ ఇన్స్టాల్? ఎస్. ఓకే, వైయుఎం ఇన్స్టాల్ ట్రీ కమాండ్, ఎంటర్. ట్రీ కమాండ్ ఇన్స్టాల్ అయిపోద్ది. ఎంటర్ కొట్టండి. చూడండి, ట్రీ కమాండ్ ఇన్స్టాల్ అయిపోద్ది. ఎందుకు ట్రీ కమాండ్ ఇన్స్టాల్ చేశాను? ఒక ట్రీ ఫార్మేట్లో చూడడానికి ఏం ఫోల్డర్స్ ఉన్నాయి ఏంటి అవన్నీ. లెట్ దెమ్ ఇన్స్టాల్. ఎస్, ట్రీ కమాండ్ ఈజ్ ఇన్స్టాల్. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఈ డైరెక్టరీస్ ఉన్నాయి, కానీ డెవాప్స్లో మళ్ళీ వేరే ఫోల్డర్స్ ఉన్నాయి. అలానే వేరే వేరే ఫోల్డర్స్లో డిఫరెంట్ ఉన్నాయి. లెట్ మీ టైప్ ట్రీ కమాండ్, ఎంటర్. మీరు చూడండి, బెంగళూరు అనేది సపరేట్ ఫోల్డర్. డెవాప్స్లో లైనెక్స్ ఉంది చూడండి. డెవాప్స్లో లైనెక్స్ ఉంది. ల్యాప్టాప్లో డెల్ ఉంది. డెల్లో మళ్ళీ న్యూ ఉంది. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ఐఎమ్ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఇక్కడ ఉన్నా. నేను ఇక్కడ ఉన్నా చూడండి. నేను ఏం చేయొచ్చు? ల్యాప్టాప్ లోపలికి వెళ్దాం. ఎస్, లెట్ మీ గో టు ల్యాప్టాప్. ఎలా వెళ్తాం? సిడి స్పేస్ ల్యాప్టాప్. మీరు పీడబ్ల్యూడి టైప్ చేస్తే చూపిస్తుంది. నౌ ఐఎమ్ ఇన్ ఏ ల్యాప్టాప్ ఫోల్డర్. ల్యాప్టాప్ లోపల మళ్ళీ డెల్ ఉంది చూడండి. కెన్ ఐ గో టు డెల్ ఫోల్డర్? యా, వై నాట్. కెన్ యూ గో టు కెన్ ఐ గో టు డెల్ ఫోల్డర్? ఎస్. నౌ ఇన్సైడ్ డెల్ చూడండి. ఇక్కడ ల్యాప్టాప్ లోపల నుంచి మళ్ళీ డెల్కి వచ్చాము. డెల్ లోపల న్యూ ఉంది చూసారా? న్యూకి వెళ్ళొచ్చాం మనం. యూ కెన్ గో టు న్యూ ఆల్సో, నో ప్రాబ్లం. ఎస్, ఐఎమ్ ఇన్సైడ్ ద న్యూ. చూడండి, న్యూకి వచ్చానా? ఎస్. ఇప్పుడు మీకు ఏం చెప్పాను? సిడి టిల్డ్ సింబల్ ఇస్తే, ఈ సిడి కానీ సిడి టిల్డ్ సింబల్ ఇస్తే డైరెక్ట్గా హోమ్ డైరెక్టరీకి వెళ్ళిపోతాం. హోమ్ డైరెక్టరీ ఏంటి? దిస్ ఇస్ ద హోమ్ డైరెక్టరీ. దిస్ ఇస్ ద హోమ్ డైరెక్టరీ. సిడి టిల్డ్ సింబల్ ఇచ్చారంటే మీరు ఎక్కడైనా ఉండండి, ఏ డైరెక్టరీలో ఉండండి, ఇక్కడికి వచ్చేస్తారు. డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తారు. హోమ్ డైరెక్టరీకి వచ్చేస్తారు. సిడి టిల్డ్ సింబల్, ఎంటర్ కొట్టండి. చూడండి, పీడబ్ల్యూడి కొడితే ఆర్ ఏబుల్ టు సి హోమ్ డైరెక్టరీకి వచ్చేసానా లేదా? ఇప్పుడు నేను ఈ హోమ్ డైరెక్టరీకి ఎక్కడి నుంచి వచ్చాను? ఈ హోమ్ డైరెక్టరీకి ఎక్కడి నుంచి వచ్చాను? ఈ డైరెక్టరీ నుంచి వచ్చాను. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళిపోవాలంటే, అక్కడికి మళ్ళీ నేను రిటర్న్ వెళ్ళాలంటే మళ్ళీ మొత్తం టైప్ చేస్తావా? ఫుల్గా టైప్ చేస్తావా? అవసరం లేదు కదా. మళ్ళీ అక్కడికి మనం వెళ్ళిపోవాలంటే సిడి ఐఫోన్, టీడీ ఐఫోన్ ఇస్తే మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళిపోతారు. చూసారా, అక్కడికే వచ్చారు. అంటే అక్కడి నుంచి ఇక్కడ జంప్ అవ్వడం లేదు. నేను ల్యాప్టాప్కి రావాలనుకుంటున్నా. నేను ప్రజెంట్ న్యూలో ఉన్నా. ల్యాప్టాప్కి రావాలనుకుంటున్నా. ఎలా వస్తారు? సిడి డబుల్ డాట్ ఎక్కడికి వస్తారు? డెల్కి వచ్చారు. స్లాష్ డబుల్ డాట్ ఎక్కడికి వస్తారు? ల్యాప్టాప్కి వస్తారు. ఎంటర్. చూడండి, కావాలని చూడండి, వారి నేను ల్యాప్టాప్. ఓకే, మళ్ళీ నేను ఇంకొక స్టెప్ బ్యాక్ చేయాలనుకుంటున్నా. సిడి డబుల్ డాట్ చూడండి. ఎస్, వారి నేను హోమ్ డైరెక్టరీ. ఇలా లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. లెట్ మీ టైప్ ట్రీ కమాండ్ అగైన్. చూడండి, నేను డైరెక్ట్గా న్యూ కమాండ్ న్యూ ఫోల్డర్లోకి వెళ్ళిపోవాలనుకుంటున్నా. ఎలా వెళ్తారు? సిడి స్పేస్ ల్యాప్టాప్, దాంట్లో డెల్ అనేటువంటి ఫోల్డర్ నేమ్ ఏంటి? డెల్ అనేటువంటి ఫోల్డర్. దాని తర్వాత 1 second లెట్ మీ క్లోజ్ సంథింగ్. యా, దాని తర్వాత న్యూ అనేటువంటి ఫోల్డర్. డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. చూడండి, ఐఎమ్ డైరెక్ట్లీ జంపింగ్ టు దిస్.
ప్రీవియస్గా ఎక్కడున్నా అక్కడికి వెళ్ళాలంటే సిడి ఐఫోన్, మళ్ళీ వచ్చేసాను నార్మల్గా. ఎక్కడికి వచ్చాను, మళ్ళీ అక్కడికి వస్తే మళ్ళీ న్యూకి వెళ్ళిపోతాం. ఇలా సిడి అనేటువంటి కమాండ్ ఉంది మనకి లైనెక్స్లో, చేంజ్ డైరెక్టరీ అని. క్లియర్ గైస్? యూ గైస్ ఆర్ అండర్స్టూడ్? మనకి అప్కమింగ్ సెషన్లో ఈ కమాండ్ ఎక్కువ వాడుతాం. మీరు వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో కూడా ఒక ఫోల్డర్ నుంచి ఇంకొక ఫోల్డర్కి మీరు జంప్ అయ్యేటప్పుడు ఈ కమాండ్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే. క్లియర్? అండర్స్టూడ్? ఎస్ ఆర్ నో? 1 or 2 times వినండి, రికార్డింగ్ వినండి. యూ గైస్ విల్ గెట్ కంప్లీట్ క్లారిటీ. ఆల్ రైట్, ఓకే, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. Let me clear the screen. Fine. Let me go back to my home directory. Let me go back to my home directory. Fine. Now, ఇక్కడ ఒక డైరెక్టరీ ఉంది గైస్. హియర్ వీ హ్యావ్ డైరెక్టరీస్. ఓకే, మల్టిపుల్ డైరెక్టరీస్. ఈ డైరెక్టరీస్ మనం ట్రీ ఫార్మేట్లో చూడాలంటే ట్రీ అనేటువంటి కమాండ్ హిట్ చేశాను. ఓకే, ఫైన్. బెంగళూరు డైరెక్టరీ ఉంది, సో డైరెక్టరీ ఉంది. ఇప్పుడు బెంగళూరు అనేటువంటి డైరెక్టరీలో ఏం లేవు అంటే దాని మీనింగ్ ఏంటి? సబ్ ఫోల్డర్స్ లేవు, ఫైల్స్ లేవు, ఏం లేవు. దిస్ ఈస్ ద ఎంప్టీ డైరెక్టరీ. This is the empty directory. This is the empty directory. Is it possible to delete the empty directory? Yes. Remove directory. Remove directory. Then directory name is what? BA and type చేసి ట్యాబ్ కొట్టేయండి అంతే. బెంగళూరు ఎంటర్. డైరెక్టరీ డిలీట్ అయిపోయింది. చూసారా? బెంగళూరు డిలీట్ అయిపోయింది. మీరు కావాలంటే ట్రీ కమాండ్ కానీ ఎల్ఎస్ కమాండ్ కానీ హిట్ చేయండి. బెంగళూరు వెళ్ళిపోయింది. చూసారా? ఎస్. ఎందుకని బెంగళూరు నువ్వు డిలీట్ చేయగలిగావు? హౌ యూ డిలీటెడ్ ద డైరెక్టరీ? అది ఎంప్టీ డైరెక్టరీ కాబట్టి మీరు డైరెక్ట్గా డిలీట్ చేయగలిగారు. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డెవాప్స్ అనే డైరెక్టరీ నేను డిలీట్ చేయాలా? ఈజ్ ఇట్ పాసిబుల్? డెవాప్స్ అనేటువంటి డైరెక్టరీ ఎంప్టీ డైరెక్టరీనా? డెవాప్స్ అనేది ఎంప్టీ డైరెక్టరీ కాదు. దాంట్లో ఏదో సబ్ డైరెక్టరీస్ ఏదో ఫైల్ ఉంది చూడండి. లైనెక్స్ అనే ఇంకో డైరెక్టరీ ఉంది, చూసారా? డెవాప్స్ అనేటువంటి డైరెక్టరీలో మళ్ళీ ఇంకో డైరెక్టరీ ఉంది. అదే మీరు రిమూవ్ డైరెక్టరీ డెవాప్స్ అని ఇచ్చారనుకోండి. ఈజ్ ఇట్ గోయింగ్ టు డిలీట్ డెవాప్స్ డైరెక్టరీ? ఈజ్ ఇట్ గోయింగ్ టు డిలీట్ డెవాప్స్ డైరెక్టరీ? నో. ఎంటర్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. వీ షుడ్ నాట్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే డిలీట్ అవ్వలేదు? బికాస్ ఇట్ ఈస్ ఎ నాన్ ఎంప్టీ డైరెక్టరీ. అలా మీకు ఏదైనా నాన్ ఎంప్టీ డైరెక్టరీస్ని డిలీట్ చేయాలంటే, ఓకే, ఎంప్టీ డైరెక్టరీస్ని డిలీట్ చేయాలంటే ఆర్ఎండిఏఆర్. నాన్ ఎంప్టీ డైరెక్టరీస్ ఏదైనా మీరు డిలీట్ చేయాలా? దీంట్లో ఫైల్స్ ఉండొచ్చు, డైరెక్టరీస్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. నాన్ ఎంప్టీ డైరెక్టరీస్ మీరు ఏదైనా డిలీట్ చేయాలంటే లైనెక్స్లో ఉన్నటువంటి కమాండ్ ఆర్ఎం కమాండ్, రిమూవ్ ఫోర్స్ఫుల్లీ. దేన్ని? డెవాప్స్ డైరెక్టరీని. ఎంత కొట్టారంటే వెళ్ళిపోద్ది. ట్రై టు అండర్స్టాండ్. ఎంప్టీ డైరెక్టరీస్ని డిలీట్ చేయాలంటే ఆర్ఎండిఏఆర్, నాన్ ఎంప్టీ డైరెక్టరీస్ని డిలీట్ చేయాలంటే ఆర్ఎం కమాండ్ ద్వారా యూ కెన్ డిలీట్ ఎంప్టీ డైరెక్టరీస్ అండ్ నాన్ ఎంప్టీ డైరెక్టరీస్ ఆల్సో. డైరెక్ట్గా మీరు ఈ కమాండ్ గుర్తుపెట్టుకుంటే ఈ కమాండ్ ద్వారా మనం వేరే పర్పస్ కూడా ఉంది, రీనేమ్ కోసం. ఆర్ఎం కమాండ్ ద్వారా ఎంప్టీ డైరెక్టరీస్ని డిలీట్ చేయొచ్చు, నాన్ ఎంప్టీని కూడా డిలీట్ చేయొచ్చు. నేను చూడండి, నాన్ ఎంప్టీ డైరెక్టరీ డెవాప్స్ డిలీట్ చేసాం. మీరు కావాలంటే ట్రీ కమాండ్ కొట్టండి. ఆర్ ఏబుల్ టు సీ ఎనీవేర్ డెవాప్స్ డైరెక్టరీ? నో. లేదు. నాన్ ఎంప్టీ డైరెక్టరీ, దిస్ ఇస్ ద ఎంప్టీ డైరెక్టరీ. ఐ వాంట్ టు డిలీట్. రిమూవ్ ఫోర్స్ఫుల్లీ నెల్లూరు డైరెక్టరీ. ఎస్, డిలీట్ అయిపోద్ది. అంటే ఇట్ ఈస్ ఎంప్టీ డైరెక్టరీ అయినా నాన్ ఎంప్టీ డైరెక్టరీ అయినా యూ కెన్ డిలీట్ విత్ హెల్ప్ ఆఫ్ ఆర్ఎం కమాండ్. అంత ఈజీగా మనం ఏదో 7 క్లాసులో ప్రాక్టీస్ చేసినంత విధంగా మీరు కోడ్లో ఉన్నటువంటి ఫైల్స్ అన్ని డిలీట్ చేయడం అటువంటి చేయకూడదు. ఏదైనా ఒక డిలీట్ ఆపరేషన్ మీరు పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు ఆ ఫైల్ని బ్యాకప్ తీసుకొని రిమూవ్ చేయాలి. లేదు కంప్లీట్ డిలీట్, పర్మనెంట్ డిలీట్ అప్రూవల్ ఉంటే మాత్రమే డిలీట్ చేయాలి. లేదంటే ఆ బ్యాకప్ ఎనేబుల్ చేసి ఉండాలి. ప్రతి EC2 మిషన్కి బ్యాక్గ్రౌండ్లో మనకి ఈబేస్ వాల్యూమ్ అటాచ్ చేయి ఉంటుంది. అడిషనల్ వాల్యూమ్స్ అటాచ్ చేస్తూ ఉంటాం. ప్రతి మిషన్కి బ్యాక్గ్రౌండ్లో వాల్యూమ్ ఉంటుంది. ఆ వాల్యూమ్ స్టోరేజ్ మనకి అమౌంట్ పడుతూ ఉంటుంది. ఓకే, ఫైన్. మీకు అంత దూరం తెలియదు కాబట్టి నేను జస్ట్ ఎలా డిలీట్ చేయాలో డిస్కస్ చేశాను. క్లియర్ ఎవరీవన్? ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు క్రియేట్ ఒక ఫైల్ని క్రియేట్ చేయాలి. మల్టిపుల్ వేస్లో ఫైల్స్ని క్రియేట్ చేయొచ్చు. ఈవెన్ క్యాట్ కమాండ్ ద్వారా కూడా ఫైల్ని క్రియేట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు క్యాట్ కమాండ్ ఓన్లీ డిస్ప్లే చేయడానికి మెసేజ్ అనుకుంటారు. ఈరోజు ఒక సింపుల్ కమాండ్ చెప్తాను. టచ్ అనేటువంటి కమాండ్ ద్వారా కూడా మనం ఫైల్ని క్రియేట్ చేయొచ్చు. టచ్ ఫైల్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ monitor.sh. యూ కెన్ క్రియేట్ ఫైల్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు క్రియేట్ వన్ మోర్ ఫైల్. టచ్ జెన్కిన్స్ బ్యాకప్ డాట్ షెల్ స్క్రిప్టింగ్. ఒక ఫైల్ని క్రియేట్ చేశా. ఇలా మీరు ఎన్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు. చూసారా? ఫైల్స్ చూసారా?
జెన్కిన్స్ బ్యాకప్ డాట్ ఎస్హెచ్ అనేటువంటి ఫైలు, అలానే మానిటర్ డాట్ ఎస్హెచ్ అనేటువంటి ఫైలు. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మానిటర్ డాట్ ఎస్హెచ్ అనేటువంటి ఫైల్ని ఈ మానిటరింగ్ లేకి తీసుకెళ్ళాలా, ఇక్కడ నుంచి కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి దీని లోపలికి. ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. వీ హ్యావ్ కమాండ్ కాల్డ్ మూవ్. సిపి వాడారంటే కాపీ అవుతుంది జస్ట్. మీకు తెలుసు కదా, కాపీ పేస్ట్, కట్ పేస్ట్. నా రిక్వైర్మెంట్ ఏంటి, ఈ ఫైల్ మొత్తాన్ని మానిటరింగ్ లేకి తీసుకెళ్ళిపోవాలి. ముందు కట్ చేయండి, మూవ్ ఎక్కడికి, జెన్కిన్స్ డాట్ ఎస్హెచ్ అనేటువంటి ఫైల్ని ఏ ఫోల్డర్లోకి, మానిటరింగ్ అనేటువంటి ఫోల్డర్లోకి. అంతే, దట్స్ ఇట్. ఇప్పుడు ఎల్ఎస్ కొట్టండి, మీకు జెన్కిన్స్ డాట్ ఎస్హెచ్ కనపడుతుందా? కనపడలేదు. ఎక్కడుంది ఆ ఫైలు? జెన్కిన్స్ బ్యాకప్ అనేటువంటి స్క్రిప్ట్ ఫైల్ ఎక్కడుంది? మానిటరింగ్ డాట్ ఎస్హెచ్లో ఉంది. అది చూడాలంటే ఎలా, ఎల్ఎస్ మానిటరింగ్ అని ఇచ్చారంటే దాని లోపల ఉన్నటువంటి ఫైల్ కనపడుతుంది. లేదు, మొత్తం చూడాలనుకుంటే ట్రీ కమాండ్ హిట్ చేయండి. ట్రీ కమాండ్ ఇచ్చేస్తే ప్రజెంట్ లొకేషన్ ఉన్న ఫైల్స్, డైరెక్టరీస్ మొత్తం చూపిస్తుంది. చూడండి, మానిటరింగ్లో ఉంది. లేదు, ఓన్లీ మానిటరింగ్ మాత్రమే ట్రీకి అప్లై చేస్తానంటే ఎస్, యూ కెన్ అప్లై. ఓన్లీ మానిటరింగ్ మాత్రమే, మానిటరింగ్ అనేటువంటి డైరెక్టరీలో ఏమున్నాయో చూడాలా, ట్రీ ఫార్మేట్లో చూడాలనుకుంటే ఓన్లీ మానిటరింగ్ కూడా మీరు ట్రీకి ఇన్పుట్గా పాస్ చేస్తే యూ విల్ గెట్ ఇట్ అండర్స్టాండింగ్. ఓకే, ఫైన్. మీకు ఇంకా కమాండ్స్ చెప్తే మీకు స్లోగా మనకి మైండ్ హెడ్ ఏక్ వచ్చేస్తుంది. వీ నో ద మెనీ కమాండ్స్ గైస్, వీ నో ద మెనీ కమాండ్స్. మీకు రెగ్యులర్ డ్రాఫ్ట్ నోట్స్ ఎవరైతే ఇంకా మీరు పేమెంట్ చేసుకోలేదో, ఇక్కడ బ్లాగ్ సైట్లో బ్లాగ్స్ ఉంటాయి గైస్. పేమెంట్ చేసిన వాళ్ళకి బ్లాగ్ సైట్ యాక్సెస్ వచ్చి ఉంటుంది. ప్లీజ్ ట్రై టు పాస్వర్డ్ని రీసెట్ చేసుకోండి. బ్లాగ్ సైట్, జాబ్ సైట్ రెండు డిఫరెంట్ పోర్టల్స్. ఇఫ్ యూ గో టు హియర్ జాబ్ సైట్కి వచ్చారంటే ఇది కూడా డిఫరెంట్ పోర్టల్ ఇది. ఓకే, మీకు ఏ రోజుకి ఆ రోజు ఇక్కడ నోటిఫికేషన్స్ మండే టు ఫ్రైడే మాత్రమే మన ఆఫీస్ టీము వర్క్ చేస్తుంటుంది. దే ఆర్ అప్డేటింగ్ ద నోటిఫికేషన్స్ గైస్. ఓకే, ఎక్కడైతే ఓన్లీ క్యూబర్నెటీస్ అడ్మిన్ చూడండి, ఒక రోల్ ఎక్కడ ఉంది, ఏదో కంపెనీ టీసీఎస్లో ఉంది. ఓకే, ఇట్లా మీకు రోల్స్ ఉంటే ఇక్కడ దానికి సంబంధించినటువంటి స్కిల్స్ ఏం కావాలి, మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఓకే, ఇట్లా మీకు జాబ్ పోర్టల్ యాక్సెస్ వచ్చి ఉంటుంది, ఒకసారి ఎక్స్ప్లోర్ అవ్వండి. అలానే బ్లాగ్ సైట్ యాక్సెస్ కూడా వచ్చి ఉంటుంది. blog.kkdevops.comలో రెండు సైట్స్ డిఫరెంట్, రెండు పాస్వర్డ్స్ రీసెట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీకు లైనెక్స్ అని సెలెక్ట్ చేసుకున్నారంటే, ఇఫ్ యూ గో టు లైనెక్స్ అని సెలెక్ట్ చేసుకున్నారంటే, ఈరోజు నేను క్లాస్లో డిస్కస్ చేసినటువంటి బ్లాగ్ ఇక్కడ ఉంటుంది. అకౌంట్ క్రియేషన్ ఏడు ఉంటుంది. ఈరోజు డిస్కస్ చేసినటువంటి బ్లాగ్ ఇక్కడ నీట్గా ఇన్ డీటెయిల్డ్గా ఉంటుంది. ఇన్ డీటెయిల్డ్గా లైనెక్స్కి సంబంధించి డైరెక్టరీ స్ట్రక్చరు నీట్గా ఉంటుంది. డయాగ్రామ్స్ వేసి, స్క్రీన్ షాట్స్, మనం చెప్పినటువంటి కమాండ్స్ క్లియర్గా ఇక్కడ నోట్ చేసి పెట్టుంటాను. రెఫరెన్స్ కోసం పెట్టుకోండి, ఫాస్ట్గా రివైజ్ చేసుకోవచ్చు. లేదు, మీరు వర్కింగ్ ఎంప్లాయీస్ కాదనుకుంటే మీరు ఓన్గా నోట్స్ రాస్తే అది చాలా యాడెడ్ అడ్వాంటేజ్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, మీకు ఈ క్లాస్ కంప్లీట్ అయిపోతానే నేను మన కమ్యూనిటీ గ్రూప్లో D10 అనేటువంటి కమ్యూనిటీ గ్రూప్లో నేను ఒక లైనెక్స్ పీడిఎఫ్ ఇస్తాను. అది మన ఓల్డ్ స్టూడెంట్, మన మన రెగ్యులర్ స్టూడెంటు నా క్లాస్ ఎలా ఉంటుందో యాస్టీస్గా స్క్రీన్ షాట్స్ తీసి డాక్యుమెంట్ చేసాడు. చాలా ఎఫర్ట్స్ పెట్టాడు. ఆ డాక్యుమెంట్ కూడా లైనెక్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఒకసారి ఆ డాక్యుమెంట్ చూసారు, లేదు మిడిల్లో చూసారనుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ నేను గిటబ్ లింక్ ఇస్తున్నా, KK DevOps B10 గైస్. మీ బ్యాచ్ 10 ఇది ఆన్లైన్, దిస్ ఈజ్ ఆన్లైన్ బ్యాచ్ 10. ఓకే, ఇక్కడ B10లో చూడండి, ఈ లింక్ ఇస్తాను మీకు. ఏం లేదు, github.com kkdevops.com github.com kkdevops B10. ఐఎమ్ షేరింగ్ దిస్ లింక్ ఇన్ జూమ్ చాట్ ఆల్సో. ఈ లింక్ని జూమ్ చాట్లో కూడా ఇస్తాను, బుక్ మార్క్ చేసుకోండి దీన్ని. రెగ్యులర్గా మనం లైనెక్స్ అయిపోతాను, ఇమీడియట్గా గిట్ స్టార్ట్ చేస్తాను. గిట్ అడ్మిన్ లెవెల్లో ఉంటుంది. మీరు ఏ ప్రాజెక్ట్లో అయినా కానీ మీరు గిట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ కానీ మీరు విన్నారంటే ఏ ప్రాజెక్ట్లో అయినా మీరు వర్క్ చేయొచ్చు. గో టు రిపాజిటరీస్. ఇక్కడ నేను లైనెక్స్ అనేటువంటి రిపాజిటరీ క్రియేట్ చేశాను. ఇక్కడ డే 1 నోట్స్ అకౌంట్ క్రియేషన్ డాక్యుమెంటేషన్ ఇచ్చేసాను కాబట్టి ఇక్కడ ఏం అప్డేట్ చేయలేదు అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలని. డే 2లో ఈరోజు మీతో డిస్కస్ చేశాను కదా లైనెక్స్ డైరెక్టరీ స్ట్రక్చర్. ఇక్కడ చూడండి, నీట్గా ఆ పాయింట్స్ అన్నీ ఉంటాయి. డైరెక్టరీ స్ట్రక్చరు, ఏ డైరెక్టరీ దేనికి హెల్ప్ అవుతుంది, ఓకే, కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇక్కడ నోట్ చేసి ఉంటాయి. అలానే కమాండ్స్ కూడా చూడండి. ఈరోజు డిస్కస్ చేసిన కొన్ని కమాండ్స్ సంబంధించిన డ్రాఫ్ట్ నోట్స్ ఉంటుంది ఇక్కడ. అంటే రెఫరెన్స్ కోసం మీకు ఇది రెఫరెన్స్ కోసం నోట్స్ ఉంటుంది. ఓవరాల్గా ఈ కమాండ్స్కి సంబంధించి ఓవర్వ్యూ కూడా అన్ని కమాండ్స్ గురించి కూడా మీకు ఇక్కడ ఓవర్వ్యూ ఉంటుంది. ఆ జస్ట్ ఇక్కడికి వచ్చేసి మీరు ఆ రిపాజిటరీ లైనెక్స్ రిపో ఓపెన్ చేసి చూసుకోండి నోట్స్. ఎవరైతే మీరు ఇంకా పేమెంట్ చేయలేదో ఇక్కడ గిటబ్ నుంచి అయినా అట్లీస్ట్ చూడండి. బ్లాగ్ సైట్లో డిఫాల్ట్ వచ్చేస్తుంది. ఇది అందరికీ ఉంటుంది, పబ్లిక్ రిపాజిటరీ, ఎనీ వన్ కెన్ యాక్సెస్. దీన్ని ఎవరికి రిస్ట్రిక్ట్ చేయడం లేదు నోట్స్.
అండ్ మీకు ఒక టూల్ చెప్పాను కదా, ఓకే, ఏదో సమ్ నాప్కిన్. నేను చాలా రోజుల నుంచి ఈ టూల్ యూస్ చేస్తున్నాను గైస్, నాప్కిన్. అంటే జస్ట్ ఏదో ఇమీడియట్ డాక్యుమెంటేషన్ కోసం నాప్కిన్ అయ్యి, ఇది మెయిన్లీ డాక్యుమెంటేషన్ కోసం విజువల్స్. లెట్ మీ క్లిక్ ఆన్ సైన్ ఇన్. నా అకౌంట్తోనే సైన్ ఇన్ అవుతున్నా. మీరు ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకోకపోతే చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసినంత ఈజీ. లెట్ మీ క్లిక్ ఆన్ మై మెయిల్ ఐడి. ఇట్ ఈస్ సైనింగ్ ఇన్. దెన్ లెట్ మీ క్లిక్ ఆన్ కంటిన్యూ. అంటే నోట్స్ జనరేట్ చేయడం, చాట్ జీపీటీ అవన్నీ చాలా ఈజీ గైస్. మీకు ఇక్కడ మీరు చూసారంటే గిటబ్కి వచ్చారనుకోండి, ప్రతి ఒక్క ట్రైనరు గిటబ్ నోట్స్ మీరు ఇలా చూస్తుంటారు, కానీ నో వన్ విల్ హెల్ప్ యూ. అతను ఎలా రెడీ చేసుకుంటున్నారు ఈ నోట్స్లు, చాట్ జీపీటీ వాడి కానీ ఎండి ఫార్మేట్లో మీరు అందరు నోట్స్లు ఎలాంటి చూస్తారు, చాలా నీట్గా ఫార్మేట్ చేసి ఉంటుంది. నీట్గా ఫార్మేట్ చేస్తుంది. నో వన్ విల్ డూ. నేను కూర్చొని ఇవన్నీ వన్ బై వన్ టైప్ చేయను నేను. వీఆర్ యూజింగ్ ఆల్సో డిఫరెంట్ టూల్స్. ఓకే, ఇక్కడ లైబ్రరీ ఉంటుంది, మనం ఏదైతే సెర్చ్ చేసి ఉంటాం ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. క్రియేట్ ఏ న్యూ నాప్కిన్. ఓకే, ఐ థింక్ కొన్ని ఆప్షన్స్ కూడా చేంజ్ అయినాయి చూడండి. ఆల్రెడీ ఫైల్ మీ దగ్గర ఏదైనా ఉండి ఇంపోర్ట్ చేయొచ్చు. బ్లాంక్ నాప్కిన్, ఐ వాంట్ టు గో విత్ బ్లాంక్ నాప్కిన్. లెట్ మీ స్టార్ట్. ఓకే, బ్లాంక్ నాప్కిన్. ఓకే, హియర్ ఐ డోంట్ వాంట్ టు గో విత్ బ్లాంక్. లెట్ మీ గో టు బై పేస్టింగ్ మై టెక్స్ట్ స్టార్ట్ దిస్. ఇక్కడ అడగదాం ఏమని, పేస్ట్ యువర్ టెక్స్ట్ అని అడుగుతున్నాడు. లెట్ మీ ఆస్క్, ఓకే, హలో, లెట్ మీ టైప్ సమ్ మెసేజ్. ఓకే, పేస్ట్ అడుగుతున్నాడు. ఐ థింక్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఓకే, నాట్ లైక్ దిస్. ఐ నీడ్ టు జనరేట్ ఎ మెసేజ్. దెన్ వీ నీడ్ టు యూస్ ద blank napkin by doing my idea. Okay, write start description on your text. Hello. Okay, I need a best document. చాలా యూఐ చేంజ్ అయింది గైస్, ఇంతకుముందు వాడేవాళ్ళం. ఐ నీడ్ బెస్ట్ డాక్యుమెంట్ టు ప్రజెంట్ మై స్టూడెంట్స్. గైస్ మనం ఈరోజు డిస్కస్ చేసిన కమాండ్స్ చెప్పండి. ఎల్ఎస్ కమాండ్. ఓకే, ఎల్ఎస్ కమాండ్, ఈడబ్ల్యూడి, హిస్టరీ. కొంచెం ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తా మీకు కనపడడానికి. హిస్టరీ. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమేమి కమాండ్స్ చెప్తున్నాను, బేసిక్ కమాండ్స్. మేక్ డైరెక్టరీ, ఒక డైరెక్టరీని క్రియేట్ చేయడం. ఓకే, సింపుల్ డమ్మీ ఫైల్ ఒకటి క్రియేట్ చేయడం. ఓకే, డైరెక్టరీని రిమూవ్ చేయడం, రిమూవ్ డైరెక్టరీ. ఏదో కొన్ని కమాండ్స్ డిస్కస్ చేసాం. మ్యాన్ కమాండ్, మ్యాన్ ఆల్సో. ఓకే, ప్లీజ్ ప్లీజ్ గివ్ మీ ఇన్ డీటెయిల్డ్ డాక్ ఫర్ దీస్ కమాండ్స్. ఏదో సమ్ బెటర్ ప్రాంప్ట్ ఇవ్వండి, ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ ఎసెన్షియల్ లైనెక్స్ కమాండ్స్ అని ఇచ్చారు. స్టూడెంట్స్ కోసం నేను అడిగాను కాబట్టి లైనెక్స్ కమాండ్స్ అన్నీ జనరేట్ అవుతున్నాయి. కొంచెం ఫాంట్ సైజ్ తగ్గిస్తాను గైస్. అన్ని కమాండ్స్ గురించి ఇచ్చాడు. ఓకే, నీట్గా మ్యాటర్ ఇచ్చేసాడు. చూడండి, విత్ ఇన్ మినిట్స్లో ఏఐ ఈజ్ రైటింగ్. ఓకే, కన్క్లూజన్ కూడా ఇచ్చేసాడు. ఇప్పుడు అరౌండ్ ఒక 10 కమాండ్స్ ఇక్కడ ఇచ్చాను నేను. దానికి సంబంధించి మేక్ డైరెక్టరీ, ఇట్ ఈస్ యూజ్ టు డిలీట్ దట్, సారీ, ఇట్ ఈస్ యూజ్ టు రిమూవ్ డైరెక్టరీ, ఇట్ ఈస్ టు రిమూవ్ ద డైరెక్టరీస్ కోసం యూజ్ చేస్తారు. సింటాక్స్ ఇచ్చాడు, ఎగ్జాంపుల్ ఇచ్చాడు. దిస్ కమాండ్ రిమూవ్స్ ద స్పెసిఫైడ్ ఎంప్టీ డైరెక్టరీ మాత్రమే రిమూవ్ చేస్తున్నాడు. ఇలా ఒక 10 కమాండ్స్ ఇచ్చాను. దానికి సంబంధించిన డీటెయిల్స్ 8 కమాండ్స్ ఇచ్చాను. ఇప్పుడు దీనికి ఇలా టెక్స్ట్ మీరు రెడీ చేసుకున్నారంటే ఎవరికైనా బోర్ ఉంటుంది టెస్టింగ్. టెక్స్ట్ డాక్యుమెంట్స్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కంట్రోల్ ఏ కొట్టండి. కంట్రోల్ ఏ కొడితే లెఫ్ట్ సైడ్ విజువల్స్ వస్తుంది. జనరేట్ విజువల్స్, మల్టిపుల్ డయాగ్రామ్స్ జనరేట్ చేస్తుంది. నీకు ఏ డయాగ్రామ్ కావాలంటే ఆ డయాగ్రామ్ డౌన్లోడ్ చేసుకొని పీపీటీలు వేసి మీరు ప్రజెంట్ చేసుకోవచ్చు. నేను జస్ట్ మీకు లైనెక్స్ మాత్రం చూపించాను. ఓకే, ఇప్పుడు ఈరోజు మనం ఓన్లీ కొన్ని కమాండ్స్ డిస్కస్ చేసాం. మీకు ఈ డయాగ్రామ్ బాగుందంటే ఈ డయాగ్రామ్ సెలెక్ట్ చేసుకోండి. ఏ సజెస్టింగ్ ఈ డయాగ్రామ్ కావాలా, ఇఫ్ యూ సెలెక్ట్ దిస్, ఈ డయాగ్రామ్ సెలెక్ట్ అవుతుంది. దాంట్లో మళ్ళీ విజువల్స్, లేదు బ్యాక్కి వెళ్ళిపోండి. దీంట్లో మళ్ళీ డిజైన్స్, దీంట్లో అగైన్ డిజైన్స్ చూడండి. దీంట్లో అగైన్ డిజైన్స్, దీంట్లో మళ్ళీ డిఫరెంట్ డిజైన్స్. లేదు ఇది నాకు అవసరం లేదనుకుంటే దీన్ని కంప్లీట్గా ఇలా మీరు సెలెక్ట్ చేసుకొని, లేదు డౌన్లోడ్ చేసుకుంటానంటే డౌన్లోడ్ చేసుకోండి. చూడండి, ఒక్కొక్క కమాండ్ గురించి నీట్గా ఇచ్చేసాడు ఒక డయాగ్రామ్. లేదు యూ వాంట్ టు డిలీట్ దిస్ కంప్లీట్లీ. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ దిస్ యూ కెన్ డిలీట్ ఇట్ ఆల్సో. సెలెక్ట్ ఇట్, డిలీట్ అయిపోద్ది. లేదు మళ్ళీ కంట్రోల్ ఏ కొట్టండి.
మళ్ళా అంటే లేదు స్పెసిఫిక్గా ఒక 5 కమాండ్స్కే మీరు విజువల్స్ ఏదైనా జనరేట్ చేయాలా? ఫస్ట్ 4 ఇంపార్టెంట్ ఈ సైడ్ హెడ్డింగ్స్. అంటే మీరు అనుకున్నటువంటి టాపిక్‌లో సెలెక్ట్ దిస్ 4 కమాండ్స్, సెలెక్ట్ దిస్ 4 కమాండ్స్ ఫ్రమ్ 1 టు హియర్. హైలైట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత జనరేట్ విజువల్స్. ఆ 4 కమాండ్స్‌కి మాత్రమే విజువల్ జనరేట్ చేయండి. ఓకే. ఇక్కడే డయాగ్రామ్ వచ్చేస్తది. ఈ 4 కమాండ్స్‌కి సంబంధించి కొన్ని ఏఐ సజెస్ట్ చేస్తుంది. ఓకే. ఏది బావుంటే చూడండి ఈ డయాగ్రామ్ బావుంటే ఈ డయాగ్రామ్ చూడండి. 4 కమాండ్స్ ఇవి అంతే. ఈ డయాగ్రామ్ బావుంటే చూడండి. ఈ డయాగ్రామ్ ఓకే అనుకుంటే 4 కమాండ్స్‌కి సంబంధించి ఎగ్జాంపుల్స్, సింటాక్స్ అంతా ఒకే దాంట్లో వచ్చేస్తది. లేదు ఈ డయాగ్రామ్ మీరు స్నేక్ టైప్‌లో ఇలా చూడాలనుకుంటే ఇలా చేసుకోండి. లేదు ఈ డయాగ్రామ్ అనుకుంటే ఈ డయాగ్రామ్. జస్ట్ ఈ డయాగ్రామ్ హిట్ చేస్తే మళ్ళా దీంట్లో డిఫరెంట్ మోడల్స్. దీంట్లో మళ్ళా డిఫరెంట్ మోడల్స్ ఇలా కావాలా? ఏది కావాలంటే ఏ డైరెక్టరీ ఇలా కావాలా? ఇప్పుడు ఇది కొంచెం బాగుంది చూడడానికి. దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా కొంచెం ఇలా డ్రాగ్ చేసుకొని ఈ డాక్యుమెంట్లో ప్లేస్ చేసుకోండి. ఇలా ప్రాపర్గా మీరు అలైన్మెంట్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకుంటా అనుకుంటే ఈ విజువల్ని ఎక్స్పోర్ట్ డౌన్లోడ్ పిఎన్జీలో డౌన్లోడ్ చేసుకొని మీరు పీపీటీలో కూడా వేసుకోవచ్చు ప్రజెంటేషన్ అప్పుడు. ఇదంతా మనం చేయాలంటే అంత ఈజీ కాదు. మళ్ళీ కిందకు వచ్చేసినాక ఇవన్నీ చేసుకోవచ్చు. దీన్ని మీరు మళ్ళీ షేర్ చేసుకుంటారంటే షేర్ చేసుకోవచ్చు. ఐఎమ్ డిస్కసింగ్ ఓన్లీ అబౌట్ లైనెక్స్. మీరు ఏమైనా చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు షేర్ ఇట్ టు షేర్ విత్ దిస్ లింక్, షేర్ విత్ దిస్ లింక్. ఓకే. వీవ్ యాక్సెస్ ఎడిట్ కూడా ఇస్తారా? ఇవన్నీ చేయొచ్చు. ఎవరికి షేర్ చేయాలా? ఆ డీటెయిల్స్ అన్నీ మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. లేదా డౌన్లోడ్ చేసుకుంటా అనుకుంటున్నారు. పీడిఎఫ్లో నాకు డౌన్లోడ్ కావాలి. సింగిల్ కంటిన్యూస్ పేజ్లో కావాలంటే కంటిన్యూస్. లేదా A4 షీట్ కావాలంటే A4. లేదు కంటిన్యూస్ పేజ్ కావాలంటే నా లోకల్లోకి డౌన్లోడ్ అయిపోద్ది. లిమిట్ అయితే ఉంటుంది. బట్ కొన్ని ట్రై చేయండి డిఫరెంట్ అకౌంట్స్తో. చూడండి ఇట్ ఈస్ ప్రిపేరింగ్ పీడిఎఫ్. ఇలా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ నాట్ ఓన్లీ లైనెక్స్ గైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాన్సెప్ట్ చెప్పండి. లెట్ మీ గో విత్ మై ఐడియా. లెట్ మీ ఆస్క్ ఎనీ కాన్సెప్ట్. ఏదన్నా కాన్సెప్ట్ చెప్పండి. సైడ్ హెడ్డింగ్స్ బాగుండేటి కాన్సెప్ట్ చెప్పండి. మీరు గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డాకర్ ఫైల్ మీకు తెలియకపోవచ్చు. నేను ఊరికే రాస్తాను. డాకర్ ఫైల్ ఇన్స్ట్రక్షన్స్ వన్ బై వన్ ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ రిక్వైర్డ్. దిస్ ఈజ్ లైక్ నార్మల్ ప్రాంప్ట్. ఆ డెవాప్స్ రోడ్ మ్యాప్ కానీ మీరు ట్రై చేయండి. ఓకే. మీకు ఆల్రెడీ దీన్ని కొంచెం ఐడియా వచ్చి ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఏదో ఫ్రమ్ అని మెయింటైనరు మీకు డాక్టర్లో చెప్తాను. లేబుల్, రన్, సిఎండి, ఎంట్రీ పాయింట్, కాపీ, యాడ్ ఇవన్నీ వస్తాయి. చూడండి యాడ్, ఈఎన్వి ఇవన్నీ మీరు ఇంటర్వ్యూలో అడుగుతాడు. వాట్ ఆర్ ద డాక్టర్ ఫైల్ ఇన్స్ట్రక్షన్స్ అని. మీకు మనం క్లాస్లో డిస్కస్ చేసి ఉంటాం. అవన్నీ మీకు ఆ టైంలో గుర్తుండకపోవచ్చు. కానీ మీరు ఏం చేస్తారంటే ఇట్లా ఇదంతా డాక్టర్ ఫైల్ ఇన్స్ట్రక్షన్స్ సెలెక్ట్ చేసుకోండి. విజువల్ జనరేట్ చేయండి. ఒక డయాగ్రామ్ పెట్టుకోండి దానికోసం. మీరు ఏదో లింక్డ్ఇన్‌లో ఇక్కడంతా టెలిగ్రామ్స్‌లో ఇక్కడ వచ్చేవి ఇన్ని వాళ్ళు ఓన్‌గా చేస్తారనుకున్నారా? ఇటువంటి టూల్స్ వాడతారు వాళ్ళు. టూల్స్ వాడి జనరేట్ చేసేస్తారు. చూద్దాం ఏది బెస్ట్ బాగుంటుందో విజువల్స్ అన్ని జనరేట్ అవ్వనివ్వండి. ఏఐ సజెస్టింగ్. ఇంకా వేరేది మైండ్ మ్యాప్ యాప్స్ చాలా ఉంటాయి గైస్. ఇంతకుముందు వెన్ ఐ వాస్ ప్రిపేరింగ్ 2016, 17 ఆ టైంలో గేట్‌కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మైండ్ మ్యాప్స్ ఉండేది. మాకు అంటే షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకునే దానికోసం. చూడండి. ఇక్కడ ఈ డయాగ్రామ్ గాని చూసారంటే పర్పస్ ఆ ఇన్‌స్ట్రక్షన్ మొత్తం ఒకటే డయాగ్రామ్‌లో వచ్చేస్తది చూడండి. లేదు ఇంకో డయాగ్రామ్ ఏదైనా తీసుకుంటానంటే ఇంకో డయాగ్రామ్. వేరే డయాగ్రామ్ కావాలంటే వేరే డయాగ్రామ్. మోర్ మీద క్లిక్ చేస్తే మోర్ ఇంకా జనరేట్ అవుతాయి. ఏ విజువల్ ఇప్పుడు ఈ డయాగ్రామ్ కొంచెం బాగుంది చూడండి. ఈ డయాగ్రామ్ బాగోలా జస్ట్ ఓన్లీ ఇటు సెలెక్ట్ చేసుకొని ఓన్లీ ఈ డయాగ్రామ్ మీరు ఒక జెరాక్స్ కాపీ కానీ లేదు మీ వాల్కి ఇచ్చారో లేదా డౌన్లోడ్ చేసి పెట్టుకొని ప్రింట్అవుట్ తీసుకొని లేదు మీ మొబైల్ సంబంధించి దాంట్లో ప్లేస్ చేసుకున్నారంటే డైలీ చూస్తున్నారు అనుకోండి ఇవే అడుగుతాడు. డాకర్ ఫైల్ మీద పడిందంటే ఇవే క్వశ్చన్ అంతే. డాకర్లో ఫైల్ మీద అడిగాడంటే ఓకే రన్కి సిఎండికి డిఫరెన్స్ ఏంటి, యాడ్కి కాపీకి డిఫరెన్స్ ఏంటి, సిఎండికి ఎంట్రీ పాయింట్ డిఫరెన్స్ ఏంటి, ఇది మీరు రోజు చూసారంటే గుర్తుంటుంది. అలా ప్రాక్టీస్ చేస్తేనే మీకు వర్కౌట్ అవుతుంది. ఓకే. హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే. ఎస్ వీ కెన్ యూస్ నాప్కిన్ ఆల్సో. రామ్ గిటబ్ డాక్యుమెంటేషన్ నేను చెప్తాను. చాట్ జీపీటీ ద్వారా బెస్ట్గా చేయొచ్చు. మీకు ఇంకా నేను అంత దూరం రాలేదు. డైరెక్ట్గా అడిగి ఎండి ఫైల్ ఇచ్చేసానంటే ఎండి ఫైల్ ఇచ్చారంటే గిటబ్ డాక్యుమెంటేషన్ చెప్తాను. ఎందుకంటే అందరికీ గిటబ్ తెలియదు కదా. గిటబ్లో ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలి అసలు గిటబ్ అనే టర్మ్ కూడా తెలియని వాళ్ళు ఉంటారు. అందుకని నేను చెప్పలేదు. ఓకే. ఎస్ ఐ విల్ షేర్ దట్ డాక్యుమెంట్. మా స్టూడెంట్ ప్రిపేర్ చేసినటువంటి లైనెక్స్ డాక్యుమెంట్ మీకు కమ్యూనిటీలో ఇస్తాను. ఇప్పుడు నేను కమ్యూనిటీలో షేర్ చేస్తున్నాను.
1 సెకండ్. ఐఎమ్ షేరింగ్ ఇన్ 1 మినిట్. ఐఎమ్ షేరింగ్ దట్ డాక్యుమెంట్ ఆల్సో. మీకు ఆ డాక్యుమెంట్ నచ్చితే లైక్ చేయండి, లేకపోతే వదిలేసేయండి. ఓకే, మీకు డాక్యుమెంట్ నచ్చితే లైక్ చేయండి, లేదంటే వదిలేసేయండి. ఐఎమ్ షేరింగ్ లైనక్స్ డాక్యుమెంట్. స్టే ఇన్ ద కాల్. ఇప్పుడే షేర్ చేస్తాను. D10లో ఎవరైతే ఉంటారో ఆ గ్రూప్లో ప్రతి వీడియో, రీసెంట్ వీడియోస్ కింద యూట్యూబ్లో కమ్యూనిటీ గ్రూప్స్లో లింక్ ఉంటుంది. ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఫైల్ సెండ్ చేయాలి కదా. ఎస్, లెట్ మీ గో టు అనౌన్స్మెంట్. ఐఎమ్ షేరింగ్. ఎస్, ఐఎమ్ షేరింగ్ ఇన్ వాట్సాప్ గ్రూప్ ఓన్లీ. కమ్యూనిటీ గ్రూప్లో లైనక్స్ నోట్స్ డాట్ పీడిఎఫ్, లైనక్స్ నోట్స్ అప్డేటెడ్. ఎస్, ఇది మన ఓల్డ్ స్టూడెంట్ రెడీ చేసినటువంటి నోట్స్. నేను అప్కమింగ్ సెషన్లో ఆ నోట్స్లో ఉన్న కమాండ్స్ అన్నీ చెప్తాను. ఏదైతే మీరు ఆ కమాండ్ నోట్స్లో చూస్తుంటారో అన్ని కమాండ్స్ మనం డిస్కస్ చేస్తాం. ఓకే, D10లో షేర్ చేస్తున్నాను. పేమెంట్ చేసినటువంటి గ్రూప్లో కూడా పంపిస్తున్నాను. పే చేసినటువంటి గ్రూప్లో కూడా పంపించాను. ప్లస్ ఫ్రీ గ్రూప్లో కూడా వేసాను. ఆ నోట్స్ అప్లోడ్ అవుతుంది. ఇట్ ఈస్ స్టిల్ అప్లోడింగ్. ఓకే, ఫైన్. 2 గ్రూప్స్లో డేటా వచ్చేసి ఉంటుంది. మీరు కావాలంటే లైక్ చేయండి. మీరు ఆ నోట్స్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది. 130 పేజెస్ ఉంటుంది ఓన్లీ లైనక్స్. జస్ట్ మీరు దాన్ని రెఫరెన్స్గా పెట్టుకుంటే చాలు. మీరు అంత రెడీ చేయడం అంత ఈజీ కాదు. ఓకే, ఫైన్. Thank you guys. Today's technical discussion is over. Only Linux introduction part we discussed. Okay, Linux introduction part we discussed. అలానే మీకు బేసిక్ కమాండ్స్ గురించి డిస్కస్ చేశాను. టెక్నికల్ డౌట్స్ ఏదైనా ఉంటే, ఓకే, టెక్నికల్ డౌట్స్ ఏదైనా ఉంటే అన్మ్యూట్ పర్మిషన్ రావాలనంటే అక్కడ రేస్ హ్యాండ్ అని ఉంటుంది. హ్యాండ్ రేస్ చేసి నన్ను అడగొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, డోంట్ వేరే ఇన్స్టిట్యూషన్ నేమ్స్ కానీ ఏదైనా నెగిటివ్ గురించి మీరు పాజిటివ్ గురించి చెప్పాలనుకుంటే నా దగ్గర ఇక్కడ చెప్పొద్దు. మీరు కావాలంటే 1-to-1 నాకు పింక్ చేయండి. వేరే వాళ్ళ ట్రైనర్ నేమ్స్ కానీ ఇన్స్టిట్యూషన్ నేమ్స్ కానీ అడగొద్దు. ఓన్లీ టెక్నికల్ డౌట్స్ మాత్రం అడగండి. హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ. లెట్ మీ గివ్ 1 minute పర్మిషన్. ఎస్ కళ్యాణి. 1 by 1 ఐఎమ్ గివింగ్ గైస్. ప్లీజ్ స్టే ఇన్ ద కాలమ్. హాయ్ అన్న. హాయ్. అన్న, పేమెంట్ గురించి మీతో మాట్లాడాలన్నా. ఆఫ్టర్ అది మీరు క్లాస్ పేమెంట్ నాకు 1-to-1 పింక్ చేయండి అండి. అదే ఓన్లీ ఆఫ్టర్ క్లాస్ కాల్ చేయను. చెయ్యి, ఏమవుతుంది, ఏం కాదు. ఓకే ఓకే అన్న. రిగార్డింగ్ దట్ ఓన్లీ. థ్యాంక్ యూ. ఎస్ లలిత. Hi sir, good evening. యా, గుడ్ ఈవినింగ్. Actually, my first doubt is payment related doubt. You said Payment you can already. ping me through 1-to-1. Don't ask anything here. Okay. Uh, okay, my second doubt is out of our discussion. We need to, we kept in our resume Python how much content we need to learn. Core is sufficient or we need to learn, we As a need to DevOps, learn core is enough. advanced also. As a Like DevOps, NumPy, Pandas, Django also it's no. required. No, Django ఆ ఫ్రేమ్వర్క్స్ మనం డెవలప్మెంట్లో వర్క్ చేయడం లేదు కదా. Only core work sufficient. కోర్ అన్న. ప్లస్ ఆటోమేషన్ రాయగలగాలి, బేసిక్స్. ఇప్పుడు మీరు ఏదైతే మాన్యువల్గా మనం GUIలో చేస్తుంటో దాన్ని ఆటోమేట్ చేసేంత వరకు చాలు. అంతేగాని డెవలప్మెంట్ Thank you, లెవెల్లో sir. మీకు అవసరం లేదు. ఓకే, Thank you, sir. థ్యాంక్ యూ. వేంపల్లి గైస్, మీరు అక్కడ హ్యాండ్ రేస్ చేస్తేనే 1 by 1 వస్తుంది పర్మిషన్. హలో, ఎస్, మీరు మామూలుగా బిల్డ్ టూల్ మావి నోట్ చెప్తా అంటున్నారు కదా. ఇప్పుడు .NET కానీ పైథాన్, Node.js వీటికి ఏ టూల్ వాడతారు? డిఫరెంట్ దాని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నప్పుడు మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ చెప్పేటప్పుడు బ్రీఫ్గా టచ్ చేస్తాం మేము అక్కడ అన్ని టూల్స్. ఓకే అక్కడ మీకు మళ్ళీ గ్రాడల్ కూడా కవర్ అవుతుంది. ఓకే అంతేగాని ఓన్లీ బిల్డ్ టూల్లోనే ఇప్పుడు Node.js, గో లాంగ్వేజ్, పైథాన్, .NET ఇవన్నీ చెప్తే నాకు ఇక్కడ 2 months అయిపోద్ది. అది చిన్న టూల్ అంతే. అలా కాదు, ఏ టూల్ వాళ్ళతో కనీసం ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే మేము మాకు ఫ్యూచర్ ఏ టూల్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఎందుకంటే మల్టిపుల్ డాకర్ ఫైల్స్ ఉంటాయి అక్కడ మనకి మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్లో. అక్కడ మీకు చూపిస్తాను ఆ డాకర్ ఫైల్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు గో లాంగ్వేజ్ ఫైల్ ఎలా ఉంటుంది, పైథాన్ ఫైల్ ఎలా ఉంటుంది, జావా ఫైల్ ఎలా ఉంటుందని. ఓకే, థ్యాంక్ యూ. ఎస్ రవికుమార్. గైస్, మీ డౌట్ కానీ రిజాల్వ్ అయ్యి ఉంటే హ్యాండ్ డౌన్ చేయండి. లేదు మీకు ఇంకా డౌట్స్ రిజాల్వ్ కాకపోతే అక్కడ రేస్ హ్యాండ్ అని ఉంటుంది, హ్యాండ్ రేస్ చేయండి. ఎస్ రవికుమార్. సార్, నేను AWS అకౌంట్ క్రియేట్ చేసి 2 months అయింది సార్. ఓకే, మళ్ళీ నేను అదే మెయిల్ ఐడి మీద నేను ఇంకో క్రియేట్ చేయొచ్చు అకౌంట్. లేదు, డూప్లికేట్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అని చూపిస్తుంది యూసర్. అప్పుడు మరి కొత్త మెయిల్ ఐడి తీసుకొని ఫాదర్ చేయండి. పాన్ మీ సార్, కొత్త ఫాదర్ పాన్, మెయిల్ ఐడి
మీ ఫాదర్ మెయిల్ ఐడి ఓకే నీదైనా పర్లేదు, వేరే మెయిల్ ఐడి ఉండాలి. ఓకే సార్. ఓకే ఓకే, బట్ బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ మీ పేరెంట్స్ యూస్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే సార్. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు సార్ చెప్పండి. వేరే మెయిల్ ఐడి ఇచ్చి నా బ్యాంక్ అకౌంట్స్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఇవ్వద్దు, పాన్ ఆల్రెడీ కార్డ్. మీరు ఇచ్చున్నారు కదా మీ డీటెయిల్స్. అవునవును సార్. అవును సార్. ఇవ్వద్దు, మీరు ఓకే మీ సార్. మీ పేరెంట్స్కి సపరేట్ క్రియేట్ చేసుకోండి, ఏమవుతుంది. ఓకే సార్. Yeah. నేను ఆ $200 వచ్చేటట్టు నేను చేపిస్తాను. మీరు ఒక 5 సర్వీసెస్ ఎక్స్ప్లోర్ అయితే $200 వచ్చేస్తుంది మనకి. ఓకే సార్. అదే మీ పీవీటీ ఫాలో అవుతాను సార్. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, మీరు ఇక్కడ లైనక్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ ఇన్స్టెన్స్ని టర్మినేట్ చేయలేదు, కొన్ని డేస్ వరకు రన్నింగ్లో ఉంచిన నో ప్రాబ్లం, బట్ స్టాప్ చేసుకోండి. ఇఫ్ యూ గో టు ఇన్స్టెన్సెస్, ఇక్కడ ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్స్టెన్స్ స్టేట్లో స్టాప్ అని ఉంటుంది. జస్ట్ క్లిక్ ఆన్ స్టాప్. రేపు మళ్ళీ ఈవినింగ్ సేమ్ టైం ఇదే లింక్ వచ్చినప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. గైస్, మీకు ప్రైస్ హైక్ అవ్వకముందే మీరు ప్లీజ్ ట్రై టు రిజిస్టర్. హైక్ అయిన తర్వాత మళ్ళీ నన్ను రిక్వెస్ట్ చేయొద్దు దయచేసి. థ్యాంక్ యూ. ఎస్, నెక్స్ట్ శ్రీనివాసులు. నమస్తే సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సార్ యాక్చువల్లీ లైనెక్స్ ఏడబ్ల్యూఎస్లోనే యూజ్ చేసుకో లేదా టర్మినల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ మీరు? టర్మినల్ ఎలా యూజ్ చేయాలనేది కమెంట్స్. ఇప్పుడు కనెక్ట్ అయింది టెర్మినల్లోనే కదండి. ఓకే. టెర్మినల్ నుంచి AWS AWS సార్? కనెక్ట్ అయ్యాను. ఓకే. మీరు టెర్మినల్ అంటే ఏమన్నట్టున్నారు? ఇక్కడ ఎలా టైప్ చేయాలనే? అంటే ఇట్లా టర్మినల్ కాకుండా వేరే విధంగా కూడా చేయొచ్చా లైనెక్స్ కమెంట్స్ అని? సపరేట్గా నువ్వు VM ఇన్స్టాల్ చేసుకోవాలి, కాన్ఫిగర్ చేసుకోవాలి. అంత రిస్కీ కదా, మనం డైరెక్ట్గా AWS ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు కదా. ఓకే. ఇంకొకటి సార్, ఇది రియల్ టైంలో ఎక్కడ యూజ్ చేస్తారు ఈ లైనెక్స్ యాక్చువల్గా? అంటే నువ్వు ఏ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలని లైనక్స్ సర్వర్లోనే డిప్లాయ్ చేస్తాం. నీ ఓకే. క్యూబర్నెటీస్ క్లస్టర్లో ఒక 70 సర్వర్స్ కావాలి లోడ్ హ్యాండిల్ చేయడానికి. ఓకే. ఒక 40-50 మైక్రో సర్వీస్లు ఉన్నాయి. అవన్నీ ఎక్కడ డిప్లాయ్ చేయాలి మనం? ఓకే. లైనక్స్ మిషన్లోనే డిప్లాయ్ చేయాలి. ఆ లైనక్స్ మిషన్ ఎవరు ఇస్తున్నారు? ఈ క్లౌడ్ ప్రొవైడర్స్ నీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ VMs అజూర్ కానీ, GCP కానీ, AWS కానీ వీళ్ళు ఇస్తున్నారు నీకు. ఓకే సార్, ఇంకొకటి చిన్న విషయము, అంటే కొత్తగా నాన్ బ్యాక్గ్రౌండ్ అంటే టెస్టింగ్ కానీ లేకపోతే వేరే BA ఇక్కడ నుంచి మూవ్ అవుతారు కదా, సో వాళ్ళకి ఈ టెర్మినాలజీ ఉంటుంది చూడండి సార్. మీరు చెప్తున్నారు చూడండి, వర్చువల్ మిషన్స్, క్లస్టర్స్, ఇట్లాంటివి VNet, సో అలాంటివి పెమ్ ఫైల్, సో అట్లాంటి ఏమైనా మీరు డాక్యుమెంట్ అంటే వెరీ బేసిక్స్, ఎందుకంటే బేసిక్స్ అలా ఏముండదండి, మీరు ఆ టర్మ్ విన్నప్పుడు సెర్చ్ చేసుకోవాలంతే. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, కంప్యూటర్ సైన్స్ టర్మ్స్ కొన్ని డిఫాల్ట్గా తెలిసి ఉండాలి. ఇంకా అంత బేసిక్ చెప్పామంటే మాకు చాలా టైం వేస్ట్ అవుతుంది. ఇప్పటికి నేను చాలా ఆ బేసిక్స్ కాదు, ఈ పెమ్ ఫైల్ కొన్ని ఉన్నాయి కదా ఇలాంటివి, క్లస్టర్స్, VMs. క్లస్టర్ అంటే ఆ టర్మ్ మీ క్యూబర్నెటీస్ లో కనెక్ట్ అవుతుంది. EC2 ఇన్స్టెన్స్ గురించి చెప్పేటప్పుడు పెమ్ ఫైల్ గురించి వస్తుంది. ఓకే. ఆ టర్మ్స్ మీకు స్లోగా అర్థం అవుతాయి అనమాట. ఒకటే రోజు వింటానే ఆ టర్మ్స్ అన్ని ఎవరికి రావు. ఓకే సార్. థ్యాంక్ యూ. సునీల్ రాజు. ఓకే, రాజేష్. గుడ్ ఈవినింగ్ ప్రశాంత్ గారు. గుడ్ ఈవినింగ్. సో సాయంత్రం మీకు ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ నా వైఫ్ అకౌంట్ మీద నేను క్రియేట్ చేసినాను సార్. ఓకే, ఇప్పుడు నాకేం ప్రాబ్లం అవుతుందంటే, నా ఆఫీస్ ల్యాప్టాప్ లో చేస్తే ఏమో పోర్ట్ SSH కి ప్రాబ్లం అనేది. సో సెక్యూరిటీ రీజన్ లో పోర్ట్ SSH ఎప్పుడు ఓపెన్ లో ఉంటుంది. సో అది వదిలేసి పర్సనల్ ల్యాప్టాప్ చేసేటప్పుడు ఇప్పుడు ఏం ప్రాబ్లం అవుతున్నదంటే, పర్మిషన్ డినైడ్, పబ్లిక్ కి GSSAP keyx అని అట్లా ఏమో ఎర్రర్ కొడుతుంది సార్. అప్పుడు ఇక్కడ మీరు ఇన్స్టెన్స్ లాంచ్ చేసినప్పుడు ఇక్కడ కనెక్ట్ అనేటువంటి బటన్ ఎనేబుల్ అయినప్పుడు CHMOD 400 పర్మిషన్ ఇవ్వండి. ఫస్ట్ ఈ కమాండ్ రన్ చేయండి. ఇది ఓకే. CHMOD ఓకే. పర్మిషన్ ఎక్కడ ఇది 400. ఎక్కడ మన నీ పెమ్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ b10.pem. ఓకే. ఓకే. అది మీరు ఓకే. ఈ కమాండ్ మీరు హిట్ చేసి అప్పుడు మళ్ళీ SSH చేయండి ఒకసారి. ఒక్క నిమిషం సార్, అట్లనే చూపెట్టండి. CHMOD 400. ఓకే, మళ్ళీ వచ్చి ఆ పెమ్ నేమ్ కొట్టాలి కదా, కరెక్ట్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. మీకు అది కూడా అవ్వకపోతే నాకు ఒకసారి పింగ్ చేయండి, నేను 1-to-1 కనెక్ట్ అయ్యి మీకు డిఫరెంట్ ఓకే. అప్రోచ్ చెప్తాను. ఎందుకంటే ఇక్కడ నేను డిఫరెంట్ అప్రోచెస్ చెప్పానంటే, మేము ఇప్పుడు ప్రజెంట్ క్లాస్లో VS కోడ్, మొబైల్ అన్నీ చెప్తుంటాను. కొత్తగా Correct. ప్రాక్టీస్ చేసే వాళ్ళు కన్ఫ్యూజన్ అవుతారు. ఓకే. ఓకే సార్, నేను ఫస్ట్ ఇది ట్రై చేశాను. ఒక్క నిమిషం ఉండండి, అట్లనే కొడతాను. ఇప్పుడు కాదండి, మీరు ట్రై చేస్తానండి బ్యాక్ ఎండ్లో.
ఓకే. Thank you. User, someone joined with username. Yeah, good evening, sir. This is Raju. Yes, Raj. Sir, regarding మీరు పేరెంట్ ఫోల్డర్ క్రియేట్ చేశారు కదా సార్, ఇంతకుముందు డెబాప్స్ అనే పేరెంట్ ఫోల్డర్, Hmm. పేరెంట్ డైరెక్టరీ పేరెంట్ డైరెక్టరీ, దాంట్లో మనము లినక్స్ అనే చైల్డ్ డైరెక్టరీ క్రియేట్ చేసాము. Hmm. అయితే ఇప్పుడు పేరెంట్ డైరెక్టరీ మనం డిలీట్ చేస్తే చైల్డ్ డైరెక్టరీ ఆటోమేటిక్ గా డిలీట్ అవుతుంది కదా సార్? అవును, డిలీట్ అయింది కదా, ఫోర్స్ఫుల్గా డిలీట్ చేస్తే. డిలీట్ అవుతుంది. అయితే Hmm. నేను ఇప్పుడు ఓన్లీ ఆ లినక్స్ పేరెంట్ ఫోల్డర్ అలా ఉంచి Hmm. ఓన్లీ లినక్స్ అనే చైల్డ్ ఫోల్డర్ ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. Is it చేయొచ్చు. Yes, దానికి it is వర్క్? possible. Let me clear the screen. Let me SSH to my instance. Just now I started. మీరు డౌట్ అడుగుతున్నారు కాబట్టి స్టార్ట్ చేసాం మిషన్. ఓకే సార్, కట్. యా, ఐపీ చేంజ్ అయిందంటే నేను ఎలాస్టిక్ ఐపీ ఇవ్వలేదు, అందుకని ఐపీ చేంజ్ అయిపోయింది. ఓకే, నో ప్రాబ్లం. హియర్ ఐ క్రియేటెడ్ మెనీ ఫోల్డర్స్ అండ్ డైరెక్టరీస్, రైట్? లెట్ మీ టైప్ ట్రీ కమాండ్. మీరు అడిగేది ఏంటి? ఈజ్ ఇట్ పాసిబుల్ టు డిలీట్ న్యూ డైరెక్టరీ ఇన్సైడ్ ల్యాప్టాప్? ఎస్. రిమూవ్ ఫోర్స్ఫుల్లీ. ఇన్సైడ్ ల్యాప్టాప్, గో ల్యాప్టాప్, ఇన్సైడ్ డెల్ అనేటువంటి ఫోల్డర్లో ఏం రిమూవ్ చేయాలా? న్యూ అనేటువంటి ఫోల్డర్ని డిలీట్ చేయాలా. దట్స్ ఇట్. ఎంటర్ Delete కొట్టారంటే ఓన్లీ న్యూ ఫోల్డర్ మాత్రమే డిలీట్ అవుతుంది. రీ కమాండ్ కొట్టండి. ఓకే. చూసారా? ఓకే సార్, ఇంకో డౌట్ ఏంటంటే మనకు క్లయింట్ నుంచి ఒక రిక్వైర్మెంట్ వచ్చింది సార్. అంటే వాళ్ళు న్యూ లొకేషన్ లో బిజినెస్ సెటప్ చేస్తున్నారు, దానికోసం ఒక 100 సర్వర్స్ ఇన్స్టాల్ చేయాలి. ఇలా AWS లో మన సింపుల్ ఇట్స్ మాన్యువల్ ఎఫర్ట్ కదా సార్. ఇప్పుడు ఈచ్ సర్వర్ క్రియేట్ చేయడం, దీనికి ఇప్పుడు మనం ఆటోమేషన్ చేయాలి అని అంటే, చేయాలి. మీరు ఆటోమేట్ చేయాలనంటే మల్టిపుల్ అప్రోచెస్ ఉంటాయి. బెస్ట్ అప్రోచ్ గో విత్ టెరాఫామ్. ఓకే సార్. లేదు అనుకుంటే నీ ఏడబ్ల్యూఎస్లోని ఇన్ఫ్రా ఉంటే గో విత్ క్లౌడ్ ఫార్మేషన్. ఓకే. ఇఫ్ యూ ఆర్ గుడ్ ఎట్ పైథాన్, రైట్ ద పైథాన్ స్క్రిప్ట్ ఆల్సో, యూ కెన్ ప్రొవిజన్ ద ఇన్ఫ్రా. ఇఫ్ యూ ఆర్ గుడ్ ఎట్ షెల్ ఆల్సో, షెల్ ద్వారా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయొచ్చు. బెస్ట్ ఆప్షన్ టెరాఫామ్. Terraform. ఓకే, టెరాఫామ్ స్క్రిప్ట్ రాశారంటే మీకు ఏ రీజియన్లో ఎన్ని ఇన్స్టెన్స్ టైప్స్ ఏంటి, ఒకటే స్క్రిప్ట్తో మినిట్స్లో క్రియేట్ అయిపోద్ది ఇన్ఫ్రా. ఓకే సార్. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే, నా ఎన్విరాన్మెంట్ ఆన్ ప్రెమిసెస్ లో కొన్ని సర్వర్స్ ఉన్నాయి, క్లౌడ్ లో కొన్ని సర్వర్స్ ఉన్నాయి. అవి కమ్యూనికేట్ కావాలి అంటే అప్లికేషన్స్ అక్కడ డిప్లాయ్ చేసాము, ఇక్కడ డిప్లాయ్ చేసాము. ఆ ఆన్ ప్రెమిసెస్ నుంచి క్లౌడ్ అప్లికేషన్స్ ఎలా కమ్యూనికేట్ అవుతాయి? త్రూ VPN. ఇప్పుడు సైట్ టు సైట్ VPN ఎస్టాబ్లిష్ VPN. చేసుకొని VPN Okay. ద్వారా కనెక్ట్ అవుతాం. తర్వాత ఈ సర్వర్స్ ని మనం ఎలా అప్లికేషన్ డిప్లాయ్ చేద్దాం అనుకున్నాం సార్. అప్లికేషన్ క్రియేట్ చేసుకున్నా, డైరెక్టరీ క్రియేట్ చేసుకున్నా, ఆన్ ప్రెమిసెస్ నుంచి క్లౌడ్ కు ఏమన్నా సపరేట్ లైక్ ఏమన్నా ఉంటుందా సార్? టూల్ కానీ? యాక్చువల్గా సైట్ టు సైట్ VPN కనెక్షన్ ద్వారానే చేస్తారు. ఓకే. ఓకే, సపరేట్ ఒకటి AWSలో ఒక టర్మ్ ఉంది. ఐఎమ్ నాట్ రీకాలింగ్ దట్ యాక్చువల్లీ, బికాస్ ఆన్ ప్రిమ్ మీద నేను వర్క్ చేయలేదు. ఓకే సార్. ఓకే, ఆన్ ప్రిమ్ టు AWS కానీ అజూర్ కానీ క్లౌడ్ కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. మైగ్రేషన్ సర్వీసెస్, మైగ్రేషన్ కదండి, కనెక్షన్ మీరు అడిగేది. కనెక్షన్ సర్వీసెస్. ఓకే. ఓకే, ఓకే సార్, గాట్ ఇట్. యా, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్. నెక్స్ట్ గైస్, సాయి. శ్రీనివాస్లు యూ రేస్డ్ హ్యాండ్. రాజేష్ టిల్ యూ ఆర్ రేస్డ్ హ్యాండ్. అదే సార్, ఇప్పుడు మీరు సూడో యాక్సెస్ వస్తలేదు సార్ పర్సనల్ ల్యాప్టాప్ లో. ఏం చెప్తున్నదంటే టు ఎనేబుల్ ఇట్ గో టు డెవలపర్ సెట్టింగ్స్ పేజ్ ఇన్ ద సెట్టింగ్స్ యాప్ అంటున్నది. ఏందండి? సూడో ఇది పర్మిషన్ చేంజ్ చేయమన్నారు కదా పర్టికులర్ పెమ్మికి. సో అది సరే, కొడితే సూడో రిమూవ్ చేసేయండి. అది మీరు ఆఫీస్ ల్యాప్టాప్ అలా ఉంది. నేను పర్సనల్ ల్యాప్టాప్ లో చేస్తున్నాను సార్. సరే, సూడో రిమూవ్ చేసేయండి. ఓకే చేసి, బట్ CHMOD కదా మీ దాంట్లో, CHOMOD కొట్టారు, బట్ CHMOD కదా. సారీ, CHMOD ఈ కమాండ్. ఓకే, ఇది కొడితే ఇది వచ్చేయాలనా? ఓకే, నేను ట్రై చేస్తాను సార్. డన్. డబుల్ కోట్స్ కొట్టాలనా? నీ పెన్ ఫైల్ ఇవ్వండి, డబుల్ కొటేషన్. ఓకే, డన్. ఇందాక అడిగారు కదా, సైట్ టు సైట్ VPN కానీ డైరెక్ట్ కనెక్ట్ కానీ. ఎస్, పీపుల్ ఆర్ దేర్. కొంతమంది ఆన్ ప్రిమ్లో వర్క్ చేసేవాళ్ళు డైరెక్ట్ కనెక్ట్ ద్వారా కూడా చేయొచ్చు. ఆన్ ప్రిమ్ డేటా సెంటర్ టు డెడికేటెడ్ క్లౌడ్ ప్రొవైడర్తో కనెక్ట్ అవ్వచ్చు. ఎస్ రామ్, యూ రేస్డ్ హ్యాండ్. ఓకే, he's not able to speak. Okay, let me go and try to start. Hi, President. Sorry. So someone speaking. Yes, Ram. Can you hear me? Yes, I can hear you. స్మార్ట్ అవుట్ ప్రాసెస్ అకౌంట్ పెట్టేసి జాయిన్ అవుతాము.
మీ వాయిస్ బ్రేక్ అవుతా ఉందండి కంటిన్యూస్గా. ప్రీవియస్ మా క్లాసెస్ వినడానికి మీ వాయిస్ బ్రేక్ అవుతుంది రామ్, సారీ. అందరికి అలానే వినిపించుంటుంది, బ్రేక్ అవుతా ఉంది. ఓకే, స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ డౌట్ యూ కెన్ రీచ్ అవుట్ టు మీ త్రూ వాట్సాప్ ఆల్సో. కెన్ యూ హియర్ మీ నౌ? ఇప్పుడు పర్లేదు, చెప్పండి. ఓకే, యాక్చువల్గా మేము అమౌంట్ పే చేసిన తర్వాత బ్యాచ్ 8, బ్యాచ్ 7, బ్యాచ్ 9 అలా ఉంటుంది కదా. సో ఆ క్లాసెస్ జాయిన్ అవ్వడానికి మాకు యాక్సెస్ ఉంటుందా? లేదు, రికార్డింగ్ ఇచ్చేస్తున్నాం కదా, ఫుల్ యాక్సెస్, ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళకి. ఓకే, లైవ్ క్లాసెస్ అయితే అలా ఉండదా మాకు? అది ప్రీవియస్ లేదు, బ్యాచెస్ అది మిడిల్లో ఉందండి. ఇప్పుడు బ్యాచ్ 9 ఈ రోజే యాక్చువల్గా డాకర్ అయిపోయింది, క్యూబర్నెటిస్ స్టార్ట్ అవుతుంది. మీరు అది ఒకసారి నాకు వన్ యాక్చువల్గా టు వన్ రీచ్ అవ్వండి. గాట్ ఇట్. సో నాకు చెప్పండి, మీ వాయిస్ బ్రేక్ అవుతా వస్తుంది. కాకుండా అడ్వాన్స్ సారీ. ఓకే, మీ వాయిస్ కీప్ ఆన్ బ్రేకింగ్. యూ కెన్ రీచ్ అవుట్ టు మీ త్రూ వాట్సాప్. మీరు ఆ బ్యాచ్ లైవ్ జాయిన్ అవ్వాలి అనుకుంటే అది ఎర్లీ మార్నింగ్ 6:45కి స్టార్ట్ అవుతుంది బ్యాచ్. రేపటి నుంచి క్యూబర్నెటిస్ ఉంటుంది ఆ బ్యాచ్లో. ఫస్ట్ క్లాసే క్యూబర్నెటిస్ స్టార్ట్ అవుతుంది, డాకర్ అయిపోయింది వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గైస్, హోప్ యూ గైస్ ఆర్ ఎంజాయ్డ్. టెల్ మీ, ఐఎమ్ సీయింగ్ యువర్ చాట్. యూ గైస్ ఆర్ ఎంజాయ్డ్ ఆర్ నాట్? ఎంజాయ్డ్ వెరీ మచ్ సార్, బట్ ఇంకా No, అది no, 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 వస్తలేదు. not mic. I'm seeing chat. Okay. చాట్ ఓకే Thank you. Yeah. సార్, అది ఇంకా వస్తలేదు సార్. అది ఏం చేయాలి? ఎప్పుడు కనెక్ట్ అవుతాము? కొంచెం హెల్ప్ కావాలి సార్. అది సిహెచ్ఎం నువ్వు కొడితే కూడా రాలేదు. మీరు రిజిస్టర్ చెప్పండి. అయిన స్టూడెంటా లేదా ఇంకా రిజిస్టర్ అవ్వలేదా? రిజిస్టర్ అయినా కదా రాజేష్ సార్. రాజేష్, ఓకే. మీరు అది గ్రూప్లో పింక్ చేయండి స్క్రీన్ షాట్. ఓకే, నేను నేను అక్కడ చేస్తాను. జూమ్ లింక్ ఇచ్చి కనెక్ట్ అవ్వను. ఓకే, దాన్ని ఇప్పుడు చేస్తామా? నేను కొంచెం డిన్నర్కి వెళ్ళి వస్తాను. ఓకే, ఎప్పుడు కనెక్ట్ అవుతాము? నువ్వు 10:30 తర్వాత ఎప్పుడైనా ఫ్రీ ఇంకా. ఓకే, 10:30 తర్వాత కనెక్ట్ అవుతాం సార్. చూసామండి. యా, డన్. బై సార్. బై. థ్యాంక్ యూ. ఓకే, గుడ్ నైట్ గైస్, బాయ్ బాయ్.